హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఆశా తరంగాలలో ప్రేమ నౌక. కొడాలి సాంబశివరావు గారు రచించారు. 1979లో వచ్చిందండి నవల. చంద్రమోహన్ త్వరగా రావాలి. ఇంటర్వ్యూ గదిలోంచి తనకు పిలుపు వచ్చేసరికి ఉలిక్కిపడి తేరుకున్నాడు చంద్రమోహన్. గుండె దడదళ్లాడింది. కొన్ని క్షణాల్లో తన అదృష్టం ఎలాంటిదో తేలిపోతుంది అని అనుకుని అదురుతున్న గుండెల్ని అదింపెట్టుకుని లేచాడు. స్ప్రింగ్ డోర్ తెరచుకుని లోనికి అడుగు పెట్టాడు చంద్రమోహన్. అది ఎయిర్ కండిషన్ చేయబడిన గది. అధునాతనమైన హంగులతో దేవలోకాన్ని మరిపిస్తున్నట్లుంది. అక్కడికి వచ్చిన క్యాండిడేట్స్ ను ఇంటర్వ్యూ చేయడానికి 4 కూర్చునున్నారు. వారంతా మహా ధనికులు. వారిలో ఓ 40 ఏళ్ల ప్రౌఢ కూడా ఉంది. ఆమె అలంకరణలో అన్ని ఏళ్లున్నట్టు కనిపించవు. ఆమె పేరు హేమాదేవి. చంద్రమోహన్ వారి వైపు వినయపూర్వకంగా చూసి నమస్కరించాడు. కుర్చీ చూపించారు. వారి ఎదురుగా కూర్చోవడానికి చంద్రమోహన్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఒదిగి కూర్చున్నాడు. ఇంటర్వ్యూ ప్రారంభమైంది. నీ పేరు? ఓ బట్టతలైన ప్రశ్నించాడు చంద్రమోహన్. సినిమా చంద్రమోహన్ పేరు పెట్టుకున్నావెందుకు? నువ్వు సినీ స్టార్ కావాలన్న ఆశయాలేమైనా ఉన్నాయా? మరో మేసకట్టతను ప్రశ్నిస్తూ నవ్వేశాడు. దానికి అందరూ జతకలిపారు. చంద్రమోహన్కి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అయినా ఇంటర్వ్యూ అని ఇవేం ప్రశ్నలు అర్థం లేకుండా సినిమా యాక్టర్స్కున్న పేర్లు మరెవరూ పెట్టుకోకూడదా? అదేదో జోక్ మాదిరి ఎందుకలా నవ్వుతారు అని చంద్రమోహన్కి కొంచెం కోపం వచ్చింది. అయినా తమాయించుకుని వారితో తాను నవ్వేస్తూ ధైర్యంగా అన్నాడు. అన్యాయం సార్, చంద్రమోహన్తో నన్ను పోల్చడం. అతను చాలా పొట్టివాడు. నా హైటు 6 ఫీటు. కావాలంటే కొలత వేసుకోండి. అసాధ్యుడివేనోయ్. నేనేదో సరదాగా అంటే నా మీదే దెబ్బ కొట్టావే. గలగల డబ్బాలో రాళ్లు వేసి మోగించినట్లు నవ్వాడు ఒకతను. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను సరదాగానే అన్నాను అన్నాడు చంద్రమోహన్. ఎందుకంటే వాళ్లకు కోపం తెప్పించడం తనకే అనారోగ్యమని, జాగ్రత్తగా ఉండాలని అలా అన్నాడు. వాతావరణం మామూలుగా మారిపోయింది. ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి దూసుకొస్తున్నాయి. హేమాదేవి దృష్టి అతని మీదే కేంద్రీకరింపబడింది. అతను మాట్లాడుతున్నప్పుడు విచిత్రంగా కదిలే అతని పెదవుల్ని తదేకంగా చూస్తోందామె. 6 అడుగుల పొడవుతో, దృఢంగా ఎర్రని ఎరుపుతో నిగనిగలాడుతూ అందమైన మేసకట్టుతో అతని ఆకృతి ఆమెలో వింత ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. అతను చెప్పే విషయాన్ని ఆమె ఆలకించడం లేదు. అతని అందమైన రూపాన్ని తదేకంగా చూస్తోంది. చంద్రమోహన్ చెప్పుకుపోతున్నాడు. ఇక చాలు, నువ్వెళ్ళు. ఫలితాలు 1 గంటలో తెలియపరుస్తాం. అలా మధ్యలో ఆపేయమనేసరికి చంద్రమోహన్ గతుకుమన్నాడు. ఏంటి వీళ్ళు? తను చెప్పేది ఇంట్రెస్టింగ్గా లేదేమో, పూర్తిగా చెప్పకముందే వెళ్ళిపోమంటున్నారే. ఛీ, వెధ ఉద్యోగం కోసం ఎన్ని పాట్లు పడాల్సొచ్చింది అని తిట్టుకుంటూ లేచి బయటకొచ్చాడు చంద్రమోహన్. తర్వాత తంతు యథావిధిగా ఒక్కొక్కరే లోనికి వెళుతున్నారు. చంద్రమోహన్ దూరంగా చెట్టు కింద సిమెంటు బెంచి మీద కూర్చుని వచ్చేపోయేవాళ్లని గమనిస్తున్నాడు. ఉన్నది 1 పోస్టు. ఎంతమందొచ్చారు? అసలు ఈ దేశం ఎప్పటికి బాగుపడుతుందో పాపం. అందరూ తనలాగానే ఆశలు పెంచుకునొచ్చారు. ఎందరిలో అదృష్టలక్ష్మి ఎవరిని వరిస్తుందో. మరో అరగంట గడిస్తే గాని ఆ భాగ్యవంతుడెవరో గాని తెలీదు. నువ్వే ఎందుకు కాకూడదు ఆ అదృష్టవంతుడివి అని అంతరాత్మ సపోర్ట్ చేసింది. ఏంటి నేనా? ఊరుకో, ఎవరన్నా వింటే నవ్విపోతారు. అంత నిరుత్సాహం ఉన్నవాడివి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినట్లు? శుభ్రంగా ఇంట్లో కూర్చోకూడదు? ఛార్జీల పైసలన్నా మిగిలేవుగా. నువ్వు చెప్పేది మరీ బాగుంది. ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం ఎలా వస్తుంది? అందుకే నిరుత్సాహం పనికిరాదు బ్రదర్. మానవ ప్రయత్నం చేస్తేనే గాని దైవం అనుకూలించడు. జయాపజయాలు ఆ దైవానికి వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. ఏం జరిగినా ఆశ్చర్యపోకు, చలించకు. ఈ జీవితంలో ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. అన్నిటినీ గమనించి అనుభవాన్ని పెంచుకో. అప్పుడు సులువుగా బ్రతికిపోతావు. అసలు నిన్ను పుట్టించినప్పుడే నీ పోస్టు ఎక్కడో దేవుడు సిద్ధం చేసే ఉంటాడు. అది ఎక్కడుందో వెతుక్కో, నిరుత్సాహపడకు. ఈ రోజు లేకపోయినా రేపైనా నీకు తప్పక ఉద్యోగం దొరుకుతుంది అని అంతరాత్మ ధైర్యాన్ని నూరిపోసింది. చంద్రమోహన్కి ఎవరూ లేరు. ఏకాకి. అసలు తనెవరో, తన తల్లిదండ్రులెవరో అని అతను ఏ రోజు ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించినా అలాంటి ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని తెలుసు. తెలిసి అలాంటి వ్యర్థమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవడం అవివేకం. అందుకే అతనిప్పుడు ఆ విషయాన్ని తలవడు. ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగానే బ్రతుకుతున్నాడు. స్నేహితుల దయాధర్మాల మీద, అనాథ శరణాలయాల వల్ల అతను బిఏ పూర్తి చేసుకుని దేశం మీద పడ్డాడు ఉద్యోగం కోసం. గత 2 ఏళ్ల నుంచి ఉద్యోగాన్వేషణలో తిరిగి వేసారిపోయాడు. అయినా విసుగు చెందని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
ఆ మధ్య ఓ 2 చిన్న ఉద్యోగాలు దొరికాయి, కానీ తన ఒంటికి సరిపోక వాటికి స్వస్తి పలికాడు. ప్రస్తుతం అతని నివాసం దుర్గాబాయి గారింట్లో. వాళ్ళమ్మాయి వాహినికి ట్యూషన్లు చెబుతూ అక్కడే గడిపేస్తున్నాడు. దుర్గాబాయికి రామచంద్రయ్యకు చంద్రమోహన్ అంటే మంచి అభిమానం. వారి అభిమానమే అతనికింత అన్నం పెడుతోంది. రామచంద్రయ్య పెద్ద స్థితిమంతుడేం కాదు. ఓ గవర్నమెంట్ ఆఫీసులో మామూలు గుమస్తా, మధ్యతరగతి సంసారి. వాళ్ళకొక్కతే కూతురు వాహిని. ఆయన తెచ్చే జీతపురాళ్లు వాళ్ల సంసారానికి బొటాబొటీ సరిపోతుంది. పైగా చంద్రమోహన్ పేయింగ్ గెస్ట్లా. అయినా అందులోనే సర్దుకుంటున్నారు. వాహిని మంచి పిల్ల. చంద్రమోహన్ని సొంత అన్నయ్యలా అభిమానిస్తోంది. అతనికి ఆమన్నా ఆ కుటుంబమన్నా ఎంతో ప్రేమ. ఏ చుట్టరికము బంధుత్వము లేకున్నా నోటి మంచితనం వల్ల వాళ్లు చూపే ఆదరాభిమానాలకు అతనికి ఎన్నోసార్లు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ రోజుల్లో ఒక మనిషిని భరించాలంటే మాటలా? అందులోనూ రామచంద్రయ్య లాంటి మధ్యతరగతి మనిషికి అసాధ్యమే మరి. అయినా వాళ్లు ఎన్నడూ చంద్రమోహన్ని పల్లెత్తు మాట అండంగాని విసుక్కోవడం గాని జరగలేదు. తప్పక నీకు ఉద్యోగం వస్తుంది, భవిష్యత్తులో నువ్వు మంచి అభివృద్ధిని సాధిస్తావు అని ప్రోత్సహించేవారు అభిమానంతో. చంద్రమోహన్కి బాధగానే ఉంది. తన బరువు బాధ్యతల్ని వాళ్ల మీద వేయడం, త్వరలో ఉద్యోగం చూసుకుని వాళ్లకు భారం తగ్గించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. చంద్రమోహన్ ఆలోచనలతో చాలా కాలాన్ని గడిపేశాడు. ఇంతలో ఇంటర్వ్యూ రిజల్ట్స్ తెలిసాయి. చంద్రమోహన్ నీరసంగా నవ్వుకున్నాడు ఆ ఫలితాలను చూసి. నాకు తెలుసు ఇలా జరుగుతుందని. అయినా ఈ కంపెనీ వాళ్లకు బొత్తిగా బుద్ధిజ్ఞానం లేకుండా పోతుంది. ఉండేది ఒకే పోస్టు. ముందే ఏ రికమెండేషన్ తెచ్చిన వాడికో రిజర్వ్ చేసి పేపర్ ప్రకటనలు ఇస్తారు. దేనికి? నాలాంటి వాళ్ల ఓపికను సహనాన్ని పరీక్షించేందుకు. ఛీ, వెధవ మనుషులు అని కసిగా తిప్పుకుని లేచాడు. ఉద్యోగం రాని ముఖాలు ఎన్నో నీరసంగా బయటకు కదిలాయి. అందులో చంద్రమోహన్ ఒకడు. ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తున్నాడు చంద్రమోహన్. సంధ్యాతెరలు పృథ్విని ఆక్రమించుకుంటున్నాయి. చాలీచాలని సామాన్య బ్రతుకుల్లా వెలవెలబోతున్నాయి స్ట్రీట్ లైట్లు. సరికొత్త ఫియట్ కారు సడన్ బ్రేక్తో ఆగిపోయేసరికి తత్తరపాటుతో పక్కకు తొలిగాడు చంద్రమోహన్. ఒక్క క్షణం ఆలస్యమైనట్లయితే నీటితో తనకు నూకలు చెల్లిపోయేవి అని అనుకుని కారు వైపు చూశాడు. ఆ కారు ఎవరిదో కాదు, అంతకుముందు తను ఇంటర్వ్యూలో చూసిన హేమాదేవిది. చిరునవ్వుతో తల బయటకు పెట్టి, ఏంటంత పరధ్యానంగా నడుస్తున్నావు? పబ్లిక్ రోడ్డు మీద అలా ఆదమరిచి నడిస్తే ప్రమాదం జరగదు? మందలింపుగా అందామె. చంద్రమోహన్ సిగ్గుపడిపోయాడు తన పరధ్యానానికి. క్షమించండి మేడం, ఏదో ఆలోచిస్తూ అన్నాడు నెమ్మదిగా నొచ్చుకుంటూ. సరే రా, ఎక్కడికి వెళ్ళాలి? నేను డ్రాప్ చేస్తాను. డోరు తెరిచి కారెక్కమంది. చంద్రమోహన్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, తనను కారులో డ్రాప్ చేస్తానంటోంది? ఇంతకుముందు పరిచయం కూడా లేదు. అయినా తనకెందుకీ ఆడంబరాలు అని అనుకుని, పర్వాలేదులేండి, దగ్గరే, నేను నడిచి వెళ్ళగలను అన్నాడు మర్యాదగా. కారెక్కాలంటే ఇబ్బందిగా ఉందా, లేక నా పక్కన కూర్చోవడం? అర్ధోక్తిలో ఆగి అతని మొహంలోకి గుచ్చి చూసింది. ఆమె చూపులకు అతడు కలవరపడిపోయాడు. అలాంటిదేమీ లేదు, మీరు వెళ్ళండి. మరేంటి నీ అభ్యంతరం? డ్రాప్ చేస్తా నీకు? అధికారపూర్వకంగా వినిపించింది ఆమె గొంతు. ఇబ్బందిగా నవ్వాడు కాని ఏమీ అనలేకపోయాడు. ఏంటి సంకోచం? నీతో మాట్లాడాలి, రా త్వరగా. తొందర చేసిందామె. నాతో మాట్లాడుతుందా? ఏంటి మాట్లాడుతుంది? ఈమె ప్రవర్తన తనకేమీ అర్థం కావడం లేదు. ఆమె ఎవరో తనెవరో. కొద్దిసేపు ఇంటర్వ్యూలో కలుసుకున్నంత మాత్రాన తన కారులో డ్రాప్ చేస్తానంటోంది. అయినా ఆమెతో తనకు మాటలేమిటి? ఒకవేళ ఉద్యోగం విషయం ఏమన్నా మాట్లాడుతుందా? ఇంకెక్కడా సార్, ఎవడో తన్నుకు పోనే పోయాడు. మరేం మాట్లాడుతుంది? మిస్టర్, ఎంతసేపు ఇలా నన్ను నడిరోడ్డు మీద నిలబెడతావు? ఎక్కు త్వరగా. కొంచెం విసుగ్గా అంది. చంద్రమోహన్ ధైర్యం చేసి కారెక్కాడు. ఆమె చిన్నగా నవ్వుతూ కారు స్టార్ట్ చేసింది. కారు కదులుతూనే ఆమె ఒంటి మీద నుంచి సెంటు పరిమళం గుప్పున చంద్రమోహన్ నాసికాపుటాల్ని తాకింది. ఆమె పక్కన కూర్చోవడం అతనికి మహా ఇబ్బందిగా ఉంది. దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. ఉద్యోగం గురించేనా ఆలోచన? ఆమె ప్రశ్నకు బదులు చెప్పక తప్పలేదు అతనికి. అవును, నాలాంటి వాళ్లకు అంతకు మించి ఆలోచనలే ఉంటాయి. పొడిగా బలవంతంగా నవ్వాడు. వచ్చిన వాళ్ళందరికన్నా నువ్వే బాగా చేశావు కానీ అనాగింది. ఆమె ఏం చెబుతుందోనని నిశితంగా ఆమె వైపు చూశాడు చంద్రమోహన్. హేమాదేవి నవ్వి, నేను నీకు ఉద్యోగం రాకుండా అడ్డుపడ్డాను అనంది. అదిరిపడ్డాడు చంద్రమోహన్. ఆమె ఎందుకలా చేసిందో అతనికేమీ బోధపడలేదు. మిగతా మెంబర్స్ అంతా నీకే ఇవ్వాలని పట్టుబట్టారు, కానీ నేను వాదించి గెలిచాను. అతని ముఖం లీనమైంది. అది గమనించి ఆమె నవ్వుకుంది చిన్నగా. ఎందుకని అడగవేం? నేను అడగకపోయినా చెబుతారు. ఎంత చేసినవారు అది కూడా చెప్పకుండా ఎలా ఉండగలుగుతారు? అయినా మీకేం ద్రోహం చేశానని ఇలా అడ్డు తగిలారు? ఉక్రోషంగా అన్నాడు చంద్రమోహన్. అతని రక్తం ఉడికిపోతోంది.
తనకు రావాల్సిన ఉద్యోగాన్ని పొరులుపాలు చేసింది. పైగా ఏదో ఘనకార్యం చేసినట్లు చెబుతోంది. కసిగా ఉందతనికి. కాని ఏం చేయలేకపోతున్నాడు. ఉద్యోగం చేయడం నీకు తప్పనిసరా? ఆ ప్రశ్నకు చంద్రమోహన్కి ఒళ్ళు మండిపోయింది. లేదు మేడం, తిన్నదరక్క ఏదో ఒకటి చెయ్యాలని. చాలా కోపంగా ఉన్నావు నా మీద. మీ మీద నాకెందుకు కోపం? నా దురదృష్టానికి వాగుస్తున్నాను. బాధపడకు, నీకోసం మరో మంచి ఉద్యోగం ఉంది. అతనేం మాట్లాడలేదు. ఆమె తిరిగి అంది. నీ తెలివితేటలకి అర్హతకు తగిన ఉద్యోగం కాదది. అందుకే నీకు రాకుండా చేశాను. మంచి ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నాను. మరీ నీ ఉద్దేశం? మీ మాటలు నమ్మొచ్చా? నమ్మి చూడు, నీకే తెలుస్తుంది. అయినా నా మీద మీకెందుకింత శ్రద్ధ? అది ఒకరి ముఖం చూసినప్పుడు ఏర్పడే భావం వల్ల అలా జరుగుతుంది. ఆమె మాటలు తనకు విచిత్రంగానూ వింతగానూ ఉన్నాయి. అయితే చెప్పండి, ఎక్కడుందో ఆ మంచి ఉద్యోగం? ఇదిగో ఈ అడ్రస్కు రేపొస్తే వివరాలు తెలుస్తాయి. విజిటింగ్ కార్డు ఇచ్చింది. తప్పకుండా వస్తావు కదూ రేపు ఉదయం 10ంటికి? రాకుండా ఎలా ఉండగలను? అవసరం నాది అని నవ్వి, ఆపండి నేను దిగుతాను అన్నాడు. కారు ఆగింది. చంద్రమోహన్ దిగి ఆమె వద్ద సెలవు తీసుకుని కదిలాడు. అతడు దూరంగా వెళ్లేంతవరకు అలాగే చూస్తూ ఉండిపోయింది హేమాదేవి. ఆమె పెదవులపైన విచిత్రమైన నవ్వు మెరిసి మాయమైంది. చంద్రమోహన్ ఇంట్లో అడుగు పెడుతూనే దుర్గాంబాయి ఎదురొచ్చింది. వెళ్ళిన పని ఏమైంది బాబూ? ఆతృతతో అడిగింది. ఇంకా తెలవలేదమ్మా, రేపటిగాని అసలు సంగతి బయటికి రాదు. హేమాదేవి చూపిన ఆఫరు తలచుకుంటూ అన్నాడు చంద్రమోహన్. ఏమో బాబు, ఈసారన్నా నీ ఆశ ఫలిస్తే అంతే చాలు. కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నావు. ఆ దేవుడు నీకు మేలు చేస్తాడు. తప్పక నీకు మంచి ఉద్యోగం వస్తుంది. నాకు నమ్మకం ఉంది. నీ ఆశీస్సులు ఫలించాలని అనుకుంటున్నానమ్మా. ఆప్యాయంగా చూశాడు. సరే పద, పొద్దున్నెప్పుడో 4 మెతుకులు ఆదరాబాదరా కొరికి వెళ్ళావు. వడ్డిస్తాను, కాళ్ళు కడుకురా అని వంటగది వైపు కదిలిందామె. చంద్రమోహన్ మౌనంగా తన గదిలోకి వెళ్లి ప్యాంటు విప్పి లుంగి చుట్టుకుని వచ్చాడు. వాహిని ఇంకా రాలేదమ్మా అన్నాడు పీట మీద కూర్చుంటూ. లేదు బాబు, ఏదో నోట్సు రాసుకోవడానికి స్నేహితురాలింటికి వెళ్ళింది. ఏం చదువులో ఏంటో. ఇంత కష్టపడి చదివి చివరకు ఉద్యోగాలు లేక నానా అగచాట్లు పడాల్సి వస్తుంది అంటూ విస్తరవేసి వడ్డించింది. ఇంతలో బజారుకు వెళ్లిన రామచంద్రయ్య గారు కూడా రావడంతో, మీరు రండి వేడిగా తిందురు అని భర్తను పిలిచింది. ఆయన భోజనానికి కదిలొచ్చాడు. చంద్రమోహన్ని ఉద్యోగ విషయం ఏమైందని పరామర్శించాడు. అదేంటో బాబాయ్, వాళ్ళు ఉద్యోగం ఎవరని నాకు ముందే తెలుసు. కానీ వెధవాస వెళ్లకుండా ఉండనీయదు. అదే ఆశ లేకపోతే మానవ జీవితాలు మహా దుర్భరంగా ఉంటాయి బాబు. నిరాశ నిట్టూర్పులతో బతకడం మధ్యతరగతి మనిషికి అలవాటైపోయింది. పోనీలే, మరొకటి ఇది కాకపోతే అనన్నాడు రామచంద్రయ్య వేదాంత ధోరణిలో. చంద్రమోహన్ భోజనం ముగించుకుని తన గదిలోకొచ్చాడు. ఏదో చదువుదామని పుస్తకం తెరిచాడు. అతనికి హఠాత్తుగా హేమాదేవి గుర్తుకొచ్చి ఆలోచనలు ఆ వైపున పయనించాయి. ఆమె ప్రవర్తన వింతగా ఉంది. తన మీద ఏదో ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతోంది. దేనికి? ఏ ప్రయోజనం ఆశించి అలా చేస్తోంది? నిజంగా తనకు ఉద్యోగం చూసి పెట్టగలదా? ఆమెకు బాగా పొలుకుబడి డబ్బు ఉంది అనుకుంటే వేయించగల స్తోమత ఉంది. మరేం చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా తనకు ఉద్యోగం కావాలి. అది ఎలాంటిదైనా సరే తన కాళ్ల మీద తను నిలబడాలి. రేపు తప్పక 10ంటికి ఆమె చెప్పిన అడ్రస్కు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. అన్నయ్య, ఈ లెసన్స్ అర్థం కావడం లేదు, కాస్త వివరించవు? ఇంగ్లీష్ పుస్తకం పట్టుకుని వచ్చింది వాహిని. ఆమె ఇంటర్ చదువుతోంది. భోంచేశావు వాహిని అని అడిగాడు. ఇప్పుడే చేసొస్తున్నాను, పుస్తకం అందించింది. చంద్రమోహన్ పుస్తకాన్ని అందుకుని ఏ లెసన్స్ అని అడిగాడు. బుద్ధుని పాఠం. బోధిసొత్తుందా? అదేంటమ్మా, బుద్ధుని పాఠం అర్థం కాలేదు? చిన్న తరగతులను చూస్తున్న పాఠమేగా. ఏమో, కొంచెం అయోమయంగా ఉంది. నువ్వు చదువు, ఎక్కడ అర్థం కాలేదు అడుగు చెబుతాను. పుస్తకం ఆమెకిచ్చాడు. వాహిని తలగోక్కుని, నిజం చెప్పమంటావా అన్నయ్య? పాఠం అర్థం కాదు, ఎందుకో నీ నోటిగుండా ఆ కథ వినాలనుంది. నువ్వు చాలా చక్కగా హృదయానికి హత్తుకునేలా చెబుతావు. ప్లీజ్ ఆ కథ చెప్పవు, మా మంచి అన్నయ్యవు కదూ. అతని గెడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడింది. మునగ చెట్టు ఎక్కించుకో, అలాగే చెబుతాను. బుద్ధుని కథ మొదట్నుంచి జనరల్గా చెబుతాను. అందులో మీ లెసన్స్ ఏ బాగాందో నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే. శ్రద్ధగా తలాడించి సరిగ్గా కూర్చుంది వాహిని. ఆమె ఆసక్తికి అబ్బురు పడ్డాడు చంద్రమోహన్. ఒక్కసారి బుద్ధుని రూపాన్ని గుణగణాల్ని తలచుకుని మొదలుపెట్టాడు. గౌతమ్ బుద్ధుని కథ వింటుంటే వాహిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కథలోని సన్నివేశాల కన్నా చంద్రమోహన్ వర్ణించి చెబుతోన్న కథనం తీరు ఆమె హృదయానికి హత్తుకుంది. మానవుని దుఃఖానికి కారణమేమిటి? సుఖాన్ని దూరం చేసుకోలేక ఆశల్ని పెంచుకుంటూ ఫలించక ఎందుకలా బాధపడిపోతున్నాడు అనే ప్రశ్నలు ఆయనలో తలెత్తాయి. వాటిని తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో రాజ్యాన్ని భార్యాబిడ్డల్ని వదిలి వెళ్లిపోయాడు.
ఎన్నో గ్రంథాలు చదివాడు. ఎన్నో విషయాల్ని ఆకలింపు చేసుకున్నాడు. చివరికతనికి బుద్ధగయ అనే చోట జ్ఞానోదయమైంది. మానవుని సుఖదుఖాలకు హేతువు కోరికలే. వాటిని నశింపజేసుకుంటే శాశ్వత ఆనందాన్ని పొందగలడు అనే సత్యాన్ని లోకానికి వెల్లడించాడు. అయితే అన్నయ్య, మనిషి ఆశలు పెంచుకోవడం వ్యర్థమంటావా అని ప్రశ్నించింది వాహిని. అసలు ఆశలేని మానవుడు లేడు. బుద్ధుడు చెప్పిన ఆశలు, కోరికలు అనేవి అత్యాశలు, అతి కోరికలే. అంటే మనిషి తన తాహతకు మించిన కోరికలు కోరకూడదని, ఉన్నదానిలోనే తృప్తిని వెతుక్కోవాలి. అందని వాటి కోసం అరులు చాచకూడదు. ఎంతున్నా ఎన్నున్నా తృప్తి లేని మనిషి నరకాన్ని చెవిచూస్తాడు. కాబట్టి ఆశ అనేది మానవ సహజం. తగు మోతాదులో ఆశను పెంచుకుని వాటిని సాధించేందుకు తగిన కృషి చెయ్యాలి. ఆశల సిద్ధి కొరకు పాటుపడాలి, శ్రమించాలి. ఉదాహరణకు మనమే ఉన్నాం. ₹1 పెట్టి లాటరీ టికెట్ కొన్నామనుకో, ఆ లక్షలన్నీ మనకే రావాలని, వస్తాయని కలలు కనడం అవివేకం. అదే మనం చదివిన చదువుకు తగిన ఉద్యోగం రావాలని, వస్తుందని ఆశించడం ధర్మం. జీవనోపాధికై ఆలంబన అవసరం కదా. వాహిని ఆసక్తిగా అతను చెప్పే విషయాల్ని ఆకలింపు చేసుకుంటోంది. నాదో చిన్న సందేహం. ఏంటమ్మాది? గౌతమ్ బుద్ధుడు అలా చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను. సిరి సంపదల్ని, భార్యాభర్తల్ని వదిలేసి వెళ్ళిపోయాడే, అదే మామూలు మనిషి చేయగలడా? గౌతమ్ బుద్ధుడు పెరిగిన వాతావరణం వేరు. అతనిది సున్నితమైన మనసు. చాలా కాలం వరకు అసలు దుఃఖాన్ని చూసి ఎరగడు. అందుకే ఒక్కసారిగా ఈ ప్రపంచాన్ని, దుఃఖమయమైన జీవితాన్ని చూసేసరికి అతడు చలించిపోయాడు. ఆయనతో మనం పోల్చుకోకూడదు. ఆయన చెప్పిన విషయాన్ని ఆకలింపు చేసుకుని నడవాలే కాని ఆయనలా నడవమని కాదు. అర్థమైందా? ఏమో అన్నయ్య, నువ్వు ఎన్నైనా చెప్పు. బుద్ధుడు చేసిన పని నాకేం నచ్చలేదు, పెదవి విరుస్తూ అంది వాహిని. అదేంటి? లేకుంటే రాజ్యాన్ని వదిలేసిపోవడం ఏం బావుంది? అందులో అతను పెళ్ళైనవాడు. అతను వెళ్ళిపోయినప్పుడు అతని భార్య ఎంతగా ఏడ్చిందో. తన స్వార్థం తను చూసుకున్నాడే కాని కట్టుకున్న భార్యను గురించి గాని, రక్తం పంచుకు పుట్టిన బిడ్డను గురించి గాని యోచించలేదు. వాళ్ళకేమీ లోటు చేయలేదుగా. సిరి సంపదలు ఉండగానే ఆడది తృప్తిపడుతుందా? కట్టుకున్న భర్త ఆప్యాయతకు నోచుకొని ఆడదాని జీవితం చాలా దుర్భరం. ఆమె కాబట్టి ఊర్చుకోగలిగింది. అదే ఈ యుగంలో ఏ ఇల్లాలు తన భర్త అలా సన్యాసుల్లో కలుస్తుంటే చూస్తూ ఊరుకోదు. సరేలే, ఇక ఆ విషయం మర్చిపోదాం. చాలా లోతుకుపోతున్నాం అని ఆవలించి, నాకు నిద్రొస్తోంది వాహిని, ఇక చాలు వెళ్ళు అని అన్నాడు చంద్రమోహన్. ఆయన ఈ విషయాన్ని ఇంతటితో వదలను. మరోసారి బుద్ధుని జీవిత చరిత్ర మొత్తం చదివి నీతో వాదనకు దిగుతాను అని నవ్వింది వాహిని. అలాగే, ముందు పరీక్ష కాని అని తాను నవ్వాడు చంద్రమోహన్. రాత్రి 10 దాటింది. ఊరంతా నిశ్శబ్దం అలుముకోసాగింది. చంద్రమోహన్ హేమాదేవిని గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. పక్క గదిలో ఉన్న వాహినికి మాత్రం నిద్ర రావడం లేదు. ఆమె మెదడు బుద్ధుని గురించి ఆలోచిస్తోంది. ఈ కథలు, నీతులు వినడానికి బావుంటాయి, కానీ ఎంతవరకు ఆచరణయోగ్యమైనవి? యశోదర కాబట్టి ఆ దుఃఖాన్ని సహనంతో భరించింది. అదే తనైతేనా? ఏంటి పాడు ఊహ? తనకి పెళ్లే కాందే. కృష్ణ ఎలా ఉన్నాడో? తనంటే ప్రాణం పెడతాడు. అతడు పాటలు ఎంత చక్కగా పాడతాడు. చాలా మంచివాడు. కృష్ణ మీదకి మళ్ళాయి తలపులు. అతన్ని తలుచుకుంటే ఆమె హృదయం తీయగా ఆలాపన చేసింది. ఇంద్రభవనంలా వెలిగిపోతున్న ఆ భవనాన్ని చూసి అచ్చెరు పొందాడు చంద్రమోహన్. అధునాతనంగా కట్టబడి చుట్టూ ఎత్తైన ప్రహారీ, మధ్య పూల మొక్కలు, లాన్, దారికిరువైపులా ఎత్తుగా టీవీగా పెరిగిన మొక్కలు, చాలా అందంగా కన్నుల పండుగగా ఉంది ఆ భవనం. అతడు ఊహించిన దానికంటే రెట్టింపు హోదాను వెలుబుచ్చుతోంది. అడ్రస్సు మరోసారి చూసి తాను కలవాల్సింది ఈ భవనంలోనేనని నిశ్చయించుకుని నెమ్మదిగా గేటు తెరచుకుని లోనికి దారి తీశాడు. మెత్తని కార్పెట్ల మీద నడుస్తుంటే అతనికి వింతగానూ కొత్తగానూ ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మనుషులెవరూ బయట కనిపించలేదు. కొన్ని క్షణాలు తటపటాయిస్తూ వాకిట్లోనే నిలబడిపోయాడు. 5 నిమిషాలు గడుస్తున్నా ఎవరూ బయటకు రాలేదు. అప్రయత్నంగా అతని దృష్టి కాలింగ్ బెల్ మీద పడింది. అరే, ఇందాకటి నుంచి గమనించనేలేదు అనుకుంటూ స్విచ్ నొక్కాడు. మరో నిమిషం తర్వాత ఓ 60 ఏళ్ల ముసలమ్మ బయటకొచ్చింది. ఎవరు కావాలి బాబు అని అడిగింది. ఆమె ఆ ఇంట్లో నౌకరు, పేరు సీతమ్మ. హేమాదేవి గారున్నారా? సందేహంగా అడిగాడు చంద్రమోహన్. పైనున్నారు, మీరు ఎవరో చెబితే వెళ్ళి చెప్పొస్తాను అంది సీతమ్మ. అతడు బుర్రగోక్కొని మీకోసం ఎవరో వచ్చారని చెప్పు అనన్నాడు. అతని కేసి విచిత్రంగా చూసి ఏమనుకుందో చిన్నగా నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయింది సీతమ్మ. కొన్ని క్షణాల తర్వాత హేమాదేవి నక్షత్రప్రభలా వెలిగిపోతూ చిరునవ్వులు ఒలకబోస్తూ మెట్లు దిగొచ్చింది. అరే, నిలబడే ఉన్నావే, పైకిరా, నీకోసం ఎదురు చూస్తున్నాను. సీతమ్మ, టిఫిన్ తీసుకురా.
పైకి పోదాన్రా, చకచక మాట్లాడేస్తూ అతన్ని పైకి ఆహ్వానించిందామె. అతడు మౌనంగా ఆమెను అనుసరించాడు. ముందు ఆమె నడుస్తుంటే వెనకగా అతను. ఆమె విరుపుల్లో చిత్రమైన మెరుపులు, ఆమె నవ్వుల్లో కాంతి పువ్వులు, అదో వింత అనుభూతిలా ఉందతడికి. ఇదేనా గది? కుర్చీ చూపించింది. కూర్చున్నాడు. వస్తావో రావో అనుకున్నాను, పర్వాలేదు, టైం కరెక్ట్గా మెయింటైన్ చేయగలవు, చిన్నగా నవ్వుతూ అందామె. అతడు కూడా నవ్వి ఊరుకున్నాడు. సీతమ్మ కాఫీ పలహారాలు తెచ్చింది. అతడు వద్దంటున్నా వినకుండా, పర్వాలేదు తినవయ్యా, వయసులో ఉన్న కుర్రాడివి, ఆ మాత్రం తినకపోతే ఎలా అని బలవంతాన్ని తినిపించింది. మీరెంత మర్యాద చేస్తున్నారు, ఎందుకు అర్థం కావడం లేదు. మీ మర్యాదల్ని పొందే అర్హత నాకుందో లేదో ఆలోచించారా? ఆమె ఉద్దేశమేంటో తెలియకన్నాడు. ఆమె బదులు పలకలేదు, కాని నవ్వింది సుతారంగా. ఆ నవ్వులో ఏదో వెతుక్కోబోయాడు అతడు, కాని ఆమె అడ్డు తగిలింది. చెప్పు, ఏంటి ఆలోచించావు? ఆలోచించడానికి ఏముందండి, మీరు ఉద్యోగం ఇస్తానంటే రెక్కలు కట్టుకుని వాలాను. ఇక చెప్పాల్సింది మీరు. తేలిగ్గా నవ్వాడతాడు. నీకు ఉద్యోగం ఖాయమైంది. జీతం ఎంత కావాలి? ఎంత ఇచ్చినా సరే, నాకు ఉద్యోగం కావాలి. అయితే ప్రస్తుతం 500 ఇస్తాను, సరిపోతాయా? ఆ మాటలకు అతని కళ్ళు మెరిశాయి. ఏంటి 500? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? చాకులాంటి కుర్రాడివి, కష్టపడి పనిచేసేలా ఉన్నావు. నీకు 500 ఇవ్వడం పెద్ద లెక్కలోంది కాదు. థ్యాంక్స్ అండి, మీరు చూపుతున్న అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. ఆ తర్వాత సంతోషంతో మాటలు కరువయ్యాయి చంద్రమోహన్కి. అట్టే పొగడకు, ముందు ముందు కృతజ్ఞతలు చెప్పుకునే సమయం వస్తుంది అని గుమ్మనంగా నవ్విందామె. ఇంతలో ఫోన్ మోగడంతో వెళ్లి రిసీవర్ ఎత్తింది. ఏదో మాట్లాడేసి, చూడు మిస్టర్, ఓ 10 నిమిషాలు వెయిట్ చేయి, నేనొచ్చేస్తాను, కొంచెం అర్జెంటు పని తగిలింది అనంది. అలాగే వెళ్ళిరండి, మీరొచ్చేదాకా ఉంటాను, నాకు వేరే పని కూడా లేదు అనన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. చంద్రమోహన్ ఒంటరిగా ఆ గదిలో కూర్చుని ఆ ఇంటిని, ఆమె క్యారెక్టర్ని, ఆ ఇంట్లో ఇంకా ఎవరున్నారోనని ఆలోచనల్లో తలపోస్తూ కూర్చున్నాడు. చాలా హుషారుగా ఉన్నాడు. ఉండదు మరి, ఎన్నో రోజుల నుండి ఎదురుచూసిన ఉద్యోగం అతి సునాయాసంగా లభ్యమైతే ఆనందంగా ఉండదు. జీతం 500. తలచుకుంటేనే ఆశ్చర్యంగా, గర్వంగా ఉంది. తను కలలో కూడా ఊహించలేదు. ఆమె చెబుతుంటే నమ్మశక్యం కాకుంది. ఏది ఏమైతేనేం, నేటితో నా కష్టాలు గట్టెక్కాయి. నేను మనిషినే అని తలెత్తుకుని టీవీగా తిరగచ్చు. అంతా బాగానే ఉంది, కాని ఉద్యోగం ఎక్కడో చెప్పలేదు. ఏం పని చెయ్యాలో చూచాయిగానైనా కూడా చెప్పలేదు. ఏ పనైతేనేం చేసేవాడికి ఏదైనా ఒకటే. నిన్నటికి ఈరోజుకి ఎంత తేడా. ముందు ఈ విషయం అమ్మకు చెప్పాలి. ఆమె కళ్ళల్లో కదలాడే ఆనంద రేఖల్ని చూడాలి. కన్నతల్లి ప్రేమకు దూరమైన తనను బిడ్డ మాదిరి పెంచుతోంది. ఏ జన్మబంధమో తెలీదు. ఇలా ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్న అతడు పక్క గదిలో ఎవరో ఏడుస్తున్న వినికిడై ఆశ్చర్యంతో తేరుకున్నాడు. ఎవరా ఏడ్చేది, ఎందుకు ఏడుస్తున్నట్లు అర్థం కాక లేచి వరండాలోకొచ్చాడు. పక్క గది తలుపులు మూసున్నాయి. స్పష్టంగా ఏడుపు ఆ గదిలోంచే వినిపిస్తోంది. అది ఓ స్త్రీ కంఠం. కొద్దిసేపు అలాగే నిల్చుండిపోయాడు. క్షణక్షణానికి ఆమె దుఃఖం పెరుగుతుందే గాని తగ్గడం లేదు. ఉండుండి తలచుకుని ఏడుస్తున్నట్లుంది. మధ్య మధ్య వెక్కిళ్ళు. వింటున్న చంద్రమోహన్ కాలు నిలవలేదు. ధైర్యం చేసి తలుపు వద్దకు వెళ్లి తలుపు తట్టాడు. లోపల నుంచి జాబు లేదు, ఏడుపు ఆగలేదు. ఎవరండి లోపల? పిలిస్తే పలకరేమండి, ఎందుకు ఏడుస్తున్నారు? తలుపు తీయండి. కొంచెం గట్టిగా అరుస్తూ తలుపు దబదబా బాదాడు. ఈసారి ఏడుపు ఆగిపోయింది. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. తలుపు తెరిచిన స్త్రీని చూసి అదిరిపడ్డాడతడు. నల్లగా స్ఫోటకపు మచ్చలతో అందవిహీనంగా ఉంది. పైగా 2 కాళ్ళు వంకర్లు తిరిగిపోయున్నాయి. వీల్చైర్ని కొంచెం దూరంగా జరుపుకుంది. ఆమె కళ్లల్లోని బెదురు చూసి విస్తుపోయాడతడు. ఏం మాట్లాడాలో అర్థం కానివాడి వలె తెల్లబోయి నుంచుండిపోయాడు. ఎవరు మీరు? ఏం కావాలి? చిన్నగా బెరుగ్గా ప్రశ్నించిందామె. అతడు కొంచెం సర్దుకుని, ఏం కాదు, ఎవరిదో ఏడుపు వినిపిస్తేనో అన్నాడు పొడిపొడిగా. మీరు పొరబడుంటారు, ఇక్కడ ఎవరూ అలాంటి దురదృష్టవంతులు లేరు. ఆమెనే పరిశీలనగా చూశాడు. అంతవరకు ఏడ్చింది ఆమెనని ఆమె కళ్లే చెబుతున్నాయి. ఆ విషయం అతనికి తెలియడం ఇష్టం లేక ఆమె అలా అంటోందని గ్రహించాడు. క్షమించండి, నేనే పొరబడుంటాను అని చకచక మెట్లు దిగి కిందకొచ్చాడతడు. అక్కడ సోఫాలో కూర్చుని నుదుటికి పట్టిన చెమటను కర్చీఫ్తో అద్దుకున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. హేమాదేవి రాలేదు. ఒంటరిగా కూర్చోవడం అతడికి ఇబ్బందిగా ఉంది. సీతమ్మ అటుగా రావడం చూసి, కొంచెం మంచినీళ్లు కావాలి అన్నాడు ఆమెను మాటల్లోకి దింపుతూ. గ్లాసు నిండా వాటర్ తెచ్చిచ్చింది సీతమ్మ. ఖాళీ గ్లాసు తీసుకువెళ్తున్న ఆమె నాపి, చూడమ్మా, నేనిలా అడుగుతున్నానని కోపడకు. పైన మేడ మీద గదిలో ఎవరో ఏడుస్తోన్నారు, ఎవరామే అని అడిగాడు నెమ్మదిగా.
ఎవరు? సుజాతమ్మ గారా? ఏడుస్తున్నారా? పాపం ఆ యమ్మ బ్రతికే ఏడుపు అయిపోయింది. ఎందరు చెప్పినా వినిపించుకోదు. ఇంత సిరి సంపదలను కూడా అనుభవించేందుకు ప్రాప్తం లేదు. వస్తా బాబు అని వెళ్ళిపోయింది. చంద్రమోహన్ సీతమ్మ మాటల్ని మననం చేసుకుంటూ కూర్చున్నాడు. పాపం ఆమెదెంత దుర్బలమైన బ్రతుకు. కురూపితనానికి తోడు దేవుడు 2 కాళ్ళు లేకుండా చేశాడు. ఈ ఇంటికి ఏదో సంబంధముండి తీరాలి. హేమాదేవికి ఆమె ఏమవుతుందో? దగ్గర బంధువో లేక కూతురో కావచ్చు. అవును, హేమాదేవికి పెళ్ళైనట్టు కనిపించదే. పెళ్ళైతే అలా ఉండదు. ఎవరూ లేరింట్లో. ఆమె ప్రవర్తన, ఆ తీరు పెళ్ళైన దానికి మళ్ళీ లేవు. అయినా ఇవన్నీ తనకెందుకు? త్వరగా ఆమొస్తే బావుణ్ణు. విషయం మాట్లాడేసి పోవచ్చు అని మేనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి కారు హారన్ వినిపించగానే ఆశతో లేచి బయటకొచ్చాడు. కారులోంచి హేమాదేవితో పాటు ఓ ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి దిగాడు. హేమాదేవి చంద్రమోహన్ని చూసి, చూడు, నాకు కొంచెం అర్జెంటు పనులు తగిలాయి. సాయంత్రం కలువు, తిరిగ్గా మాట్లాడతాను. కమాన్ మిస్టర్ పతి అనంటూ ఆ సూటు వ్యక్తి చేయి పుచ్చుకుని మేడ మీదకు వెళ్ళిపోయింది. చంద్రమోహన్ ఉస్సూరంటూ నిట్టూర్చాడు. ఏంటి మనిషి? ఎవరతను? 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళి అర్ధగంటకొచ్చింది. ఎవరినో వెంటబెట్టుకుని. ఎవరతను? ఆమెకు ఇతనికి ఏమిటి సంబంధం? అంత చనువుగా చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది. ఈమె మనస్తత్వం చిత్రంగా ఉంది. ఇంతకు ఈమె మాటలు నిజమేనా? అబద్ధం చెప్పి తన చుట్టూ తిప్పుకునే కర్మ ఆమెకెందుకుంటుంది? సరే, సాయంత్రం రాక తప్పదు అని తిరుగుముఖం పట్టాడు చంద్రమోహన్. పక్క గదిలోంచి వినిపిస్తోన్న నవ్వులకు, మాటలకు సుజాతకు కంపరం కలిగింది. గంట సేపటి నుండి భరిస్తోంది ఆ గోల. ఇక ఒగ్గబట్టుకోలేకపోయింది. అసహ్యకరమైన వాళ్ల సంభాషణ వినలేకపోతోంది. వీల్ చైర్ని జరుపుకుంటూ వచ్చి అత్తయ్య, అత్తయ్య అని తలుపు మోదింది. హేమాదేవి అరుపులు కదిలిపడింది. పతి కౌగిట్లోంచి బయటపడి చీర సర్దుకుని తలుపు తీసింది. ఏంటి సుజా, ఏం కావాలి? సౌమ్యంగా అడిగింది, తలుపు సందులోంచే చేతులు బయటికి పెట్టి. ఏంటి గోల? ఇదిల్లా లేక సానికొంప? కోపంతో సుజాత ముఖం జేవురించింది. హేమాదేవి ఏం తక్కువ తినలేదు. గట్టిగా రవకు, అవతల పెద్ద మనిషి ఉన్నాడు మందలింపుగా అంది. పెద్ద మనిషి? ఛీ! పొళ్ళు కొరుక్కుంది సుజాత. ఇన్నేళ్ళొచ్చాయి, సిగ్గు సరం లేకుండా ఏంటా ఏకేకలు? ఏంటే నీ గొడవ? అయినా అవన్నీ నీకెందుకు? ముఖం మార్చుకుంది హేమాదేవి. నాకాక ఇంకెవరు కావాలి? కాళ్లతో పాటు చెవులు, కళ్ళు కూడా పోయుంటే బావుండేది. రోజూ ఈ దురవస్థ తప్పేది. నువ్విలా అడ్డమైన వాళ్ళందర్నీ ఇళ్లలోకి తీసుకురావడం ఇక నేను సహించలేను. తక్షణమే అతన్ని బయట పంపాయి. ఏంటి నీ బోడి పెత్తనం? నేను తిరుగుతాను, నా ఇష్టం. అంతగా చూసి ఓరవలేకపోతే మెట్ల మీద నుండి దూకిచ్చావు. వేదోముఖం వేసుకుని పతివ్రతలా నీతి బోధిస్తున్నావు. అవతలకు వెళ్ళు. నా స్వవిషయాల్లో తలదూర్చితే బావుండదు. ఇదే ఆఖరి వార్నింగ్. భళ్ళున తలుపు వేసుకుంది హేమాదేవి. సుజాత కినురాలైంది. తన నిస్సహాయతకు కుమిలిపోయింది. సుజాత దురదృష్టవంతురాలు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. పోలియో వ్యాధితో కాళ్ళు, మసూచితో వికారమైంది. అప్పట్నుండి ఇప్పటి వరకు చీకటి బ్రతికే బ్రతుకుతోంది. తన రూపాన్ని ఎవరికీ చూపించలేక ఒంటరితనంతో విసిగిపోతూ, వేగిపోతూ కాలాన్ని అతి భారంగా మోస్తోంది. పైగా హేమాదేవి ప్రవర్తన సుజాతకు కంటకంగా తయారైంది. రోజుకో పురుషుణ్ణి వెంటబెట్టుకొస్తుంది. తప్పతాగి నానా అల్లరి చేస్తూ ఇల్లంతా చిందులు తొక్కుతోంది. సుజాత అదేమని నోరు తెరిస్తే ఇష్టమొచ్చినట్టు తిట్టిపోస్తోంది. ఆస్తిపాస్తులు, ఆ సిరి సంపదలు అన్నీ సుజాతవే. సుజాత అనుభవించలేనివి అనుభవిస్తూ, చూడలేనివి చూస్తూ, పొందలేనివి పొందుతూ జీవితాన్ని ఖుషీగా గడిపేస్తోంది. చిన్నతనంలోనే భర్త పోయి పుట్టింటికి చేరింది హేమాదేవి. అన్నావదనలు పోతూనే పెత్తనం చేజిక్కించుకుంది. అందంగా, ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తోంది. నీతి నియమాల్ని ఏనాడో వదిలేసింది. అభిమానవతి అయిన సుజాతకు ఈ చేష్టలు నచ్చడం లేదు. చేసేదేం లేక తనలో తాను కుమిలిపోతూ ఉంది సుజాత. తన బాధను పంచుకునేందుకు తోడు లేదు. సీతమ్మ తప్ప తనకెవరూ లేరు. సీతమ్మే అన్నీ చూస్తోంది. జీవితం ఒకరికి శాపమైతే మరొకరికి వరప్రసాదమవుతుంది. ఏ సుఖాలకు నోచుకొని సుజాత ఎదుటే హేమాదేవి అలా విచ్చలవిడిగా తిరగడం అమానుషమే. స్వార్థం మనిషి చేత ఎంత పనైనా చేస్తుంది. భగవంతుడా, నన్నిలా సగం చంపి నా మీద పగ తీర్చుకుంటున్నావా? ఎందుకు స్వామి నాకీ అవిటితనం, అందవిహీనం? ఏ జన్మ పాపమిది? ఈ జీవితాన్నించి దూరమయ్యేపాటి ధైర్యం కూడా లేదు. ఈ చీకటి బ్రతుకి విముక్తి ప్రసాదించు తండ్రి. నాకీ భోగభాగ్యాలొద్దు. నన్ను నీలో చేర్చుకో. మరు జన్మలోనైనా మంచిగా పుట్టి నీకు బంగారు పూలతో పూజ చేస్తాను అని కనిపించని దైవాన్ని కన్నీళ్లతో వేడుకుంది సుజాత. గేటు తెరుచుకుని లోనికి రాబోయిన వాడల్లా ఆగిపోయాడు చంద్రమోహన్. లాన్లో కూర్చుని తదేక ధ్యానంతో ఎగిరే పెట్టలను, ఊగే కొమ్మలను, విరిసిన పువ్వులను చూస్తుంది సుజాత.
సీతమ్మ సాయంతో ప్రతిరోజు ఓ గంట అక్కడ కూర్చుని ఆ అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతుంది. అంతకు మించి మరో అనుభూతిగాని ఆనందంగాని లేదు ఆమె జీవితంలో. అందుకే ఆ పువ్వుల్ని, కొమ్మల్ని, రెమ్మల్ని, పక్షుల్ని తదేక దృష్టితో చూస్తూ ఉంటుంది. అందులో ఆమెకు తృప్తి, ఆనందము లభ్యమవుతాయి. పైకి వెళ్లబోయిన వాడల్లా ఆమెను చూసి ఆగిపోయాడు చంద్రమోహన్. ఆమె గమనించలేదు అతని రాకను. సన్నగా పొడిదగు దగ్గాడు. ఆమె తల తిప్పి అతన్ని చూసింది. ఏం కావాలి? తొణక్కుండా అడిగిందామె. హేమాదేవి గారు ఉన్నారా అండి? లేదు, బయటికెళ్ళింది క్లుప్తంగా జవాబిచ్చింది. అలాగా, నన్ను రమ్మని చెప్పిందే అని స్వాగతంగా అనుకుని ఎప్పుడొస్తారండి అని పైకి అడిగాడు. తెలీదు. ఆమె జవాబులు అంటిముట్టనట్లున్నాయి. ఇక ఆమెనేమీ అడిగే ప్రయోజనం లేదనుకుని వెనుతిరిగాడు. గేటు దాటి రోడ్డు మీదకొస్తూనే హేమాదేవి కారు చాగింది. నవ్వుతూ దిగింది. హాయ్ చంద్రమోహన్, వెళ్ళిపోతున్నావేంటి? మీరు లేరంటేను. ఎవరు? సుజాత చెప్పిందా? అది అలాగే చెబుతుంది. ఎవరొచ్చినా పదింట్లోకి అని లోనికొచ్చింది. సుజాతను గమనించి, అదేంటి సుజా, ఇంటికొచ్చిన వారికి మర్యాద చెయ్యు. నీకు చెప్పే వెళ్ళాగా నా కోసం ఎవరన్నా వస్తే వెయిట్ చేయమని. సుజాత మాట్లాడలేదు గాని తీవ్రంగా చూసింది. ఆ చూపులకు చంద్రమోహన్ కలవరపడిపోయాడు. అదేంటి ఆమె చూపులంత తీవ్రంగా ఉన్నాయి? తనిక్కడకు రావడం ఆమెకిష్టం లేనట్టుంది అని అనుకున్నాడతను. కూర్చో చంద్ర, ఇప్పుడే వస్తాను అని లాన్లో కుర్చీ చూపించి పైకి వెళ్ళింది హేమాదేవి. చంద్రమోహన్ కూర్చున్నాడు. కొంచెం దూరంలో ఆమె కూర్చునుంది. పరధ్యానంగా అతడు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. సుజాత ప్రశ్నకు తేరుకున్నాడు. మీకు మరో పనిలేదా? ఎవరిని మీరు ప్రశ్నించేది? నన్నా? విస్తుపోయాడు అనుకోని ఆమె ప్రశ్నకు. అవును, మిమ్మల్ని అడుగుతున్నాను. పనీపాటలు లేకుండా ఎందుకిలా పూటపూటకు తిరిగిపోతున్నారు? ఆమెకు లేకపోయినా మీకైనా ఉండకర్లే సిగ్గు? కోపంతో సుజాత ముఖం జేవురించింది. అతనికేమీ అర్థం కాలేదు. కాని నిష్ఠూరమైన ఆమె మాటలకు అభిమానం చివ్వున తలెత్తింది. మీరు పొరబడుతున్నారు. పనిలేకనే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాను. ఉద్యోగ ప్రయత్నంలో రాక తప్పడం లేదు. ఇందులో సిగ్గుపడాల్సిందేమిటి? ఉద్యోగమా? ఆమెపిస్తానని చెప్పిందా? అవును, అందుకే వచ్చాను. ఆమె మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. అతనికి కొంచెం కష్టంగా ఉంది. ఈ కలవారితో మాట్లాడడం, వారితో తిరగడం సామాన్యుడికి లేని కష్టాలు, అవమానాలు తప్పవు. అయినా ఉద్యోగం కోసం తప్పవి పాట్లు అని అనుకున్నాడు. ఇంతలో సీతమ్మ చేత టీ కల్పించుకుని తీసుకొచ్చింది హేమాదేవి. తీసుకో చంద్ర అంటూ అతనికొక కప్పిచ్చి సుజాతకు కప్పు అందించి తాను తీసుకుంది. మరిచిపోయాను, ఈమెను పరిచయం చేయలేదు కదూ అని నవ్వి, ఈమె సుజాత, నా మేనకోడలు. పాపం దురదృష్టం వల్ల చిన్నప్పుడే 2 కాళ్ళు పోయాయి. అప్పట్నుండి ఈ అవిటి బ్రతుకు శాపంగా మోస్తోంది అని సానుభూతిగా అంది. అత్తయ్య ఎందుకలా తన గురించి హీనంగా పరిచయం చేస్తోందో తనకు తెలుసు. సాధ్యమైనంతవరకు తన మనసును ముక్కలు చేయడానికే ప్రయత్నిస్తోంది. ఒక్కప్పుడు ఈ సానుభూతి వెగటుగా మారి అభిమానం దెబ్బతింటుంది. సుజాతకు అలాగే ఉంది. మాటిమాటికి అవిటిది అవిటిది అని వచ్చిన వాళ్ల ముందల్లా తన సానుభూతిని ప్రకటించడం ఆమెకు అలవాటైపోయింది. కాని సుజాతకు భరించరాందిగా ఉంది. ఆ విషయాన్ని అతడు గ్రహించాడు. హేమాదేవి మాటల ధోరణికి సుజాత బాధపడుతోందని మాట మార్చేశాడు. అసలు విషయం చెప్పనేలేదు అని తన ఉద్యోగ విషయం కదిపాడు. ఎందుకయ్యా తొందర? నీ ఉద్యోగం ఎక్కడికి పారిపోదులే. రేపే వచ్చి జాయిన్ అవ్వు. అడ్వాన్స్ ఏమన్నా కావాలంటే పట్టుకెళ్ళు అంది హేమాదేవి. అసలు ఉద్యోగం ఏమిటి, నా పనేమిటో సెలవిచ్చారు కాదు అని నీళ్లు నమిలాడు. నీ ఉద్యోగం మా ఇంట్లోనే అని గలగలా నవ్వేసింది హేమాదేవి. ఆ నవ్వు సుజాతకు కంపరం కలిగించింది. వాళ్ల మాటలు విన్నట్లే వింటోంది. మీ ఇంట్లోనా? కళ్ళు చికిలించి ఆశ్చర్యంగా అడిగాడు చంద్రమోహన్. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? మా ఇంట్లో ఉద్యోగం చేయవా? అబ్బే, అదేం కాదు. జీతం డబ్బుల కోసం పనిచేసేవాడికి ఏ స్థలమైనా ఒకటే. నువ్వు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు వచ్చి మా సుజాతకు కాలక్షేపంగా ఏమైనా చదివి వినిపిస్తుండాలి. అదే నీ డ్యూటీ. ఆ మాటలకు సుజాతతో పాటు చంద్రమోహన్ కూడా విస్తుపోయాడు. ఆమె ఆంతర్యమేమిటో వారెవరికీ బోధపడలేదు. ఏ అమ్మా సుజా, ఇలా అయితే బాగుంటుంది కదూ. ఒక్కదానివే బోరుతో విసిగిపోకుండా చంద్ర మంచి కాలక్షేపంగా ఉంటాడు. కథలు, పుస్తకాలు చదివి వినిపిస్తూ ఉంటాడు. ఏమంటావు? నాకెవరితో అక్కర్లేదు ఖచ్చితంగా అంది సుజాత. చంద్రమోహన్ గతుకుమన్నాడు. ఆమె కాదంటే తనకు ఉద్యోగం ఉండదని గ్రహించి, మీకు అవసరం లేకపోయినా నాకు ఉద్యోగం కావాలి, ప్లీజ్ అంగీకరించండి. మీకు నేను ఏ విధంగానూ ఆటంకం కలిగించను. నన్ను నమ్మండి ప్లీజ్. అభ్యర్థనాపూర్వకంగా అతను ఆ విధంగా అంటుంటే సుజాతకి ఎందుకో తిరస్కరించబుద్ధి వేయలేదు.
అవునని కాదని ఏమీ చెప్పక మౌనంగా ఉండిపోయింది. పిచ్చిపిల్ల, అది అలాగే అంటుంది. నీకెందుకు? నువ్వు రోజూ వచ్చిపోతుండు చంద్ర. నాకు క్లబ్బుకు టైం అవుతోంది, మరొస్తాను. ఇందా 200 అని నోట్లందించి వెళ్ళిపోయింది హేమాదేవి. ఇకక్కడ వారిద్దరే మిగిలారు. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ముందుగా చంద్రమోహన్ కల్పించుకుని ఇలా అన్నాడు. చూడండి, నిరుద్యోగం అనేది మహా భయంకరమైంది. బిఏ పాస్ అయి 2 ఏళ్లవుతోంది. ఎన్నో చోట్ల పిచ్చుకోకలా తిరిగాను, కానీ ప్రయోజనం లేకపోయింది. నాకు ఉద్యోగం చాలా అవసరం. అందుకే హేమాదేవి గారు ఉద్యోగం ఇప్పిస్తానంటే ఆశతో వచ్చాను. అయినా నాకు 500 ఇచ్చినంత మాత్రాన మీ సిరులు తరిగిపోతాయా? నా జీతం మీ టాయిలెట్ సామాన్లంత ఖర్చు కూడా కాదు. కనుక మీరేమీ అనుకోవద్దు. మరేదైనా ఉద్యోగం చూసుకునేంత వరకు నేను మీ ఇంటికి వస్తూనే ఉంటాను. పాపం, ఇతని ఉద్యోగం ఆశ చూపి తన చుట్టూ తిప్పుకుంటుందన్నమాట. చూడబోతే మంచివాళ్లేగా ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడట. అలాగే రమ్మంటే పోలే, తనకు కొంచెం తోడుగా ఆసరాగా ఉంటాడు. అంతగా అతని ప్రవర్తన నచ్చకపోతే మానుకోమంటాను అని ఆలోచించుకుని, మొదట మిమ్మల్ని చూసి అపార్థం చేసుకున్నాను. నిజంగా మీరు ఉద్యోగానికి వచ్చారని నమ్మలేకపోయాను. అందుకు కారణాలు చాలా ఉన్నాయనుకోండి, నాకేం అభ్యంతరం కాదు, మీరు రావచ్చు అనంది. చాలా థ్యాంక్స్ అండి. మీ దృష్టిలో ఇది చిన్న సహాయంగానే కనిపించొచ్చు గాని నాకు మాత్రం జీవిత సమస్య. మీరు ఓకే అన్నారు, చాలా సంతోషం. మీ మనసు నొప్పించగా ప్రవర్తించుకుంటానని మాటిస్తున్నాను అన్నాడు కృతజ్ఞతగా. అతని సహృదయానికి ఆమె ముగ్ధురాలైంది. ఆ తర్వాత ఏవో కబుర్లు మొదలుపెట్టి ఆమెను ఆకట్టుకున్నాడు. అతని కబుర్లు ఆమెకు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏవో జోక్స్ చెప్పి చొరవగా నవ్వించాడు. మొత్తానికి ఆమెను ఆహ్లాదపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. చీకటి పడుతుండగా మరలా రేపు ఉదయం కలుస్తానని ఆమె వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. అతనికిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఏదో అందలేంది అందుకున్నంత సంబరంగా ఉంది. తను తొలిసారిగా సంపాదించిన 200తో దుర్గాంబకో చీర, రామచంద్రేకో పంచా తీసుకున్నాడు. అలాగే వాహినికో మంచి పుస్తకం కొన్నాడు. ఆనంద తరంగాల్లో తేలిపోతూ ఇల్లు చేరుకున్నాడు. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. నీ ఆశీస్సులు ఫలించాయమ్మా. ఇదంతా నీ చేతి చలవే అని ఆమె పాదాలకు నమస్కరించాడు పొంగిపోతూ. అతని సంబరాన్ని చూసి దుర్గాంబ ఉక్కిరిబిక్కిరైంది. ఇదిగోనమ్మా, తొలి సంపాదనతో చిరుకానుకు తెచ్చాను అని చీరందించాడు. అతని ప్రేమకు ఆప్యాయతకు ఆమె కరిగిపోయింది. చాలు బాబు, చీర తెచ్చావని కాదు, మేము ఆ మాత్రం గుర్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. ఎంత మాటమ్మా! కన్నవాళ్లకు దూరమై అలమటించే నా చీకటి బ్రతుకున వెన్నెల కురిపించిన అమృతమూర్తులు. మిమ్మల్ని ఎలా మరిచిపోతాను? నాకు మాత్రం ఇంకెవరున్నారు? అన్నీ మీరే. చంద్రమోహన్ మాటలకు ఆ ముసలి దంపతులు తృప్తిగా నిట్టూర్చారు. ఆ రోజు వాళ్లకు పండగ మాదిరి గడిచిపోయింది ఆనందంగా. ఎన్నో రోజుల నుంచి తను చదవాలనుకున్న బుద్ధుని చరిత్ర తెచ్చినందుకు కృతజ్ఞతగా చూసింది వాహిని. ఏంటి, ఎంత పొద్దున్నే వచ్చేశారు? విస్తుపోయింది చంద్రమోహాన్ని చూసి సుజాత. డ్యూటీ అంటే డ్యూటీయే. మీకు పొద్దున్నెలా ఉంది? 10 అయింది అని నవ్వాడు. బావుంది. ఇప్పుడేం చేద్దామని? చెప్పండి, ఏం చేయాలో. మీరేం చెబితే అది అక్షరాలా చేసి చూపిస్తాను. ఏమైనా చేస్తారా? వచ్చే నవ్వుని ఆపుకుంటూ తమాషాగా అడిగింది సుజాత. ఓ, నా పనే అదిగా. ఏం చెయ్యాలో సెలవియండి. ఒకవేళ ఏం పని లేకపోయినా సరే చెప్పండి, చిటికలో చేసేస్తాను. అతని మాటలకు నవ్వును దాచుకోలేకపోయింది సుజాత. పక్కున నవ్వేసింది. భలేవారే, ఏం పని లేకపోయినా పని చెప్తానంటారు. వింతగా ఉన్నాయి మీ మాటలు. అదే నవ్వు ఆమె పేదాలపై చిందులేస్తోంది. నిజానికి ఆమె అలా ఆహ్లాదంగా హృదయపూర్వకంగా నవ్వి ఎన్ని రోజులైందో. ఇప్పుడు నవ్వగలుగుతుంది హాయిగా. చంద్రమోహన్కి కావలసిందదే. తను దురదృష్టవంతురాల్ని అని ఆమె గుర్తు తెచ్చుకుని వ్యధ చెందకుండా ఆ బాధను మరిపింపజేయాలన్నదే అతని తపన. అన్నట్లు మరిచాను, హేమాదేవి గారు ఏరి? ఎక్కడా కనిపించడం లేదే. ఆమె గారు ఇంకా నిద్రలేవలేదు. ఒక్కో రోజు 12 దాటి పొద్దు నడినెత్తి మీదకొస్తేనే గాని ఆమెకు తెల్లవారదు. సరే, మీరు టిఫిన్ వగేరాలు పూర్తయ్యాయా? దేనికి? కాకుంటే భాగం కలుద్దామనా యారాలు? అమ్మో, పర్వాలేదే, మీకు మాటలొస్తాయి. ఏమో అనుకున్నానండోయ్, మీరు మహా ధైర్యవంతులు అని మెచ్చుకోలుగా హాస్యంగా అన్నాడు. ఎందుకో అతను ఆ విధంగా పొగుడుతుంటే ఆమెకు సిగ్గేసింది. చెప్పండి, మన ప్రోగ్రాం ఏమిటి? మీరే చెప్పండి, ఏం చెయ్యాలనుకున్నారు? అది కూడా నేనే నిర్ణయించాలన్నమాట. ఆల్రైట్, మీకు మంచి కథ వినిపించాలని తెచ్చాను అంటూ అంతవరకు చంకలో మడిచిపెట్టిన వీక్లీ బయటకు తీశాడు. కదా, ఏంటా కదా అని అడిగింది. మంచి హాస్య కథ వినిపించమంటారా? ఆమె పెదవి విరిచింది. హాస్య కథ నేను వినలేను బాబు అని నవ్వింది. మరి ఎలాంటి కథలంటే మీరిష్టపడతారు? విషాదం కావాలి, నేను దాన్ని ప్రేమిస్తుంటాను. ఉలిక్కి పడ్డాడా మాటలకు.
ఏంటలా మాట్లాడుతుంది? అందరూ సుఖాన్ని, ఆనందాన్ని ఆశిస్తారు గాని ఈమె విషాదాన్ని ప్రేమిస్తుందా? ఎందుకు? ఆశ్చర్యంగా ఉండొచ్చు నా మాటలు. కానీ నా మనసు విషాద కథలను కోరుకుంటుంది. అందులోనూ ఆనందముంది. సంతోష విషాద రాగాలు పక్కపక్కనే, నాణానికి బొమ్మ బొరుసు మాదిరుంటాయి అని ఎవరో కవన్నాడు. మరో కవి శోకాన మురుగున కూడా సుఖమున్నదిలే అనన్నాడు. అలాగే ఆ విషాదంలోని ఆనందాన్ని కోరుకుంటాను. ఆమె మాటల్లోని గూఢార్థం అతనికి బోధపడింది. పాపం ఆమె ఆలోచనలు ఆ విధంగా తయారవడానికి కారణం ఆమె దుర్భర స్థితేనని బోధపడింది అతనికి. అన్నట్లు మీకో విషయం తెలుసా? మాట మార్చేస్తూ అడిగాడు. ఏంటన్నట్లు కళ్ళు కదిలించి ప్రశ్నించింది. రాత్రి సికింద్రాబాద్లో ఓ వింత జరిగిందట. చెప్పండేంటో. అయినా తెల్లవారిపాటికల్లా ఆ వార్త మీ చెవికెలక్కిందా అని. లోకం కదండి, ఎవరో చెప్పుకోగా నా చెవిలోనూ దూరింది. అది మీ చెవిలో వేద్దామని తాపత్రయం. సరే, సంగతేంటో చెప్పండి. రాత్రి నిద్రలో ఓ మనిషి లేచి శ్మశానంలోకి వెళ్ళాడట. నిద్రలోనే? అవును. అక్కడ ఓ సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడట. ఆ చుట్టుపక్కల వాళ్ళు గమనించి వెళ్ళి అడిగారట, అర్ధరాత్రి ఎందుకెక్కడ కూర్చుని ఏడుస్తున్నావని. ఏం చెప్పాడేంటి? ఆసక్తిగా అడిగింది సుజాత. ఆమె ఆసక్తిని గమనించి మరింత ఉత్సాహంతో చెప్పనారంభించాడు చంద్రమోహన్. అయోమయంగా అందర్నీ చూసి, మీరంతా ఎందుకొచ్చారు? నా భార్యతో నేను మాట్లాడడం మీకు ఇష్టం లేదా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఏకాంతంగా నా భార్యతో ఊసులాడుకోవాలి అన్నాడట. అంటే అతని భార్య మరణించిందా? అడిగింది సుజాత. అవునట. 2 ఏళ్ల క్రిందట అకస్మాత్తుగా పోయిందట. అక్కడే సమాధి చేశారట. ఇప్పుడతను ఆ సమాధి దగ్గరే కూర్చుని ఏడ్చింది వింటుంటే చిత్రంగా లేదు? చనిపోయిన మనిషితో మాట్లాడమేమిటి? అతనికి మతి చెలించిందన్నారు. అలాని ఎందుకనుకోవాలి? ఒకవేళ నిజంగా అతడు భార్యతో మాట్లాడి ఉండొచ్చు గదా. ఆశలు తీరని మనిషి అకస్మాత్తుగా మరణిస్తే అతని ఆత్మ ఆ పరిసరాల్లోనే తిరుగాడుతుందని ఎన్ని నిదర్శనాపూర్వకమైన కథలు వినలేదు, ఎన్ని వార్తలు చదవలేదు. అంటే మీరు దెయ్యాలున్నాయని నమ్ముతున్నారా? ఆమె అభిప్రాయం తెలుసుకోవాలని ప్రశ్నించాడు చంద్రమోహన్. ఏమో, కరెక్ట్గా చెప్పలేను కానీ ఏదో అదృశ్య శక్తి ఉంటుందని నమ్ముతాను. ఈ కలియుగంలో దెయ్యాలున్నాయంటే ఎవరూ నమ్మరు. కళ్ళతో చూస్తేనే గాని నిజమనుకోరు. ఎన్ని కథలు విన్నా, ఎన్ని వార్తలు చదివినా గాలికి కొట్టేస్తారు. నా మట్టుకు నేను అలాంటి పిచ్చి కథల్ని చస్తే నమ్మను. ఎక్కడున్నాయండి దెయ్యాలు? మనిషి బలహీనతే అలా భ్రమింపజేస్తుంది. పోనీ ఆ విషయం వదిలే. ఇది ఇప్పట్లో తేలే సమస్య కాదు. మరేదన్నా చెప్పండి. వీల్ చైర్లో వెనక్కి వాలి అలసటగా తలను 2 చేతులతో ఒత్తుకుంది. ఏంటి, తలనొప్పిగా ఉందా? ఆదుర్దాగా అడిగాడు చంద్రమోహన్. అబ్బే, ఏం లేదు. ఇందాకేదో కథ చెబుతానన్నారు అని గుర్తు చేసింది. అలాగే అంటూ ఏదో ఒక కథ చదివి వినిపించాడు. ఆ కథ మీద కొంచెంసేపు చర్చ సాగింది. తర్వాత చాలాసేపు కబుర్లు చెప్పాడు. 12 అవుతుండగా వెళ్ళిపోయాడు. మరలా సాయంత్రం వస్తానని. అతడు ఉన్నంతసేపు కాలం అతి వేగంగా హాయిగా దొర్లిపోయింది. ఎందుకో అతను వెళ్ళిపోతుంటే సుజాత మనసు బాధగా మూలిగింది. అతని కబుర్లు వింటుంటే సుజాతకి ఎంతో ఉత్సాహంగానూ కాలక్షేపంగానూ ఉంది. ఏమో అనుకున్నాను. పర్వాలేదు, చాలా తెలివైనవాడు. ఏదో ఒకటి చెప్పి కాలాన్ని ఇట్టే గడిపేశాడు. మరలా సాయంత్రం ఎప్పుడవుతుందో అంతవరకు తను ఏకాకి. మామూలు ఒంటరి జీవితం. వేడి నిట్టూర్పు వెలువడింది సుజాత నుంచి. అతను వెళ్లిన కొద్దిసేపటికి హేమాదేవి అప్పుడే నిద్రలేచి బద్ధకంగా ఆవులిస్తూ బయటకొచ్చింది. సుజాతను చూసి, సుజా, చంద్ర వచ్చాడా అని అడిగింది. వచ్చి వెళ్ళాడు. మరి నన్ను లేపలేదే? అయినా ఆ బుద్ధవతారం నీకెక్కడ దొరికాడత్తయ్యా? ఓ మాట లేదు, మంచి లేదు. వచ్చినప్పటి నుండి గోళ్లు కొరుకుంటూ ఉండిపోయాడు. అతని పద్ధతి నాకేం నచ్చలేదు. అతనికి జీతం ఇవ్వడం దండగా. కొత్త కదూ, 2 రోజులు పోని అతనే దారికొస్తాడు అని నవ్వుకుంటూ బాత్రూం వైపు నడిచింది హేమాదేవి. సుజాత అలా అబద్ధం చెప్పడానికి తగిన కారణం లేకపోలేదు. అతని కబుర్లన్నా కథలన్నా తను ఇష్టపడుతున్నానని తెలిస్తే ఆ కాస్త ఆనందాన్ని కూడా తనకు దక్కనివ్వదు. అసలు అతన్ని ఉద్యోగమని ఎరవేసి లాక్కొచ్చింది. తనకు కాలక్షేపంగా ఉంటాడని కాదు ఆమె స్వార్థం. అతని పరిస్థితిని ఆసరాగా తీసుకుని లొంగదీసుకోవాలన్న తలంపు. ఛీ, ఏం మనిషో! కంటికి నదురుగా కనపడినవాణ్ణల్లా ఇంటికి తీసుకొస్తుంది ఏదో ఒక సాకుతో. ఇతను అలాంటివాడు కాదనిపిస్తోంది. అయినా అత్తయ్య ఊరుకుంటుందా? అతని మెడలు వంచి తన వైపుకు తిప్పుకోదు. అంతటి సమర్థురాలే అని కసిగా తిట్టిపోసుకుంది మనసులోనే సుజాత. సాయంత్రం 4 గంటలకొచ్చాడు చంద్రమోహన్. అతని చూస్తూనే సుజాత ముఖం వికసించింది. తనకు తెలియకుండానే అతని వైపు ఆకర్షితురాలవుతోంది. అతని సన్నిధిలో ఉన్నంతసేపు మనసు హద్దులు దాటి పరవలు తొక్కుతోంది. ఏదో వింత అనుభూతి, హాయి గుండెల్ని ఊపేస్తున్నాయి. తన స్థితి తనకు తెలుస్తోంది.
ఈ స్థితి చివరికి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న భయం కూడా లేకపోలేదు. కాని ఎంత నిగ్రహించుకుందామన్నా మనసు తన మాట వినడం లేదు. రోజులు గడుస్తున్నాయి. చంద్రమోహన్ రోజూ వస్తూనే ఉన్నాడు. రోజులు సరదాగా దొర్లిపోతున్నాయి సుజాతకు. చంద్రమోహన్ ఎంతో ఆత్మీయంగా, చనువుగా ఆమె మంచి చెడ్డల్ని విచారిస్తున్నాడు. ఇన్నాళ్లు ఒంటరితనంతో విసిగిపోయిన సుజాత ఇప్పుడు అతనితో మాట్లాడడం, గంటల తరబడి వాదించడం చాలా ఆనందంగా ఉంది. హేమాదేవి ఊహించింది వేరు, జరుగుతోంది వేరు. తన కోరిక తీర్చుకోవడానికి అతన్ని ఉద్యోగం సాకుతో ఆ ఇంట్లో తిరిగాడేటట్లు చేసింది. కాని చంద్రమోహన్ అంతంత మాత్రానికే లొంగే ఘటనలా కనిపించడం లేదు. అయినా ఏమీ అనలేక అదనం కోసం వేచుంది. ఆ రోజు చంద్రమోహన్ వచ్చేసరికి సుజాత ఇంకా లేవలేదు. అలాగే ముసుగు కప్పుకుని పడుకునుంది. ఇదేంటి ఈరోజు ఇంకా ముసుగు కప్పేసే ఉన్నారు అన్నాడు వస్తూనే నవ్వుతూ. ఆమె నవ్వింది నీరసంగా. ఏం లేదు, ఒంట్లో బాగుండలేదు. మరి చెప్పరేం, డాక్టర్ని పిలిపించమంటారా? కంగారు పడిపోయాడు. మీరు కంగారు పడవలసినంత జబ్బేమీ కాదు, కాస్త ఒళ్ళు వెచ్చజేసింది అంతే అని వారించింది. అయినా చంద్రమోహన్ వినలేదు. భలేవారే, చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే పెద్దదే కూర్చుంటుంది. ఉండండి, ఇప్పుడే వస్తాను అని వెళ్లి డాక్టర్కి ఫోన్ చేసొచ్చాడు. మరో 10 నిమిషాలకు డాక్టర్ వచ్చి సుజాతను పరీక్ష చేశాడు. మామూలు జ్వరమే, రేపటికల్లా తగ్గిపోతుంది, ఈ టాబ్లెట్స్ వాడండి అని చెప్పి వెళ్ళాడు. అమ్మయ్యా, మామూలు జ్వరమేలే, తగ్గిపోతుంది అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడతను. నేను మాట అడుగుతాను, నిజం చెప్తారా? అతని ముఖాన్ని పరీక్షగా చూస్తూ అడిగింది సుజాత. ఏంటి? నా కొంట్లో బాగుండలేదంటే మీరెందుకంత కంగారు పడిపోయారు? బావుంది, మీ అర్థం లేని ప్రశ్న. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే నాకు తృప్తి. మీకు జీతం రాదనా? చ, మరీ అంత ఇదిగా మాట్లాడకండి, నేను మనిషినే కొంచెం నొచ్చుకుంటూ అన్నాడు. క్షమించండి, మీ మనసును నొప్పించినట్లున్నాను. నేను బలహీనురాల్ని, అందుకే దేన్ని నమ్మలేకపోతున్నాను. అంటే నేను కేవలం డబ్బు కోసమే ఇంతటి అభిమానాన్ని కురిపిస్తున్నానంటారా? మొదట్లో అలాగే అనుకున్నాను, అది నా విధి అని. మిమ్మల్ని సంతోషపెట్టాలని అనుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదు. మరేమనుకుంటున్నారు? మీరంటే నాకు చాలా గౌరవం. అదేనా, ఇంకేమీ లేదా? తన పిచ్చి కాకపోతే ఎలా ఉంటుంది? తనలో ఏం ప్రత్యేకత ఉందని తనను అభిమానించి ప్రేమించగలడు? అందని పండుకు అరులు చాచడం తన అవివేకం. అసలు తన ఊహలే గొంతెమ్మ కోరికల్లా ఉన్నాయి. అతను తనను అభిమానించాలనుకోవడం కూడా అత్యాసే. ఏదో ఆ మాత్రం గౌరవంతోనన్నా చూస్తున్నాడు. ఈ జన్మకది చాలు, ఇంకేమీ ఆశించడం తగని పని అని తనకు తాను చెప్పుకుంది. సుజాత కోలుకునేంత వరకు దగ్గరుండి సపర్యలు చేశాడు చంద్రమోహన్. అతని సేవల్లో ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. దీన్ని ఏమంటారు? దేనిని? అయోమయంగా చూశాడు ఆమె వంక. అదే, నాకు సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకోవడాన్ని. మీరేమనుకున్నా పర్వాలేదు, మీరు కోలుకున్నారు, అంతే చాలు తృప్తిగా నిట్టూర్చాడు చంద్రమోహన్. అతని ఆంతర్యమేమిటో ఆమెకు అంతుచెక్కడం లేదు. తను ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేనికి? జీతమిస్తున్న కృతజ్ఞతతోనా, లేక మరొక భావం ఉందా అతని మనసులో? ఏమో, ఎలా తెలుస్తుంది? కాలమే చెప్పాలి. అంతవరకు తను ఆశతో ఎదురు చూడాలి. ఎంత కాదనుకున్నా ఆమె మనసు అతని సమక్షంలో వశం తప్పుతోంది. అతన్ని మనసారా ప్రేమిస్తోంది. గుండెల్లో అతని మూర్తిని భద్రపరిచి ఆరాధిస్తోంది మూగగా. అతను కావాలని కోరుకుంటోంది. అంతలోనే తన రూపము, దుస్థితి గుర్తుకొచ్చి విలవెల్లాడిపోతుంది. ఎన్ని విధాల ప్రయత్నించినా అతని మనసు తెలుసుకోలేకపోయింది. నవ్వుతూ నవ్విస్తాడు, అంతా బాగానే ఉంది. అదంతా కేవలం తన డ్యూటీ అని చేస్తున్నాడా, లేక మరో ఉద్దేశం ఉందేమోనని ఆలోచించింది. కాని ప్రయోజనం లేకపోయింది. హేమాదేవి ఎన్నో విధాల ఉచ్చులు పన్నింది చంద్రమోహన్ని లోబరుచుకోవాలని. ఆమె ఆంతర్యం గ్రహించిన అతను ఎప్పటికప్పుడు తెలివిగా తప్పుకుంటున్నాడు. అతను ఆ విధంగా అంటీ ముట్టనట్టు తన నుంచి దూరంగా పారిపోవడం సహించలేకపోయింది. ఓ రోజు అతన్ని పిలిపించి, ఇదిగో నీకు రావాల్సిన డబ్బు, రేపటి నుంచి రావాల్సిన పనిలేదు. కారణం తెలుసుకోవచ్చా? ఉండబట్లే కడిగాడు. కారణాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నీ పని నాకు నచ్చడం లేదు, అందుకే మానుకోమంటున్నాను. వెళ్ళు, ఇంకెప్పుడు ఈ వైపుకు రాకు కఠినంగా అంది. థ్యాంక్స్. ఎంతకాలం మీ మీద మిగిలిన గౌరవం ఈ క్షణంతో తుడిచిపెట్టుకుని పోయింది. మీరెందుకిలా చేస్తున్నారో నాకు బాగా తెలుసు. మీరు చెప్పినట్టల్లా ఆడ్డానికి నేనేం ప్రాణం లేని బొమ్మను కాను. మీ సంగతి నాకు ఏనాడో తెలుసు. అయినా సుజాత ముఖం చూసి ఆమె ప్రాణానికి ఆమెను వదల్లేకొస్తున్నాను. అధిక ప్రసంగం అని దయచేయి. అంతవరకు వాళ్ల మాటల్ని ఆలకిస్తున్న సుజాత తలడిల్లిపోతూ బండిని చరచరా తిప్పుకుంటూ అక్కడికొచ్చింది. అత్తయ్య, ఏంటి నువ్వంటోంది? అతన్ని రావద్దని చెబుతున్నావా? దేనికి? సుజా, అనవసరంగా నువ్వు ఈ విషయంలో తలదొరచుకో. ఇతని సంగతి నీకు తెలీదు.
తెలుసు, నాకు బాగా తెలుసు. అతను ఎక్కడికి వెళ్ళడు, ఎప్పట్లా వస్తూనే ఉంటాడు. దృఢనిశ్చయంతో తొణక్కుండా అంది సుజాత. ఆమె కోపం తారాస్థాయికి చేరుకుంది. మధ్యలో నీదేంటి బోడి పెత్తనం? ఈ ఇంట్లో నాకు వ్యతిరేకంగా ఏది జరిగినా సహించలేను. ఇంకా చూస్తూ నిలబడ్డమే, కదులు. చంద్రమోహన్కి కోపం బుసున పొంగింది. అయినా తమాయించుకున్నాడు. నీ వంటి మూర్ఖురాలికి ఏం చెప్పినా అర్థం కాదు. అభంశుభం ఎరుగని సుజాత నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. భగవంతుడనేవాడు ఒకడున్నాడు. వాడి పంచాయతీలో నీ నేరాలకు తప్పులకు తగిన శిక్ష అనుభవించకపోవు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు, గెటౌట్! హోంకరించింది హేమాదేవి. ఇక ఆమెతో మాట్లాడడం అవివేకమని తెలుసుకుని చరచర మెట్లు దిగి కిందకొచ్చాడు. ఏమండి, మీరు వెళ్ళిపోవద్దు, దయచేసి నా మాట వినండి, ప్లీజ్. పైనుంచి దీనంగా అరుస్తోంది సుజాత. ఏంటని యాగడం? కట్టుకున్నవాడు వెళ్ళిపోతున్నట్టు ఎందుకా వెదవెడుపు? పద లోపలికి. రోడ్డు మీద నిలబడి చివరిసారిగా ఆ భవనాన్ని, సుజాతను చూశాడు. దీనంగా ఉన్న ఆమె ముఖాన్ని చూసి అతని మనసు చలించింది. తమాయించుకుని చకచక అడుగులు వేస్తూ జనంలోకి కలిసిపోయాడు. సుజాత తన గదిలో మంచం మీద పడి విలపించింది. ఉన్న ఒక్క ఆత్మీయుడు దూరమైనందుకు గుండెలు పగిలేలా ఏడ్చింది. వెదవకు, ఏం లేకపోయినా పొగరకేమి తక్కువ లేదు. ఆ రాత్రి సుజాతకు అన్నం సహించలేదు. అలాగే మంచం మీద పడుంది. ఎలా ఉన్నావని పలకరించే దిక్కులేదు. సీతమ్మ కొంట్లో బోగోక 2 రోజుల నుంచి పనిలోకి రావడం లేదు. హోటల్ నుంచి క్యారియర్ తెప్పిస్తోంది హేమాదేవి. ఆ రోజు ఆ గొడవ జరిగాక కారులో ఎక్కడికో వెళ్ళిపోయిందామె. అంత పెద్ద భవనంలో ఒంటరిగా గుండెల్ని పిండే వ్యధతో ఉంది సుజాత. చంద్రమోహన్ మనస్సంతా చేదు తిన్నట్టయిపోయింది. అన్నం సహించలేదు. 2 ముద్దలు తిని లేచిపోయాడు. బిడ్డడు దృష్టి తిన్నాడు అని దుర్గాబాయి దిష్టి తీసేసింది. ఎంతకో నిద్ర రావడం లేదు చంద్రమోహన్కి. వాహిని ఏదో పాఠం చెప్పమనొస్తే మనసేం బావలేదు, రేపు చెబుతానని పంపేశాడు. ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. మరలా జీవితం ప్రశ్నార్థకంగా నిలిచింది. ఏం చెయ్యాలో, మళ్ళీ ఎలా ఉద్యోగం సంపాదించుకోవాలో అన్న బెంగతో నిద్ర కరువైంది అతనికి. ఆలోచన తరంగాల్లో కొట్టుకుపోతున్నాడు. అయిపోయింది, తన ఉద్యోగం 3 నాళ్ల ముచ్చటైపోయింది. రేపటి నుంచి మళ్లీ అన్వేషణ ప్రారంభించాలి. హేమాదేవికి ఎంత అహం! ఛీ, నీతి జాతి లేని మనిషి. పైకి పెద్ద మనిషిలా చలామణి అవుతూ చేసేవన్నీ నీచ పనులు. పాపం సుజాత ఆ అభాగ్యురాలు. తనొస్తుంటే చివరిసారిగా చూసిన చూపు ఇప్పటికీ వెంటాడుతోంది. ఏ ప్రేమకు నోచుకోని జీవితం ఆమెది. భయంకర నరకాన్ని అనుభవిస్తోంది. అన్నీ ఉండి కూడా లేందయింది. తను మాత్రం ఏం చేయగలడు? భగవంతుడు విధించిన శిక్షను తాను మాత్రం తప్పించగలడా? తను ఇక రాడని తెలిసి ఎంతగా కుమిలిపోతుందో. అయినా ఆ హేమాదేవికి ఎందుకంత పొగరు? వయసు ఉడికిపోతున్న కన్నెపిల్లలా అలంకరించుకుని బరితెగించి తిరుగుతోంది. సుజాత ఆస్తంతా హారతి కర్పూరంలా హరించి వేస్తోంది. నోరున్న సుజాత మాటలు గెలవనిస్తేగా. రాక్షస జాతి స్త్రీలు ఇలా ఉంటారేమో. తన భవిష్యత్తు మాట ఏమిటి? రేపటి నుంచి ఏం చేయాలి? మళ్ళీ ఉద్యోగం దొరుకుతుందా? ఎన్నాళ్ళు తిరగాలో? ఛీ, ఏం జీవితమో! మనిషిని స్థిరంగా నిలవనీయదు. ఎన్నో మలుపులు తిప్పుతూ అగచాట్లకు గురి చేస్తుంది. అర్ధరాత్రి వరకు ఇలాంటి ఆలోచనల్లో నిద్రాదేవికి దూరమయ్యాడు చంద్రమోహన్. తర్వాత రోజు అతని ఇంట్లోనే ఉండడం చూసి, ఏం బాబు, పనిలోకి వెళ్ళలేదే అని ప్రశ్నించింది దుర్గాబాయి. లేదమ్మా, ఈరోజు వెళ్ళదలుచుకోలేదు. దేనికి? ఊరికే, ముక్తసరిగా చెప్పాడు. ఆమె మరేమీ అడగలేదు. రామచంద్రయ్య భోంచేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. వాహిని కాలేజీకి వెళ్ళిపోయింది. చంద్రమోహన్ తన గదిలోనే ఉండిపోయాడు. వ్యర్థమైన ఆలోచనలు మస్తిష్కాన్ని కొరుకు తింటున్నాయి. ప్రియమైన వస్తువేదో చేజారిపోయినట్లు బాధపడిపోతున్నాడు. అక్కడ సుజాత స్థితి కూడా ఆ విధంగానే ఉంది. ప్రతిరోజు నవ్వుతూ ఆ సమయానికొచ్చే చంద్రమోహన్ రాకపోయేసరికి మనసంతా దిగులుగా అయిపోయింది. చాలాసేపు ఒంటరిగా ఏవో పిచ్చి ఆలోచనలతో గడిపేసింది. మధ్యాహ్నం సీతం మోస్తూనే ఓ చీటీ రాసిచ్చింది. ఇది తీసుకెళ్లి చంద్రబాబుకిచ్చిరా, జాగ్రత్త, ఆయనుంటేనే ఇవ్వు, లేకుంటే తీసుకునిరా అని జాగ్రత్తలు చెప్పి పంపింది. హలో వాహిని! ఆ పిలుపు విని ఆగి వెనక్కి తిరిగి చూసింది వాహిని. కృష్ణ పరుగులాంటి నడకతో ఒగురుస్తూ వచ్చాడు. ఏంటి అన్నట్లు నొసలు చిట్లించింది. నీతో ఒక విషయం చెప్పాలి, అలా వెళదామా? ఎక్కడికి? అసలు సంగతేంటి? చెబుతానుగా, పద అంటూ ముందుకు దారి తీశాడు. అతన్ని అనుసరించింది వాహిని. సవేరా హోటల్కి వెళ్లారు. స్వీటు హాటు ఆర్డర్ ఇచ్చాడు కృష్ణ. నీ చర్య కొత్తగా ఉంది. ఎందుకిలా హఠాత్తుగా వచ్చి హోటల్కు లాక్కొచ్చావు? చిన్నగా నవ్వుతూ అడిగింది. ఈరోజు నా బర్త్డే, అందుకే ఈ చిన్న పార్టీ. ఓ, చెప్పవే మరి, అందుకో నా అభినందనలు. పుట్టి అభినందనలు ఏం చేసుకోను? మరేం కావాలి? అడగనా? కొంటిగా నవ్వాడు.
వద్దులే బాబు, నువ్వు అసలేం మొండివాడివి. తీరా కోరంది కోరాక నేను ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అయితే నాకు కానుకలు గట్రాలు లేవన్నమాట. బొంగుమూతి పెట్టాడు. ఆమె నవ్వుకుంది హాయిగా. స్వీట్ వచ్చింది. కాని తర్వాత మరో ప్రోగ్రాం ఉంది. తొందర చేశాడు కృష్ణ. ఏంటో అది? సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది. చాలా గ్రాండ్గా జరుగుతోంది. నువ్వు తప్పక రావాల్సుమా? రాకుంటే ఏం చేస్తావు? చిలిపిగా కవ్వించింది. పోనీ వస్తే ఏమిస్తావు? నీలా మాట తప్పను. ఏం కావాలన్నా ఇస్తాను. నవ్వింది. వస్తావు కదూ? వస్తాను. అయితే ఓ కండిషన్. దేవిగారి ఆజ్ఞను శిరస వహిస్తున్నాను. కానివ్వండి మీ షరతులేమిటో. ఆమె నవ్వింది వెన్నెల విరిసినట్లుగా. అతను పొంగిపోయాడు ఆ నవ్వును చూసి. వాహిని, నీ నవ్వు ఎంత అందంగా ఉంటుందో తెలుసా? తన్మయత్వంగా చూశాడు. అంత బాగుంటుందా? అవును, నీకన్నా. ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. కాఫీలు కూడా పూర్తి చేశారు. చెప్పు వాహిని, పార్టీకి వస్తావు కదూ? నీ పాట వినిపిస్తానంటే తప్పకుండా వస్తాను. మృదుమధురమైన నీ పాట విని ఎన్నాళ్ళయిందో. నువ్వు కోరాలే కాని ఒక పాటేం కర్మా. ఇలా నీ కళ్ళలోకి చూస్తూ ఎన్నో యుగళ గీతాల్ని ఆలపించగలను. పారవస్యంతో అతని గొంతు తీయగా మూలిగింది. అది చాలు కృష్ణ. నీ అభిమానానికి ధన్యురాల్ని. నీ ప్రేమను పొందడం నా పూర్వజన్మ పుణ్యం. మృదువుగా అతని చేయి నొక్కి వదిలేసింది. మరోసారైతే ఆమెనలాగే సందిట బంధించి ముద్దుల వర్షం కురిపించేవాడు. అది అనువైన స్థలం కాదు కాబట్టి నిలదొక్కున్నాడు. నీకోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తుంటాను అని నవ్వేసి వెళ్ళిపోయాడు కృష్ణ. వాహిని నవ్వుకుంటూ ఇంటిదారి పట్టింది. కృష్ణ చాలా మంచివాడు. గొప్పవాళ్ల అబ్బాయి అయినా ఏమాత్రం అహంగాని గర్వం కాని లేవు. ఎప్పుడూ స్వచ్ఛంగా నవ్వుతూ అందరితోనూ కలివిడిగా తిరుగుతాడు. తనంటే ఎంత అపేక్ష! అతని ప్రేమను పొందగలదా? ఇద్దరి మధ్య ఎన్నో యోజనాల దూరం. నక్కకు నాగలోకానికి ఉన్న తారతమ్యం, అంతస్తుల వ్యత్యాసం. అతన్ని భర్తగా పొందడం ఎంతటి అదృష్టం! ఇలాంటి ఆలోచనలతో ఇల్లు చేరుకుంది వాహిని. రామనాథం గారిల్లు కళకళ్లాడుతోంది. విద్యుద్దీపాలంకరణతో ఇంద్రభవనంలా వెలిగిపోతోంది. అక్కడికొచ్చిన వాళ్లంతా గొప్పవాళ్లు. ఆ పట్టణంలో పేరు ప్రఖ్యాతులు వహించిన వాళ్లు, ధనవంతులు. ఒక్కొక్క కారు వచ్చి ఆగుతోంది. వచ్చిన వాళ్లను స్వయంగా చిరునవ్వుతో లోపలికి ఆహ్వానిస్తున్నారు రామనాథం గారు. ఎక్కడ చూసినా ఖరీదైన కార్లు, సూట్లు, బూట్లు. రామనాథం గారు ఆ పట్టణ ధనవంతుల్లో ఒకరు. ఆయనకు చాలా ఆస్తుంది. ఒక్కడే వారసుడు కృష్ణ. ఒక్కగానొక్క కొడుకు పుట్టినరోజు వేడుకను తమ అంతస్తుకు తగ్గట్లుగా ఏర్పాటు చేశాడు. కృష్ణ ఫుల్ సూట్లో రాజకుమారుల్లా వెలిగిపోతూ వచ్చిన వాళ్లను చిరునవ్వుతో పలకరిస్తూ వారిని ఉచిత రీతిన ఆసీనులు చేస్తున్నాడు. పనివాళ్లు చాలా హడావిడిగా తిరుగుతున్నారు. కృష్ణ అంతమంది మధ్యున్న అతని దృష్టి గుమ్మం మీదే ఉంది. వాహిని రాకకై ఎదురు చూస్తున్నాడు. ఆమె వస్తుందో రాదోనన్న అనుమానం పట్టి పీడిస్తోంది. అతిథులంతా వచ్చేశారు. రామనాథం గారు తొందర పెడుతున్నారు కేక్ కట్ చేయించాలని. ఆ తర్వాత పార్టీకి అన్ని అరేంజ్మెంట్స్ చేసుంచారు. కృష్ణకు లేదు. వాహిని వస్తానని ఎందుకు రాలేదు? తన పుట్టినరోజని మరీ మరీ చెప్పాడే. వాహిని ఆ ఇంటిని చూసి హడలిపోయింది. కృష్ణ కలవారబ్బాయిని మాత్రమే తెలుసు కాని మరి ఇంతటి శ్రీమంతుడని తెలీదు. ఆ ఇంటిని, ఆ హోదాను చూస్తూనే జంకులాంటిది పట్టుకుని అడుగు ముందుకు పడలేదు. గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఆమె చేతిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేఘమాల పుస్తకం ఉంది. కృష్ణకు ఆయన పాటలంటే ఎంతో మక్కువ. అందుకే ప్రత్యేకంగా అతడికి కానుకగా ఇవ్వాలని కొంతెచ్చింది. అతడు కనిపిస్తాడేమోనని 2 నిమిషాలు అక్కడే నిల్చుండిపోయింది. ఎవరెవరో కొత్తవాళ్లు హడావిడిగా తిరుగుతున్నారు. వాళ్లు ధరించిన చీరలు, నగలు చూస్తుంటే వాహినికి కళ్ళు తిరుగుతున్నాయి. ఇంతలో ఓ నౌకరు ఆమెను గమనించి దగ్గరకొచ్చాడు. ఎవరమ్మా నువ్వు? ఎందుకిక్కడ నిల్చున్నావు? ఇక్కడకు వచ్చేవాళ్లంతా ఖరీదైన మనుషులే. నీలాంటి సామాన్య వ్యక్తికి ప్రవేశం లేదు అన్నట్లుంది వాడి వైఖరి. కృష్ణబాబును కొంచెం పిలుస్తావా? బెరుగ్గానే అడిగింది. వారిప్పుడు కనిపించరు. అవతల పెద్దవాళ్లతో మాట్లాడుతున్నారు. నీకోసం ఎవరు వచ్చారని చెప్పండి. 1 నిమిషం మాట్లాడేసి వెళ్ళిపోతాను బ్రతిమలాడుతున్నట్టు అడిగింది. చెబుతుంటే నీకు కాదు? మళ్ళీరా, ఇప్పుడు వీలు కాదు కసురుకున్నట్లు అన్నాడు వాడు. ఆమె ముఖం చిన్నబోయింది. నౌకరు అరుపులకు రంగనాథం గారు అటుగా వచ్చారు. ఏంట్రా గొడవ అని ఆమెను చూసి ఏం కావాలి అన్నాడు. నా పేరు వాహిని, కృష్ణబాబు క్లాస్మేట్ని అని చెప్పుకుంది బిడియంగా. అయితే ఇప్పుడేంటి? విసుగ్గా చూశాడు రంగనాథం. వారితో ఒక్క మాట. ఇప్పుడు వీల్లేదు. ఆమె మాట పూర్తి కాకుండానే అనేసి వెళ్ళిపోయారు. వాహిని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అవమానంతో మనసు ఉడికిపోయింది.
ఛీ, ఇంకా ఇక్కడ ఉండడం బుద్ధి తక్కువ అని అనుకుని, ఇదిగో ఇది కృష్ణబాబు గారికి అందజే అని తను తెచ్చిన ప్యాకెట్ నౌకరికిచ్చి అక్కడి నుంచి కదిలిపోయింది వాహిని. కృష్ణబాబు గారు కావాలట. కృష్ణబాబు గొప్పవాళ్లతో మాట్లాడాలన్నా, వారి పక్కన కూర్చోవాలన్నా అర్హత, అదృష్టం ఉండద్దు. ఇదేంటో బహుమతి కాబోలు, ముష్టి పుస్తకం దేనికి, పొయ్యి మంట చేసుకోవడానికి కూడా పనికిరాదు అని విసురుగా పుస్తకాన్ని గోడవతలకు విసిరేశాడు నౌకరు. వాహిని అత్యంత ప్రేమతో తెచ్చిన కానుక ధూళిలో పడిపోయి దీనంగా చూస్తోంది ఆ ఇంటిని. సుజాత రాసిన లెటర్ని మరోసారి చదువుకున్నాడు చంద్రమోహన్. శ్రీ చంద్రమోహన్ గారికి నమస్సులతో, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పక నా మీద దయించి ఒక్కసారి వచ్చిపోండి. నిన్న జరిగిన సంఘటనకు నేను సిగ్గుపడుతున్నాను. ఉదయం నుంచి ఒంటరితనంతో విసిగెత్తిపోయాను. మీరు రారని తెలిసి ఎదురు చూస్తూ ఉండిపోయాను. ఈ దీనురాలి ప్రార్థనను ఆలకించి ఒక్కసారి వచ్చిపోండి. తప్పకుండా వస్తారని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాను. సెలవు, సుజాత. కొంతసేపు ఆలోచించి చివరకు వెళ్లడానికే నిశ్చయించుకున్నాడు. ఆమె మీదగల జాలి, సానుభూతే అతన్ని మరలా ఆ ఇంటిమెట్లు ఎక్కేలా చేసింది. చంద్రమోహన్ని చూస్తూనే సుజాత కళ్లల్లో కోటి దీపాలు వెలిగాయి. రండి రండి అంటూ ఆత్మీయానురాగాలు ఉట్టిపడే కంఠంతో ఆహ్వానించింది. నమస్కారం చేస్తూ ఆమెకి ఎదురుగా ఉన్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. నా మాట మన్నించొచ్చినందుకు కృతజ్ఞురాల్ని. చెప్పండి, ఏంటో మాట్లాడాలన్నారు? మామూలుగా అడిగాడు. నిన్న మా అత్తయ్య ప్రవర్తనకు మీరు చాలా నొచ్చుకునుంటారు. అలాని ఎందుకనుకుంటున్నారు? అభిమానవంతులు. ఆమెకు నిలువెల్ల అహమే. తన మాటలకు ఎదుటివాళ్లు బాధపడతారని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఆ విషయం దేనికి? గతం గతహ. ఏం చేయదలుచుకున్నారు? ఇంకా నిర్ణయించుకోలేదు. ఏదైనా చెయ్యాలిగా, తప్పదు. మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. మీకు నేనేం చేయగలను? అయినా చెప్పండి, నా శక్తి మేరకు చేస్తాను. మీ మీద నాకు ఆ విశ్వాసం ఉంది అని ఆగి ఊపిరి పీల్చుకుంది సుజాత. అతను మౌనంగా కూర్చున్నాడు, ఆమె ఏం చెబుతుందోనని. నేను ఓ కాలనీ కట్టించాలని అనుకుంటున్నాను. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ మీరు చేసి పెట్టాలి. అంటే నాకు అర్థం కాలేదు, వివరంగా చెప్పండి. వికలాంగుల కోసం ఊరి చివర మా తోటలో కొన్ని బిల్డింగులు కట్టించాలని నిర్ణయించుకున్నాను. దాదాపు 40 ఎకరాల తోట ఉంది. అందులో ఏవో పిచ్చి మొక్కలు, చెత్తా చెదరం పేరుకుపోయింది. దాన్ని శుభ్రం చేయించి ఓ మంచి పనికి వినియోగించాలి. శాపగ్రస్తులైన వికలాంగులకు వసతి, వైద్య సౌకర్యం కల్పించాలి. ఇంతటి ఆస్తుండి నేను ఏం చేసుకోను? మనిషికి సుఖశాంతులు ఇవ్వలేని ఈ సిరి సంపదలు దేనికి? కనీసం నాలాంటి వాళ్లకైనా ఒక్కరిస్తే అంతే చాలు. అతడు ఆశ్చర్యంగా వింటున్నాడు. నా ఆస్తిపాస్తులన్నీ వాటికే వినియోగించాలి. ఈ ఇల్లు, కార్లు అన్నీ అమ్మేసి నేను వారి మధ్యకే తరలి వెళ్ళిపోతాను. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఇందులో మీ సహకారం ఎంతైనా అవసరం. నాకంతా అయోమయంగా ఉంది. ఇంతటి ఆస్తిపాస్తుల్ని వదిలేసి ఊరి బయట ఉంటారా? మీరెందుకే నిర్ణయానికొచ్చారు? విస్తుపోతున్నాడు చంద్రమోహన్. ఆమె నవ్వింది విరక్తిగా. ఇది ఈనాడు ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదండి. చాలా రోజుల నుండి నా మనసులోనే మిగిలిపోయింది. మిమ్మల్ని చూశాక నా ఆశయాన్ని సఫలీకృతం చేయగలరన్న విశ్వాసం, నమ్మకం కలిగింది. ప్లీజ్ నా మాట కాదనకండి. మీరెటు ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. మీరేమీ అనుకోకపోతే ఈ కార్యభారాన్ని మీరే వ్యవహరించండి. మీకు కావలసిన జీతం తీసుకోండి. తొందరపడుతున్నారేమో, మరోసారి ఆలోచించుకోండి. ఇప్పటికే జాప్యం జరిగిపోయింది. మా అత్తయ్య డబ్బును మంచినీళ్లప్రాయంగా తన విలాస జీవితానికి వాడేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఇంతటి సిరి సంపదలు ఎందుకు కొరగాకుండా పోతాయి. అందుకే ఈ నిర్ణయానికొచ్చాను. మీ అత్తయ్యకు తెలిస్తే ఊరుకుంటుందా? ఇందులో ఆమె ప్రసక్తి లేదు. ఇది నా ఆస్తి, నా ఇష్టం. ఆమె నాకు గార్డియన్గా ఉంది. నాకు మైనారిటీ తీరిపోయి చాలా రోజులైంది. ఆమె అభ్యంతరం చెప్పినా చెల్లదు. ఆమె అంగీకారాలతో నాకు పనిలేదు. నేను చేస్తున్న పని నాకు తృప్తినివ్వగలదు అని అనిపిస్తోంది. మరేమీ ఆలోచించకుండా ఏర్పాట్లు చూడండి. కేవలం ఉద్యోగస్తునిగా గాక ఓ ఆత్మీయునిగా, మంచి స్నేహితుడిగా నా మనసును అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మనిషిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. మిత్రుడిగా, మీ మేలు కోరేవాడిగా మరోసారి ఆలోచించమంటున్నాను. ఉన్న ఆస్తంతా ఆ విధంగా వినియోగిస్తే మీరు ఏ విధంగా జీవించగలరు? మనిషి బ్రతకడానికి పిడికెడు మెతుకులు చాలు. ఈ పెద్ద పెద్ద మిద్దెలు, కార్లు, హంగులు పనిలేదు. నేను వారితోనే అక్కడే నా మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను. ఈ జీవితానికి అంతకు మించిన కోరికల్లేవు. కోరికలున్నా అవి అత్యాశలే అవుతాయి. అలా అంటున్నప్పుడు ఆమె కంఠం ఉణికింది. అతను గమనించకపోలేదు. కొన్ని క్షణాలు వారి మధ్య మౌనం చిందులేసింది. మీరేమీ అనుకోకపోతే నాదొక మాట, జంకుతూనే అడిగాడు. అడగండి, మీ దగ్గర దాచుకునేవి ఏవీ లేవు. మీరు పెళ్లి చేసుకోరా? ఆమె నవ్వింది అదోలా. ఆ నవ్వులో విషాదమే ఎక్కువగా ఉంది. పెళ్ళా?
నాకు చేసుకోవాలనే ఉంది. కానీ చూస్తూ చూస్తూ ఈ కురూపిని ఎవరు చేసుకుంటారు? ఒకవేళ ఎవరన్నా ఆదర్శ పురుషుడు ముందుకొచ్చినా నా మీద సానుభూతితోనో లేక జాలితోనో తప్ప నన్నుగా ప్రేమించేవాళ్లు ఉండరు. లోకంలో మంచితనం ఇంకా చావలేదు. మీకేం తక్కువ? ఎవరైనా లక్షణంగా చేసుకోవచ్చు. అవును, నాకేం తక్కువ? పెద్ద ఇల్లు, కారు, కంపెనీలో వాటాలు, బ్యాంకులో నగదు, క్యాషు, తోటలు, దొడ్లు. నాకేం తక్కువ? అన్నీ ఉన్నాయి. ప్లీజ్, మీరు ఆవేశపడకండి. మరేంటి మీ పిచ్చి ప్రశ్నలు? అందవిహీనురాలతో జీవితాన్ని పంచుకోవడానికి ఎవరూ అంగీకరించరు. అంగీకరిస్తారని అనుకోవడం వెరితనమే. అందుకే ఆ ఆశలకు ఏనాడో సమాధి కట్టాను. ఆడ మనసులోని ఊహల్ని ఎప్పుడో తుడిచివేశాను. ఆమె కళ్ల వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. అతను కలవరపడ్డాడు ఆమె కన్నీళ్లు చూసి. భయపడకండి. మనిషికేమీ చేతకానప్పుడు మిగిలేవి కన్నీళ్లు. వాటికి నా జీవితంపై ఎక్కువ అధికారం ఉంది. కళ్ళు తుడుచుకుని నవ్వింది సుజాత. ఆమె మాటలు, ఆమె పరిస్థితి అతనికి జాలిని, కరుణను రగిలిస్తున్నాయి. మరో 2 నిమిషాలు వారి మధ్య మాటలు కరువయ్యాయి. వస్తానండి, మళ్ళీ కలుస్తాను, మరోసారి ఆలోచించమని కోరుతున్నాను అని సెలవు తీసుకుని కిందకు దిగొస్తుండగా హేమాదేవి ఎదురైంది. చంద్రమోహన్ని చూస్తూనే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. మళ్ళీ ఎందుకొచ్చావు? తీక్షణంగా చూసింది. అతను ఏమాత్రం జంకలేదు. ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఒళ్ళు దగ్గరించుకుని మాట్లాడు. నా ఇంటికొచ్చి నన్నే ప్రశ్నిస్తావా? నీ ఇంటికి రాలేదు, నీ కోసమూ రాలేదు అనేసి వెళ్ళిపోయాడు. హేమాదేవి ఆ నిర్లక్ష్యాన్ని భరించలేకపోయింది. ఒళ్ళు పటపటా కొరికింది. ఒళ్లంతా కారం పూసుకున్నట్లు చిందులు తొక్కింది. ఇదంతా పైనుంచి చూస్తున్న సుజాత తేలిగ్గా గుమ్మరంగా నవ్వేసింది. సుజాత నవ్వడం హేమాదేవి చూడలేదు. చూస్తే పెద్ద గొడవ లేవదీసేది. ఎందుకింత నమ్మకద్రోహం చేశావు? ఏంటి కృష్ణ నువ్వు మాట్లాడేది? తెల్లబోయి చూసింది కృష్ణవంక వాహిని. అంత ఇష్టం లేనిదానివి రాణిని ముందే చెప్పొచ్చుగా. నీకోసం ఎదురు చూసి ఎంతగా నిరుత్సాహపడిపోయానో నీకేం తెలుసు? కృష్ణ మాట్లాడేదేమిటో బోధపడింది వాహినికి. నిన్న పార్టీ విషయమా? రావాలని అనుకున్నాను, కానీ తీరలేదు. నిన్న పార్టీకి తాను రావడం, ద్వారం దగ్గరే అవమానింపబడి తిరిగొచ్చిన సంగతి అతనితో చెప్పకుండా అతని మనసు నొప్పించడం ఇష్టం లేక అలా అంది వాహిని. నాకంటే నీకన్నీ ఎక్కువ. ఏవన్నీ? అతన్ని నవ్వించాలని ప్రయత్నిస్తూ హాస్యంగా అంది. అతను మాట్లాడలేదు. బొంగుమూతి పెట్టాడు అలిగినట్లు. సారీ కృష్ణ, నిన్ను చాలా డిసప్పాయింట్ చేసినట్లున్నాను. క్షమించు. రాకూడదనేమీ లేదు. అనుకోని అవాంతరం వచ్చిపడి నిన్ను కలుసుకోలేకపోయాను. అన్నట్లు నేను పంపిన బహుమతి చూసావా? బహుమత? లేదే. అదే నీకిష్టమైన కృష్ణశాస్త్రి గారి మేఘమాలు పంపాను మీ నౌకరు చేత. ఈ విషయం నువ్వు చెప్పేదాకా నాకు తెలీదు. అయినా అలా నౌకరుల ద్వారా పంపితే ఎంత ఇష్టమైన వస్తువైనా అప్రియమైపోతుంది. మరి స్వయంగా నీ చేతులతో ఇస్తే కలిగే ఆనందం, అనుభూతి వేరు. సారీ, ఇక ముందు అలా చెయ్యంలే. కొద్దిసేపటికి అన్నీ మరచి కబుర్లలో పడ్డారు. వాహిని ఆసక్తిగా వింటోంది. కృష్ణ, ఓ పాట పాడవ్? అబ్బా ఆశ, నవ్వాడు కృష్ణ అందంగా. వాహిని పిచ్చిదైపోయింది ఆ నవ్వు చూసి. మోహం పుట్టించే ఈ నవ్వును తను సొంతం చేసుకోగలదా? ఆకాశానికి ముత్యంలు వేస్తోందా? ఇతంతో చనువు పెంచుకుని ముందుకు వెళ్లడం అవివేకమేమో. వాళ్ల సిరి సంపదలకు తను సరితూగలదా? వాళ్ల నాన్న మా ప్రేమను హర్షిస్తాడా? నిన్న చూడనే చూసింది ఆయన దర్పాన్ని, హోదాని. తెలిసి తెలిసి ఎందుకితని ఆకర్షణలో పడి కొట్టుకుపోతోంది? దేనికి అత్యాశలు? ఏంటి డియర్ చించుతున్నావు? కృష్ణ నవ్వుతూ ఆమె భుజం మీద చేయి వేశాడు. ఆ స్పర్శ ఆమెను నిలవనీ లేదు. ఉద్వేగంతో అతని చుట్టుకుపోయి ఏడ్చేసింది. అనుకోని ఈ చర్యకు కృష్ణ కంగారు పడిపోయాడు. వాహిని, ఏంటిది? ఆమె పలకలేదు. అలాగే అతని ఎదపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ప్లీజ్ వాహిని, ఏం జరిగింది? ఊరుకో. ప్రేమగా లేవనెత్తుతూ అడిగాడు. కృష్ణ, నిన్నో వరం అడగమంటావా? బేలగా అద్దింపుగా అడిగింది. వాహిని, నీ మాటలో చేష్టలు నాకు అర్థం కావడం లేదు. ఎందుకిలా ఉన్నట్లుండి ఏడ్చేశావు? ఏమైంది నీకు? నన్ను దూరం చేయవు కదూ. ఏంటా పిచ్చి ప్రశ్న? ఎవరన్నారు? నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను దూరం చేసుకోలేను, చేసుకుని బ్రతకలేను. నీ మీదున్న ప్రేమానురాగాల్ని వివరించి చెప్పలేను వాహిని, నిజం. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమిరాడు. ఆమె కళ్ళు మెరిశాయి. కృష్ణ, దేనికో నా మనసు కలవరపడుతోంది. నువ్వు నాకు కావాలి. నీ ప్రేమ నాకే సొంతం కావాలి. ఇది అత్యాశే కాని నాకు మాత్రం నువ్వు కావాలి. లేకుంటే నేను జీవించలేను. ఊరుకో పిచ్చిపిల్ల. ఈ కృష్ణుడెప్పుడు ఈ ప్రియమైన వాహిని ప్రియుడే అంటూ ఆమె బుగ్గలు గిల్లాడు. ఏమో, ఎవరికి తెలుస్తాయి నీ లీలలు? నేను కాక మరెందరో. 16,000 మందిలో నువ్వే ప్రియమైన భామవు.
కక్కున నవ్వేశాడు. ఆమె నవ్వింది, వెన్నెల కురిసినట్లు చల్లగా. ఆ సాయంత్రం ఇంటికి వెళుతూనే నౌకర్లను పిలిచి అడిగాడు కృష్ణ. ఎవరూ పెదవి కదపలేదు. మాకేమీ తెలీదన్నట్లు పిచ్చిచూపులు చూశారు. పుస్తకం మట్టిపాలు చేసిన నౌకరుకు మాత్రం వణుకు పుట్టింది. తను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందోనని. మాట్లాడాం. మర్యాదగా ఆ పుస్తకం ఎవరి వద్దుందో తెచ్చివ్వండి, లేకుంటే అందరికీ మూడుతుంది, జాగ్రత్త అని హోంకరిస్తూ లోనికి వెళ్ళిపోయాడు కృష్ణ. అందరి గుండెల్లోనూ రాయి పడింది. చిన్నబాబు గారికి సామాన్యంగా కోపం రాదు. వస్తే ఎంత తీవ్రంగా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే అందరి గుండెలో గొవ్వమంటున్నాయి. ఎవరో తమలో ఒకడు చేసిన వెధవపానికి అందరికీ మూడేటట్లుంది. ఒకరినొకరు తినేసేలా చూసుకుంటున్నారు. అసలు పుస్తకం పారేసిన నౌకరు ఈ విధంగా అనుకున్నాడు. అనవసరంగా పుస్తకం అవతల పారేసి గొంతు మీద తెచ్చుకున్నాను. చిన్నబాబు గారికి కోపమొస్తే చండశాసండు. రేపు ఆమె తీసుకొచ్చి పుస్తకం ఎవరికిచ్చామని అడిగితే ఆమె తనను తప్పక గుర్తుపడుతుంది. తనకు తనులు తప్పవు. ఉద్యోగం పోవడం ఖాయం. అంతకన్నా ఆ పుస్తకం వెతికి తీసుకెళ్లి చిన్నబాబు గారి కాళ్ల మీద పడ్డమే మంచిది అని అనుకుని ఏదో పనున్నవాళ్ల బయటికి వెళ్లి గోడవారగా వెతికాడు. అదృష్టవశాత్తు పుస్తకం కనిపించింది. వాడి ప్రాణం కుదిరిపడింది. దాన్ని చూస్తూనే భద్రంగా తీసి దుమ్ము దులిపి కృష్ణ గదిలోకొచ్చాడు. చిన్నబాబు గారు మన్నించాలి, ఇదిగోనండి ఆ అమ్మిచ్చిన పుస్తకం. వినయంగా టేబుల్ మీద పెట్టాడు. కృష్ణ దాన్ని అభిమానంగా చట్టుకునందుకుని తిరగేశాడు. తొలి పేజీలో ముత్యాల పోవులా ఉన్న వాహిని అక్షరాలు చదువుకున్నాడు. నా ప్రాణంలో ప్రాణానికి, ఊపిరిలో ఊపిరైన ప్రియతమైన కృష్ణబాబుకి ఈ దీనురాలి చిరుకానుక. ప్రేమతో వాహిని అనుంది. ఎక్కడ దొరికింది? పొరపాటైంది, మన్నించాలి బాబు. నిన్న ఆ అమ్మ తెచ్చిచ్చింది మీకిమ్మని నేను మరిచిపోయి లోపల గదిలో పెట్టాను. ఎవరో తీసి అవతల పారేశారు. ఇప్పుడు మీరు కోపడుతుంటే గుర్తుకొచ్చి ఇల్లంతా గాలించి తెచ్చాను. భయంతో నీళ్లు నములుతూ చెప్పాడు వినయంగా. ఏంటి, నిన్న వాహిని వచ్చిందా? అవును బాబు. కృష్ణ కళ్ళు క్రోధాన్ని వెలుగొక్కుతున్నాయి. వాహిని వచ్చిన సంగతి తనకు చెప్పనందుకు చివున కోపం తలెత్తింది. వాడిని అక్కడికక్కడే నిలువుగా పాతేయాలన్నంత ఉద్రేకం కలిగింది. తమాయించుకున్నాడు. రాస్కెల్, ఆ విషయం నాకెందుకు చెప్పలేదురా? పెదబాబు గారే ఆ అమ్మను లోనికి రానివ్వలేదండి. ఇందులో తన తప్పేమీ లేదన్నట్లు కంపించిపోతూ చెప్పాడు. ఏంటి, నాన్నగారు వాహినిని లోనికి రానివ్వలేదా? ఎందుకిలా చేశారు? అయ్యో వాహిని, నువ్వెంతో మంచిదానో. నా ఇంటికొచ్చి అవమానం పొంది కూడా నాతో చెప్పకుండా దాచేశావు. దేనికి? నేను బాధపడిపోతానని నువ్వు భరించావా? బాధగా నుదురు కొట్టుకున్నాడు. చిన్నబాబు గారు ఆలోచనల్లో పడ్డం గ్రహించి నౌకరు మెల్లగా జారుకున్నాడు. తన కోసం వచ్చిన స్నేహితురాల్ని, ప్రాణ సమానురాల్ని అవమానించి గెంటేసిన తండ్రి మీద చెప్పరాని ఆగ్రహం కలిగింది కృష్ణకు. తండ్రి ఇంటికి రాగానే నిలదీశాడు. ఎందుకిలా చేశారు? ఆ అమ్మాయి ఎంత బాధపడిందో గ్రహించారా? అభిమానంతో ఇంటికొచ్చిన వాళ్లను ఇలాగైనా సత్కరించేది. కోపంతో కృష్ణమొహం ఎర్రబారింది. ఏంటి కృష్ణ, ఎందుకంత ఉద్రేకపడిపోతావు? ఎవరు, నిన్నొచ్చిన ఆ అమ్మాయేనా? ఆ అమ్మాయి ఎక్కడ కంటబడింది నీకు? మీరు చేసిన పని బాగోలేదు. రేపు ఆ అమ్మాయి ఎదుట ఎలా తలెత్తుకు తిరగను? బావుంది నీ అర్థంలేని బాధ. అయినా అలాంటి వాళ్లతో నీకు స్నేహాలేమిట్రా? మన అంతస్తు హోదాకు తగిన వాళ్లతో స్నేహం చెయ్యాలి గాని ఓ సామాన్య యువతితో స్నేహం చేయడం అనేది మన వంశంలోనే లేదు. వాళ్ళకి మన పక్కన కూర్చోడానికి కూడా అర్హత లేదు. రామనాథం గారి అహంకారపూరితమైన మాటలకు కృష్ణ హృదయం గాయపడింది. తప్పు నాన్న, వాళ్ళు మనుషులే. మరి అంత చులకనగా మాట్లాడకండి. మనకున్నపాటి ఆస్తి అంతస్తు లేకున్నా మానాభిమానాలు కలవాళ్లు. ఇంకెప్పుడు ఎదుటి వాళ్ళను కించపరిచేటట్టు మాట్లాడకండి. మన మాటల వల్లే మనకున్న సంస్కారం ఏపాటిదో బయటపడిపోతుంది అనేసి అక్కడ ఉండడం ఇష్టం లేక చరచరా తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ. రామనాథం గారి బుర్ర చురుగ్గా పనిచేసింది. వీడెందుకెంత ఆవేశపడిపోతున్నాడు? కొంపతీసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అనలేదు. సంతోషమే. ఇప్పుడు సంతోషపడితే సరిపోదు. ముందు ముందు ఎదుగుతున్నవాడు ఏం చేసినా తను ఆశ్చర్యపోనక్కర్లేదు. కనుక ఈ విషబీజాన్ని ఇప్పుడే తొలగించెయ్యాలి. చేతులు కాలక ఆకులు పట్టుకోకముందే మేలుకోవాలి. ఆ పిల్లకు వీడికి ఏంటి సంబంధమో ఆరా తీయాలి, ఆట కట్టించాలి అని అనుకున్నాడు. చంద్రమోహన్ ఆలోచనలు ఈ విధంగా సాగుతున్నాయి. సుజాత ఎందుకిలాంటి నిర్ణయానికొచ్చింది? జీవితంపై విరక్తితోనా? అవును, విరక్తితోనే. లేకుంటే ఎన్నాళ్ళని ఒంటరి బ్రతుకును నిర్వికారంగా గడిపేస్తుంది? పాపం, ఆమెకు ఆశలు కోరికలున్నాయి. కాని వాటిని ఎప్పటికప్పుడు తుంచేసుకుంటుంది. పోనీ ఎవరినన్నా మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తే? ఎవరు చేసుకుంటారు? ఆమె బాధపడుతుందని అలా అన్నాడు. కాని ఏ యువకుడు ముందుకొచ్చి ఆమె మెడలో తాళి కట్టి ఆమె బాధ్యతను స్వీకరించగలడు? ఈ రోజుల్లో అన్నీ సక్రమంగా ఉన్న ఆడపిల్లలకే పెళ్లిళ్లు కావడం మహా కష్టంగా ఉంది. ఇక సుజాత లాంటి అభాగ్యులకు విముక్తి దొరుకుతుందా?
ఎందుకా పనికిరాని ఆలోచనలు? ఆమె నీకేమవుతుందని ఎంతగా ఆ విషయాన్ని గురించి బాధపడిపోతున్నావు అని అతని అంతరాత్మ ప్రశ్నించింది. అవును, ఆమె తనకేమవుతుంది? ఏంటి సంబంధం? మనిషికి మనిషికి మధ్యనున్న అనుబంధమే ఆమెను గురించి ఆలోచింపజేస్తోంది నా చేత. ఓ మంచి మిత్రుడిగా ఆమె మేలు కోరుతున్నాను. హృదయ స్పందనే ఎరుగని ఆమె చీకటి హృదయంలో దీపం వెలిగించి ఆమె జీవితాన్ని చక్కబరచాలని ఆలోచిస్తున్నాడు. ఇందులో తప్పులేదే అని తనకు తాను చెప్పుకున్నాడు. ఊరికే ఆలోచిస్తే ప్రయోజనం లేదు. నీకు నిజంగా ఆమె మీద అభిమానం, జాలి ఉంటే నువ్వే ఎందుకు ఆమెను చేసుకుని ఉద్ధరించకూడదు? అంతరాత్మ సూటి ప్రశ్నకు అదిరిపడ్డాడు. నేనా? ఏం, నువ్వే ఎందుకు చేసుకోకూడదు? ఆమెకేం తక్కువ? నా మాటలు నాకే అప్పగిస్తున్నావా? ఓ అభాగ్యురాల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? నో, నాకు అలాంటి ఆలోచనలు లేవు. లేకపోవచ్చు, ఇప్పుడు ఆలోచించు. మూడువారిన ఆమె జీవితానికో దారి చూపించు. నీ ప్రేమామృతంతో ఆమె జీవనలత పుష్పించేటట్లు చేయి. అంతేగాని ఊరికే జాలి, సానుభూతి చూపిస్తే ఆమెకు ఒరిగేదేమీ లేదు. ధైర్యం ఉంటే ముందుకు నడిచి ఆమెను చేపట్టు. చంద్రమోహన్ విస్తుపోయాడు తన ఆత్మ వేసే ప్రశ్నలకు. అవును, నిజమే. తనే ఎందుకు సుజాతను చేసుకోకూడదు? తనంటే ఆమెకి ఎంతిష్టమో మాటలతో వ్యక్తీకరించలేక చేతలలో, కన్నులతో వ్యక్తం చేస్తోంది. తనను ప్రేమిస్తుందేమో. తనను చూసినప్పటి నుండి ఆమె చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. దేనికి? చీకటి బ్రతుక్కి తోడు దొరకాలని మురుస్తోందా, లేక కేవలం స్నేహభావమేనా? అసలు తను సుజాతను చేసుకోగలడా? మనస్ఫూర్తిగా తన జీవితంలోకి ఆహ్వానించగలడా? ఎందుకీ విచిత్రపు ఆలోచనలు? ఆమె ఏమనుకుంటుంది? ఏమైనా ఎన్నాళ్ళు తనకు ఆలోచనలు కలగలేదు. ఇప్పుడిప్పుడే అలాంటి ఆలోచనలు తనలో స్థావరం ఏర్పరచుకుంటున్నాయి. ఈ ఆలోచనలు క్షణికమే అయితే ఆలోచించాల్సిన పనిలేదు. వేచి చూడాలి, మనసు గారడి అని అనుకున్నాడు చంద్రమోహన్. అక్కడ సుజాత ఊహలు మరో విధంగా ఉన్నాయి. ఎన్నో రోజుల్నుంచి అనుకున్న కార్యాన్ని ఇప్పటికైనా చేయగలుగుతున్నాను. చంద్రమోహన్ ఎంత మంచివాడు. తన మనసును బాగా అర్థం చేసుకున్నాడు. కాని తన ప్రేమను, అనురాగాన్ని గ్రహించడం లేదు. దేనికి? గ్రహించి కూడా తన నుండి దూరమవుతున్నాడా? తనను పెళ్లి చేసుకుంటాడా? అలాంటి త్యాగం అతడు చేయగలడా? ఎందుకు చెయ్యాలి? చెయ్యాలని నువ్వు ఆశించడం కూడా పొరపాటే. తనపై ఆశలు పెంచుకోమని అతను చెప్పలేదే. అందని స్వర్గానికి నృత్యంలు వేస్తున్నావు. ఇది ఒక్కనాటికి జరగదు. అతనికి నీ మీద ప్రేమ లేదు. కేవలం సానుభూతి, దయ మాత్రమే. అతని సమక్షంలో ఉన్నప్పుడు తన మనసు ఎందుకింత తీవ్రంగా స్పందిస్తుంది? పిచ్చి మనసు పరితపిస్తోంది దేనికోసమో. నిజంగా అతను తనను స్వీకరించి ఇల్లాలిగా చేపడితే ఈ జీవితానికి కావలసిన భాగ్యం ఏముంది? అతని పాదాల వద్ద పువ్వులా రాలిపోతుంది. తను దైవంలా ఆరాధిస్తుంది. అతని ప్రేమను పొందడం గొప్ప వరం. భగవాన్, నేను నోరు తెరిచి ఎప్పుడూ ఏమీ కోరలేదు. అవిటిదానిగా పుట్టించి ఈ భూమి మీద పడేశావు. బాధపడుతూనే ఈ బ్రతుకును లాగేస్తున్నాను. కాని ఈ జన్మకు విముక్తి లేదు. అనుభవిస్తున్నాను. ఇప్పుడు అర్థిస్తున్నాను. క్షణమైనా అతని ఇల్లాలుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. ఈ దీనురాలి మొర ఆలకించు ప్రభు. లేకుంటే ఈ బ్రతుకి విముక్తినైనా ప్రసాదించు. అతనికి దూరమైన జన్మెందుకు? భక్తిపూర్వకంగా రెండు చేతులు జోడించి కనిపించని దేవుణ్ణి వేడుకుంది సుజాత. కృష్ణావాహినుల పరిస్థితేమో ఇంకోలా ఉంది. వాహిని ఎంత అభిమానవంతురాలు. జరిగిన విషయం తనతో మాట మాత్రంగానైనా చెప్పలేదు. అసలు తను బాధపడుతున్నట్లే కనిపించలేదు. ఇదంతా తన కోసమే చేసింది. ఎంతటి ప్రేమ, అభిమానం! తొలిచూపులోనే తన మనసును ఆకట్టుకుంది. హృదయానికి హృదయంగా చేరువైంది. ఏమైనా సరే, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాహినిని దూరం చేసుకోలేను, చేసుకుని బ్రతకలేను. అందుకే కాబోలు బేలగా తనను చుట్టుకుపోయి దుఃఖించింది. తను అర్థం చేసుకోలేకపోయాడు. నాన్న ఎంత కుసంస్కారి. ఇంటికొచ్చిన ఆత్మీయురాల్ని అవమానించి గెంటేశాడు. డబ్బున్నవాళ్లే మనుషులా? మిగతా వాళ్లంతా ఎందుకు పనికిరాని వాళ్ళు ఆయన దృష్టిలో. ఏం మనిషి! ఇంత సిరి సంపదలున్నాయి, ఇంకా సంపాదిస్తున్నాడు దేనికి? మనసుకు తృప్తినివ్వలేని ఈ భోగభాగ్యాలు దేనికి? వాహిని విషయం చెబితే నాన్న ఏమవుతాడు? అడ్డు తగులుతాడా? తనైనా అంత చేతగానివాడు. ఏమైనా సరే, ఇష్టపడి తన పెద్దరికాన్ని నిలుపుకున్నాడా సరే, లేకుంటే ఎదిరించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. మా బ్రతుకు మేం బ్రతకపోము. రేపు వాహినితో ఈ విషయం మాట్లాడి నాన్న సంగతి కూడా తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు కృష్ణ. కృష్ణ, ఎందుకు నన్నిలా చేస్తున్నావు? నా మనసును దోచుకుని నన్ను లేనిదాని చేశావు. నా ప్రేమను నీకెలా నివేదించను? ఈ పేదరాల్ని ఇల్లాలుగా స్వీకరించగలవా? మీ నాన్న అంతస్తుల కోసం పోకలాడే ఆయనకు నేను నచ్చుతానా? నిన్ను చూడ్డానికొస్తేనే ఇంట్లోకి రానివ్వలేదు. అలాంటి వ్యక్తి నన్ను కోడలుగా ఊహించగలడా? మరి ఎలా? నువ్వు నాకు కావాలే. నీ పాటలతో కరిగిపోతూ పరవశించిపోవాలన్న తపన, నీ హృదయానికి రాణినే ప్రేమరాజ్యాన్ని ఏలాలన్న కాంక్ష,
నీ చరణాలను ప్రేమ పుష్పాలతో పూజించి తరించాలన్న కోరిక, ఇంకా ఎన్నో ఆశలు, కలలు. నా కోరికలు తీరేనా? నా కలలు ఫలించేనా? నేను మీతో తోగలనా? ప్రేమకు తారతమ్యాలు లేవు. అంతస్తులతో మనకు పనిలేదు. పరువు ప్రతిష్టలు మనకు అక్కర్లేదు. నువ్వు కోరితే ఎక్కడికైనా సరే ఆనందంగా నడిచొస్తాను. ఈ పెద్దలు మన ప్రేమను గుర్తించి పెళ్లి చేయకపోతే మన పెళ్లి మనమే చేసుకుందాం. నిజంగా నన్ను అర్ధాంగిగా స్వీకరిస్తావు కదూ? నా కలల్ని పండిస్తావు కదూ? కృష్ణ, నా ప్రేమను ఎలా వ్యక్తం చేయను? అరమోడుపు కన్నులతో అనుకుంది వాహిని. అవును, మరలా వీడెందుకొస్తున్నట్లు? కొంపదీసి ఆ కుంటిది పిలిపించలేదు కదా? వెదవకు, తనంటే లక్షణం లేకుండా పోయింది. ఏదో పనికొస్తాడని ఉద్యోగం పేరిట కుంటిదానికి తోడుగా ఉండమంటే తననే నిర్లక్ష్యం చేశాడు. ఆ కుంటిది ఎంత పొగరదానికి, ఏం చూసుకుని దానికి అంత ధైర్యం? ఒకవేళ వాణ్ణి ప్రేమిస్తుందా? దాని రాచప్ప ముఖానికి అదొకటే తక్కువ. ఏమో, ఎవరు చెప్పగలరు? ఆ మధ్య అది చాలా ఉల్లాసంగా, సంబరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే అర్థమేమిటి? సందేహం లేదు, ప్రేమలో పడే ఉంటుంది. సంబడం. అది ప్రేమించగానే సరే, వాడికి నచ్చద్దు. ఇంత అందగత్తెనైన నన్నే తోలనాడాడు వెధవ. ఇంక కురూపిది నచ్చుతుందా? ఏమో, దాని ఆస్తి చూసి లేని ప్రేమను ఒలకబోసి దాన్ని వశపరచుకోడు గదా. ఇప్పటికే అది తనకు ఎదురు తిరుగుతోంది. ఇక వాడి ఆసరా దొరికితే తనని లక్ష్య పెడుతుందా? ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే తన గతేం కాను? ఆ వెధవ పెత్తనమంతా చేజిక్కించుకుంటాడు. తనను పూచిక పొలలా తీసి పారేస్తాడు. వీల్లేదు, అలా ఒకనాటికి జరగనివ్వను. కుంటిది కుంటిదానిలాగే పడుండాలి. పెళ్లి పెటాకులు దానికెందుకు? ఏమైనా తను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వెధవను ఇంటి ఛాయలకు రాకుండా చేయాలి. ఎలా? ఏం చేస్తే ఈ వైపు కన్నెత్తి చూడడు? హేమ మనసులో ఎన్నో భయాలు, సందేహాలు, ప్రశ్నలు. ఇక రామనాథం గారి మనసు ఈ విధంగా ఉంది. కృష్ణకు త్వరలో పెళ్లి చేయాలి. పెద్దవాడైపోతున్నాడు. ఇప్పుడిప్పుడే ఎదురు తిరగడం నేర్చుకున్నాడు. కొన్నాళ్లు పోతే తన మాటంటే విలువ లేకుండా పోతుంది. వెధవ చదువుల మూలాన పాడైపోతున్నాడు. చిల్లర జాతి వాళ్లతో స్నేహాలు ఎంత దూరం పోతుందో. అందుకే త్వరగా పెళ్లి చేసేసి బాధ్యతలు నెత్తిన రుద్దాలి. అయినా వాడికి చదువు దేనికి? చదివి ఎవరిని ఉద్ధరించాలి? వాడు, వాడి పిల్లలు, మనవలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి పేరుకుని పోయింది. భగవంతుడి దయవల్ల ఇంత సంపాదించి కూడబెట్టగలిగాను. చిన్నపిల్లాడు, వయసులో ఉన్నాడు. ఏ వగలాడైనా వల విసిరి డబ్బు కోసం లోబరుచుకోవచ్చు. పిచ్చి సన్యాసి, వాడికేం తెలుసు? అదంతా ప్రేమేనని పొంగిపోతాడు. కనుక అంత దూరం రాకముందే తను జాగ్రత్త పడాలి అని అనుకున్నాడు. అందరూ ఆశలు పెంచుకుంటారు. కాని చిత్రమేంటంటే ఎవరి అదృష్టం కొద్దీ వాళ్ల ఆశలు ఫలిస్తాయి. అంతటితో ఊరుకోరు. కొత్త ఆశ, మరొకటి, ఇలా మనిషి జీవితకాలంలో ఒకదాని వెంట ఒకటి పేర్చుకుంటూ పోతాడు. కాలం కలిసొస్తే ఆశలు నెరవేరచ్చు. కొన్ని ఎండమావుల్లా మిగిలిపోను వచ్చు. అదృష్టవంతులు తమ తెలివితేటలతో బ్రతుకును బంగారు బాటగా మలుచుకుని ఆశల్ని తీర్చుకుంటూ సుఖిస్తున్నారు. దురదృష్టవంతులు వెనకబడి ఏడుస్తున్నారు. ఒక్కోసారి భంగపాటు చెందుతారు కూడా. అలాంటి కోరికల్ని చంపుకోలేరు. ఏంటి ఈ మానవ జీవితాలు? సాగిపోతున్న జీవానంద లహరిలో ఎన్నో బుడగలు ఉద్భవిస్తాయి. మరుక్షణంలో అవి అంతరిస్తూ కొత్త బుడగలు పుడుతూ పగిలిపోతూ చిట్లిపోతూ అంతా అగమ్య గోచరం. ఈ ఆశలు కూడా అంతే. ఒకదాని వెంట ఒకటి పుడుతూనే ఉంటాయి. అంతూ దరి లేదు వీటికి. జీవితంలోనే ఇది పరిసమాప్తి అయ్యేది. అంతవరకు తప్పవు ఆశల సమరం. రాత్రి సగం గడిచిపోయింది. ఆలోచనలతో వేడికిన బుర్రలు తాము తీసుకున్న నిర్ణయాలతో ఊహించుకున్న స్వర్గాలలో చల్లబడ్డాయి. నెమ్మదిగా నిద్రాదేవి ఒడిలో సేద తీరసాగారు. అదృష్టవంతుల్ని, దురదృష్టవంతుల్ని పక్షపాతం లేకుండా సమదృష్టితో ఓలలాడిస్తున్నాడు సుధాకరుడు. ఉదయం కాలకృత్యాలు ముగించుకుని కాఫీ టిఫిన్లు పూర్తి చేసుకుని ఫ్రెష్గా స్నానం చేసింది సుజాత. మేడ మీద డాబావారుగా కుర్చీ జరుపుకుని రోడ్డు మీద వచ్చేపోయే జనాన్ని చూస్తూ కూర్చుంది. చంద్రమోహన్ వస్తాడేమోనని ఎదురు చూస్తోంది. చాలాసేపటి నుంచి కోడల్ని గమనిస్తోన్న హేమాదేవికి ఏదో అనుమానం కలిగింది. దగ్గరగా వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంది. ఏ అమ్మా సుజా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ప్రేమ ఒలకబోస్తూ నవ్వుతూ అడిగింది. నీకెందుకీ ఆరాలు అన్నట్లు చూసిందే గాని సుజాత పెదవి కదపలేదు. చంద్ర వస్తానన్నాడా? మళ్లీ తనే కల్పించుకుంది కూపి తీయడానికి. అతనెందుకు వస్తాడు? నువ్వు రావద్దని చెప్పావుగా. ఆ మాత్రం అభిమానం లేదా ఏంటతనికి? మరి నిన్నెందుకొచ్చాడు? నేను పిలిస్తే వచ్చాడు. నువ్వు పిలిపించావా? దేనికి? ఏం తోచక విసుగ్గా అంది. అసలు ఆ ప్రశ్నలు ఎందుకు అడుగుతోందో అర్థం కాలేదు సుజాతకు. ఎప్పటికప్పుడు చెబుదామని అనుకుంటున్నాను, కాని ఏదీ తీరిక దొరకలేదు కదూ. ఏంటని సుజాత ప్రశ్నించలేదు. అసలు ఆమె మాటల పట్ల ఆసక్తి లేనిదాల్లా రోడ్డు మీదకే చూస్తూ కూర్చుంది.
తను మంచి విషయం చెబుదామనుకుంటే ఇదేంటిలా బిర్రబీసుకుంది అని హేమాదేవికి కోపమొచ్చినా తమాయించుకుంది. పేదాలపైన నవ్వును పులుముకుంటూ తిరిగి తానే అంది. ఏంటి సుజా, అంత పరధ్యానంగా ఉన్నావేంటి? నా మనసేం బాగలేదు, నన్ను విసిగించుకో. కసురుకున్నట్లే ముఖం చిట్లించంది. మనసు బాగాలేదా? సరే, మళ్ళీ చెబుతాలే. అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. పళ్ళు కొరుక్కుంది కసిగా సుజాత. బాబు కృష్ణ, ఈ ఫోటో చూడు. ఫోటో అందించాడు రామనాథం. కృష్ణ ఏంటోనని పరధ్యానంగా దాన్నందుకుని తేరిపారా చూశాడు. ఫోటోలో ఉన్న అమ్మాయి అందంగా ఫ్యాషన్గా ఉంది. ఆ అమ్మాయి ఎవరో తండ్రి తనను చూడమండంలో గల ఆంతర్యం కృష్ణకు బోధపడలేదు. ఎవరిది నాన్న ఈ ఫోటో? కరుణాకర్రావని పెద్ద జమీందారు వంశంలే, ఒక్కతే కూతురు, గోళ్లంత ఆస్తి, మర్యాదస్తుల కుటుంబం, అందానికి తగ్గ అణుకువ, 10 దాకా చదివిందట. చెప్పుకుపోతున్నాడు వివరాలు. తండ్రి మనసు తెలిసిపోయింది కృష్ణకు. అయితే ఏం చేద్దామంటావు? చిరాగ్గా ఫోటోను టేబుల్ మీద వేస్తూ అన్నాడు కృష్ణ. రేపోసారి వాళ్ళింటికి వెళదాం, వచ్చి చూసిపోమని ఒకటే గొడవ పెడుతున్నాడు. ఏమంటావు? అయితే ఇంకేం, వెళ్ళండి. వాళ్ళంతగా కోరుతున్నప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. నేను వెళ్ళడమేమిటి? మతిలేని మాటలు. పెళ్లి నీకా నాకా? కొంచెం ఉద్రేకంగా అన్నాడు. పెళ్లి చూపులన్నమాట, మరి అలా చెప్పరేం? వ్యంగ్యంగా అన్నాడతడు. కొడుకు నిర్లక్ష్య వైఖరి రామనాథం గారికి కోపం తెప్పిస్తున్నా నిగ్రహించుకుంటున్నాడు. సాధ్యమైనంత సవ్యంగా సమస్యను పరిష్కరించాలని ఆయన ఉద్దేశం. వెళ్ళి చూద్దాం, నీకు నచ్చితేనే చేసుకుందువు. ఎంతలోనే కొంపలు మునిగేదేముంది? రేపు వెళదాం, కాలేజీకి సెలవు పెట్టు. కట్నం ఏమాత్రం ఇస్తారో? ఉన్నది ఒక పిల్ల, వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ నీకే దక్కుతాయి. అదే అడుగుతున్నా, సుమారు ఏమాత్రం ఉండొచ్చు? కొడుకు దారికి వస్తున్నాడని మురిసిపోతూ హుషారుగా చెప్పాడు రామనాథం. 4-5 లక్షల విలువ చేసే ఆస్తుంది. ఇంకా తండ్రి మాట పూర్తి కాకముందే అందుకున్నాడతను. వాళ్ళవి 4 లక్షలు, మనవి ఎంత లేదన్నా 5-6 లక్షలు, అంటే మొత్తం 10 లక్షల దాకా జమ కుడుతుందన్నమాట. ఏం బాబు, ఏంటి సందేహం? చిరునవ్వుతో అడిగాడు. నాకు తెలియగడుగుతాను నాన్న, ఇన్ని లక్షలు నేనేం చేసుకోను? అదేం పిచ్చి ప్రశ్నరా? ఈ రోజుల్లో ఎంత డబ్బు పోగు చేస్తే అంతస్తు అంత పైకి పెరుగుతుంది. సంఘంలో పేరు పలుకుబడి వస్తాయి. డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడని సామెత ఉండనే ఉందిగా. అయితే డబ్బుతో కొనుక్కునే ఈ అంతస్తులు నాకొద్దు. మీరట్టే శ్రమ పడకండి నా కోసం. నా బ్రతుకు నేను బ్రతకగలను. నన్ను ఇలాగే ఉండనివ్వండి. కొడుకు మాటలు కదిరిపడ్డారు రామనాథం. దారికొస్తున్నాడనుకుంటే ఇలా ఎదురు తిరుగుతున్నాడేమిటి అని ఆయనకు కోపం బుస్సున పొంగింది. ఎంతకు నువ్వు మాట్లాడేదేమిట్రా? నా పెళ్లి విషయంలో మీరేమీ హైరాణ పడొద్దని హెచ్చరిస్తున్నాను. తగిన జోడు ఎప్పుడో వెతికి పెట్టుకున్నాను. ఇష్టపడి చేస్తే ఒకటవుతాం, లేకున్నా అవుతాం, ఆలు మగలం అనేసి పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణ. రామనాథం హృదయం కొతకొతా ఉడికిపోయింది. దౌర్భాగ్యుడు, అనంత పని చేసేలా ఉన్నాడు. 4 లక్షలిచ్చి లక్షణంగా పిల్లనిస్తామంటే వద్దంటాడేమిటి? జోడు చూసి పెట్టుకున్నాడట. ఎవరది? ఇంకెవరు? అదే ఉంటుంది. ఆ సంగతి ఏమిటి ఇప్పుడే తేల్చేస్తాను. ఈ రామనాథం అంటే ఏమనుకున్నాడో రుచి చూపిస్తాను. విసురుగా పైపంచ భుజాన వేసుకుని కాలేజీకి బయలుదేరాడు. నమస్కారం ప్రిన్సిపాల్ గారు. ఓ మీరా, నమస్కారం. రండి. కుర్చీ చూపించాడు గౌరవంగా ప్రిన్సిపాల్. చెప్పండి. ఏంటిలా ఉరుములు మెరుపులు లేని వాన్లా వచ్చారు? నవ్వుతూ అడిగాడు ప్రిన్సిపాల్. రామనాథం కూడా నవ్వారు ఆయన మాటలకు. ఏం రాకూడదా? అబ్బే, ఎంత మాట. ఎంతకు ఏం పని మీద వచ్చారు? ఆ అబ్బాయిని పిలిపించమంటారా? వద్దు, మీతోనే నా పని. నాతోనా? చెప్పండి. ఏం లేదు, ఆ అబ్బాయి చదువు సంధ్యలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని. కృష్ణకేవండి, మంచి కుర్రాడు. అన్ని సబ్జెక్టుల్లోనూ అతనే ఫస్టు. సైన్స్లో మంచి అభిరుచి ఉంది. డాక్టర్ చదివించండి, మంచి వృద్ధిలోకి వస్తాడు. ఏం చదువులో లేండి. బ్రతకలేని వాళ్ళకే గాని ఈ చదువులు మాబోటి వాళ్లకు దేనికయ్యా? ఎవరిని ఉద్ధరించాలి? అలా అనకండి. బ్రతుకు తెరువు కోసమే కాదు, విజ్ఞానం కోసం. వచ్చిన విజ్ఞానం చాలే. ఈ ఏటితో చదువు మాన్పించేసి పెళ్లి చేసేయాలనుకుంటున్నాను. ప్రిన్సిపాల్ గారి మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అందుకునన్నారు రామనాథం. కృష్ణకు పెళ్లి చేస్తారా? అప్పుడే పెళ్ళేంటండి? సరిగ్గా గెడ్డాలు మీసాలు కూడా రాందే. ప్రిన్సిపాల్ గారు నవ్వారు. గెడ్డాలు మీసాలు రాకముందు నుంచే ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు ఈ కాలం పిల్లలు. అదేమంటే మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అంటారు. ఈ గొడవలన్నీ లేకుండా వయసులోనే పెళ్లి చేస్తే పోలే. అంటే కృష్ణ ఎవరినన్నా ప్రేమించాడా? ప్రేమ లేదు, వాడి బొంద లేదు. ఎవరో మీ కాలేజీ పిల్లనట. మా వాడి వెంట పడింది ప్రేమ అంటూ. ఈ అమాయకపు వెధవ అది నిజమేనని నమ్మేసి దాంతో పాటు తిరుగుతున్నాడు. చదువు సంధ్యలు గాలికి వదిలేశాడు. మా కాలేజీ అమ్మాయా? ఎవరే ఉంటారబ్బా? ఈ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలీదు అని ఆలోచనలో పడ్డాడు ప్రిన్సిపాల్. ఆ పిల్ల ఎవరో కూపి తీసి 4 చివాట్లు పెట్టండి. బుద్ధిమంతుడైన నా కొడుకు దీని వల్ల పడి నన్నే ఎదిరించే స్థితికొచ్చాడు. ఆ పిల్ల మీద తక్షణమే చర్య తీసుకోండి. వస్తానండి, ఆ విషయం మరిచిపోవద్దు అని లేచాడు రామనాథం. అలాగే,
ఈ విషయం నేను కనుక్కుంటానులేండి అని ద్వారం దాకా వచ్చి సాగనంపి లోనుకొచ్చాడు ప్రిన్సిపాల్. ఆ తర్వాత కాలేజీలో పిల్లల్ని కొందరిని లెక్చరర్స్ని పిలిచి వివరించాడు. చివరకు తేలిందేమిటంటే కృష్ణతో అంత చనువుగా ఉండేవారు ఎవరూ లేరని, వాహిని తప్ప అని. ఆమెనని అందరూ బలపరిచారు. వాహినిని పిలిచి ముఖం వాచేదాకా చివాట్లు పెట్టాడు ప్రిన్సిపాల్. మీరు కాలేజీకొచ్చేది చదువుకోవడానికి కానీ పిచ్చి పిచ్చి ప్రేమలంటూ తిరిగితే సహించేది లేదు. చదువుకుంటున్నారు, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నకర్లే. అయినా ఈ పసి వయసులో మీకు ప్రేమలేంటి? అసలు ఆ పదానికి అర్థం తెలుసా? ఇంకెప్పుడైనా నువ్వు కృష్ణతో కలిసి తిరిగినట్లు తెలిస్తే కాలేజీ నుండి తొలగించాల్సి వస్తుంది, జాగ్రత్త. ఎంతవరకు ఈ కాలేజీ గురించి మంచి పేరే ఉంది. మీలాంటి వాళ్ల వలన చెడ్డ పేరొస్తుంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు అని చెడామడా అరిచాడు. వాహినికి నోటమాట రాలేదు. కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నోరు తెరచి ఏదో చెప్పాలనుకుంది, కాని ఆయన రౌద్రం చూసి గొంతు పెగల్లేదు. సాయంత్రం ఇంటికి రాగానే తన గదిలోకి వెళ్లి మంచం మీద పడి బోరుని ఏడ్చింది. తల్లి ఎంత బ్రతిమిలాడినా విషయమేంటో చెప్పలేదు. చీకటి పడుతుండగా చంద్రమోహన్ ఇల్లు చేరుకున్నాడు. బాబూ, వాహిని ఎందుకో దిగులు పడుతోంది. ఎంత అడిగినా చెప్పడం లేదు. కాలేజీలో ఏదన్నా గొడవ జరిగిందేమో, నువ్వైనా అడిగి తెలుసుకోనైనా అనంది దుర్గాబాయి. అలాగా? వాహిని గదిలోకి వెళ్లాడు చంద్రమోహన్. వాహిని దిండు మీద తలాంచి కిటికీలోంచి ఎక్కడో చూస్తూ పడుకుంది. ఆ భంగిమ ఎందుకో చంద్రమోహన్ గుండెల్ని కలిచివేసింది. దగ్గరగా వెళ్ళాడు. ఏంటి వాహిని, ఏం జరిగింది? ఏడుతున్నావట, ఎందుకు? ఆప్యాయంగా తలనిమిరాడు. వాహిని లేచి కూర్చుని బలవంతాన నవ్వింది. అమ్మ చెప్పిందా? ఏం లేదు, కాలేజీలో ఏదో చిన్న గొడవ, మనసేమీ బాగాలేదు. ఏంటా గొడవ? గేమ్స్ దగ్గర ఏదో పేచీలే. అన్నట్లు రాత్రికో కథ చెప్పాలి, నీకో కథ చెప్పాలి. నీ కథ విని చాలా రోజులైంది నవ్వుతూ అంది. చంద్రమోహన్ నవ్వలేదు. ఏడ్చి ఉబ్బిన ఆమె ముఖాన్ని కళ్ళను చూశాడు. వాహిని మామూలుగా అయితే ఏడవదు. ఏదో గొడవ జరిగింది, తన మనసుకు కష్టం కలిగింది. తనతో చెప్పడం లేదు. మొత్తానికి పెద్ద గొడవే జరుగుంటుంది. ఏంటిది అని ఆలోచించాడు. అన్నయ్య తన విషయాన్ని ఎక్కడ పసిగడతాడోనని మాట మార్చేస్తూ ఆ విషయాన్ని తప్పించాలని చూసింది, కాని చంద్రమోహన్ వినలేదు. ఆ విషయాన్నే ఏం జరిగిందోనని గుచ్చిగుచ్చి ప్రశ్నించాడు. ఏంటన్నయ్య, అమ్మకంటే చాదస్తాం. ఇప్పుడేమైంది? బాగానే ఉన్నానుగా. వాహిని, నీ బాధను పంచుకునేందుకు నీకో అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. నీకు అండగా నేనున్నాను. మనసులో మదన పడే కన్నా ఆత్మీయులతో పంచుకుంటే ఊరట కలుగుతుంది. అలాగే, అవసరం కలిగినప్పుడు నీ సహాయాన్ని తప్పక స్వీకరిస్తాను. పద, భోజనం చేద్దాం అని లేచింది. అతను నెమ్మదిగా లేచాడు. ఆ తర్వాత వాహిని ఈ విధంగా ఆలోచించుకుంది. ఇంత చిన్న విషయానికి నేను ఎందుకిలా అమ్మ అన్నయ్యల వద్ద బయటపడిపోయాను? కృష్ణ ప్రేమను పొందాలంటే ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. వాటినన్నింటినీ ఓర్పుతో, చిరునవ్వుతో జయించాలి. తప్పదు. ప్రేమించిన వాళ్ళకెక్కట్లు తప్పో. ఇన్ని అడ్డంకుల్ని, అవమానాల్ని జయించి ముందుకు పోవడమే నిజమైన ప్రేమ లక్షణం. కృష్ణను చేరుకునేందుకు తను దేనికైనా సిద్ధమే అని నిశ్చయించుకుంది. చెప్పు, ఎంత కావాలో? నువ్వే చెప్పు, ఎంత ఇవ్వగలవో? హేమాదేవి కొన్ని క్షణాలు యోచించి బ్యాగులోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టి, ప్రస్తుతానికి ఈ 5,000 తీసుకో. పని సవ్యంగా జరిగిన తర్వాత మిగతా 10,000 ఇస్తాను అనంది. అంటే మొత్తం 15,000ఏనా? ఏం చాలదా? ఆస్తి చేజిక్కుతుండగా ఆశకు అంతేకళ్లే. కాని నీకు 4-5 లక్షల రూపాయల విలువగల ఆస్తి, నాకు ముష్టి 15,000. ఇది మరీ దారుణం నవ్వాడతను. మరో 10,000 కావాలంటే తీసుకురాదు. దేనికి గొడవ? కొంచెం చిరాకు పడింది హేమాదేవి. ఇప్పుడు నచ్చావు. పని ముఖ్యం కాని డబ్బు కాదు. అదే నేను అనేది. ఎవరికీ అనుమానం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి, తెలిసిందా? ఆ విషయం అంతగా చెప్పాల్సిన పనిలేదు. నువ్వే చూస్తావు నా తడాక. మీసం మెలితి పడతను. అబ్బురంగా చూసింది అతని వంక హేమాదేవి. మొత్తానికి ఘటుకుడువే. నువ్వు మాత్రం తక్కువదానివా? నవ్వుకున్నారిద్దరు. నేను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయిగా? గుర్తున్నట్లే. నట్లే ఏంటి? మళ్ళీ చెబుతాను విను అని గొంతు సవరించుకుంది హేమాదేవి. సుజాతకు నీకు పెళ్లి జరుగుతుంది అని నువ్వంటున్నావు. మంచిగా దాన్ని లోబరుచుకోవాలి. ప్రయత్నిస్తాను. ఆ తర్వాత నెమ్మదిగా ఆస్తి రాయించుకోవాలి. ఒకవేళ రాయకపోతే? ఏంటా ప్రశ్న? రాసేలా చెయ్యాలి. ఎంత చేసేది దేనికి? సరే, అలాగే చేస్తాను. ఆ తర్వాత నవ్వాడతను. అనుకున్న ప్రకారం ఇద్దరం బొంబాయి చెక్కేద్దాం. నవ్వుతూ సుతారంగా అతని చెంపల్ని మీటింది. ఆమె చేతిని అలాగే పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. చి, ఏంటిది? వదులు. ఏం బెట్టు చేస్తున్నావా? మరి పట్టపగల ఏంటి? కిరుసిగ్గులతో మిరకలు తిరిగిపోయింది. అతను నవ్వేస్తూ ఆమె చేతిని వదిలేశాడు. వాహిని, ఓ వాహిని, ఏయ్ నిలబడు, ఒక్క మాట. వెనక నుంచి కృష్ణ పిలుస్తున్నా ఆగకుండా చరచర అడుగులు వేస్తూ దగ్గరలో ఉన్న పోస్టాఫీసు వరండాలోకి వెళ్లి నిలబడింది. ఆయాసంతో వగరుస్తూ వచ్చాడు కృష్ణ. పిలుస్తుంటే ఎందుకలా పలకొండొచ్చేస్తావు?
నిష్ఠూరంగా అన్నాడు కృష్ణ. కృష్ణ, నేను మాట చెబుతాను, అర్థం చేసుకుంటావా? ఏంటి వాహిని? అనుమానంగా చూశాడు ఆమె ముఖంలోకి. ఏం లేదు, ఇక మనం కాలేజీ ఆవరణలో ఉన్నంతసేపు మాట్లాడుకోవద్దు. ఏం, ఎందుకని? నొసలు చిట్లించాడు కృష్ణ. ఏం లేదు, మనల్ని గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు, అందుకని. అనుకోని మనకేంటి? మనం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటాం. గలగలమని నవ్వాడు కృష్ణ. వాహిని నవ్వలేకపోయింది. విషయాన్ని ఎలా అతనికి చెప్పాలో బోధపడలేదు. కాస్త నవ్వు కట్టిపెట్టి నేను చెప్పే విషయాన్ని సీరియస్గా తీసుకో, మందలిస్తున్నట్టంది వాహిని. ఎంతకో ఏం చేద్దామంటావు? చేసేదానికి ఏమీ లేదు, కాలేజీలో నన్ను పలకరించకు. గంభీరంగా మారిపోయింది అతని వదనం. ఒకరు అనుకుంటున్నారని బాధలేదు, కానీ వాళ్ళలా అనుకునేందుకు అవకాశం ఇవ్వడం మందే తప్పు. అందుకే మనం మాట్లాడుకోవాలంటే చాలా ప్రదేశాలున్నాయి. దయచేసి కాలేజీలో మాత్రం నా వైపు కన్నెత్తైనా చూడకు. అలాగే, నిన్ను చూస్తూనే కళ్ళు మూసుకుని నడిచిపోతాను. కోపం వచ్చిందా? దేనికి కోపం? మన మంచికి అలా చెబుతున్నాను, కానీ నువ్వంటే ప్రేమ లేక కాదు. అతని చెయ్యి నొక్కి వదిలింది. అతను నవ్వాడు మనోహరంగా. నీ మనసు నాకు తెలుసు వాహిని. ఆ రోజు మా ఇంటికొచ్చి కూడా నాతో చెప్పలేదు. నేను బాధపడతాననేగా దాచేశావు. అవన్నీ ఇప్పుడెందుకు? జరిగిందాన్ని మరిచిపో. నేను వెళుతున్నాను, నా కోసం అమ్మ ఎదురు చూస్తుంది. సాయంత్రం పిక్చర్కి వెళదామా? చాలా రోజులైంది కదూ మనం వెళ్ళి. వీలైతే వస్తాను, ముందే మాట ఇవ్వలేను. రావాల్సిందే, గారంగా అన్నాడు. ఆమె నవ్వుకుంది మురిపంగా. సరే, అలాగే 5:30 కల్లా పార్కు దగ్గరుండు, వస్తాను అని వెళ్ళిపోయింది వాహిని. కృష్ణ హుషారుగా ఈలవేస్తూ సన్నగా కూన్రాగం తీస్తూ కదిలిపోయాడు. ఉదయం నుంచి ఎక్కడికెళ్లారు, ఇప్పుడా రావడం అని నిష్ఠూరం ఆడింది సుజాత. చంద్రమోహన్ నవ్వుతూ ఆమెకెదురుగా కూర్చున్నాడు. మీ అత్తయ్య లేదుగా? లేదులే అని నవ్వింది చిన్నగా. రక్షించింది మహాతల్లి. తను నవ్వాడు. ఆమెను చూస్తే మీకు భయమేనట్టుంది. భయమా? నాకెందుకు? కాకుంటే ఆమె నోరు కాస్త దురుసు, అంతే. మరి కాసేపు ఏవో కబుర్లు దొర్లాయి వారి మధ్యన. ఏం చెప్పిన విషయం ఏం ఆలోచించారు? అడిగింది సుజాత. నాకేమీ అభ్యంతరం లేదు, ఎటూ నిరుద్యోగినే, ఏదో ఒక పని కావాలి నాకు. జీతం ఇస్తానంటున్నారు, ఇక అభ్యంతరం ఎందుకుంటుంది? అయితే ఆలస్యం ఎందుకు? రేపటి నుంచి కార్యంలోకి దిగండి. చెప్పండి ఏమేం చెయ్యాలో. ముందుగా తోటను శుభ్రం చెయ్యాలి, ఎత్తుపల్లాలు లేకుండా చదును చేయించాలి. ఆ తర్వాత ఎవరన్నా మంచి కాంట్రాక్టర్తో కలిసి మాట్లాడి ప్లానింగ్ వేయాలి. అంటే ఎన్ని బిల్డింగులు కట్టించాలని మీ ఉద్దేశం? అవన్నీ నాకేం తెలుస్తాయి, మీరే చూసుకోవాలి. ఇందులో మీకు పూర్తి స్వాతంత్రం ఇస్తున్నాను. నా పనల్లా ఎంత డబ్బు కావాలో చెబితే ఇవ్వడమే అనంది సుజాత. కొన్ని క్షణాలు మౌనం చిందులేసింది. అయితే రేపొకసారి తోటకు వెళ్లి చూసొద్దామా అని అడిగాడు చంద్రమోహన్. వెళ్ళిరండి. మీరు కూడా రండి, ఎక్కడెక్కడ ఏమేం చెయ్యాలో ఆలోచించచ్చు. నేనా? భారంగా నిట్టూర్చింది. మరేం పర్వాలేదు, కారులో వెళ్ళి కారులో రావచ్చు. వెంట సీతమ్మను కూడా తీసుకువెళదాం. ఆమె తన అసక్తతకు బాధపడుతుందని అలా అన్నాడు. ఆమె మాట్లాడలేదు, అతన్నే చూస్తోంది నిశితంగా. ఆ చూపుల్ని తప్పించుకుంటూ దృష్టిని మరోవైపుకు సాగించాడు చంద్రమోహన్. మరికొంచెం సేపు మాట్లాడి సెలవు తీసుకుని బయటపడ్డాడు చంద్రమోహన్. ఈ ఇంటికి తనకు ఏదో అవినాభావ సంబంధం ఉంది, లేకుంటే హేమాదేవి రావద్దని చెప్పినా తను వస్తున్నాడు. ఆమె కాదన్నా సుజాత తనకు పని కల్పిస్తోంది. ఇద్దరికీ ఎంత వ్యత్యాసముంది అని అనుకుంటూ నడుస్తున్నాడు. ఇంతలో ఒరే చంద్ర అన్న పిలుపు విని ఆగిపోయాడు. ఒకప్పుడు తన క్లాస్మేట్ మురళి చెయ్యి ఊపుతూ పిలుస్తున్నాడు. రోడ్డు కావతల పేమెంట్ మీద నిలబడి అతన్ని చూస్తూనే చంద్రమోహన్ ముఖం విప్పారింది. అప్రయత్నంగా తన కాళ్ళు ఆ వైపుకి లాక్కుపోయాయి. ఎన్నాళ్ళకురా నిన్ను చూడ్డం అంటూ ఆప్యాయంగా కరచాలనం చేశాడు. అది సరే, నువ్వేంటి ఎక్కడ తిరుగుతున్నావు? ఏదన్నా ఉద్యోగమా? నవ్వుతూ పలకరించాడు మురళి. అలాంటిదేం లేదు, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నవ్వలేక నవ్వాడు చంద్రమోహన్. పద, నా రూమ్కి వెళదాం, సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం. రూమ్ కూడా తీసుకున్నావా? ఎన్నాళ్ళైంది ఊరొచ్చి? 2 రోజులైంది. అవన్నీ తర్వాత, నడు రూమ్ దగ్గరికి. చెయ్యి పట్టుకుని నడుస్తూ మురళి రూమ్ చేరుకున్నారు. ఇదేరా నా మందిరం, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అద్దే 200 దాకా ఉంటుంది కదూ? ఇంటిని బట్టి అంచనా వేస్తూ అన్నాడు చంద్రమోహన్. అంతేలే. ఏంటి విశేషాలు చెప్పు. కూర్చో, నిలబడే ఉన్నావు. మంచం మీద కూలబడ్డాడు చంద్రమోహన్. మురళి కూడా కూర్చున్నాడు పక్కన. ఉద్యోగ ప్రయత్నం కోసం వచ్చావా అడిగాడు చంద్రమోహన్. దానికోసమే బయలుదేరాను. అనుకోకుండా మరో ఛాన్స్ తగిలింది. ఛాన్సా? ఏంటది? ప్రస్తుతం ఓ నాటకంలో వేషం వేస్తున్నాను నవ్వాడు మురళి. నాటకమా? ఏంటా నీ గొడవ? సరిగ్గా చెప్పు. విస్తుపోతున్నాడు చంద్రమోహన్ అతని మాటలకు. అందరూ జీవితాలను నాటకాలుగా ప్రదర్శిస్తే నేను జీవితం కోసం జీతం కోసం నటన చేస్తున్నాను. అంటే వివరంగా చెప్పు.
ఈ ఊర్లో హేమాదేవని ఒక ఆమె ఉంది. పేరు వినే ఉంటావనుకుంటాను. పెద్ద పొలుకుబడి గల మనిషిలే. మురళి నోటి వెంట హేమాదేవి పేరు వింటూనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ఉండిపోయాడు చంద్రమోహన్. ఏంట్రా అలా తెల్లబోయి చూస్తావు? ఆమె నీకు తెలుసా? నాకా? తెలీదు. పేరు విన్నట్లుంది. ఆమెతో నీకేంటి పని? అనుమానంగా ప్రశ్నించాడు చంద్రమోహన్. ఆమె ఓ నాటకం ఆడమంది. అప్పుడే 5,000 అడ్వాన్స్గా కూడా ఇచ్చింది. నాటకం రక్తి కడితే మరో 20,000 దాకా ఇస్తానంది. మాట మీద నిలబడే మనిషిలానే ఉంది. ఏం చెప్పిందేంటి? ఆమెకు అవిటి మేనకోళ్ళుందట. ఆమె నిన్ను పెళ్లి చేసుకోవాలట. ఆ తర్వాత ఆస్తి చేజికించుకుని తన పేరును రాయించాలట. ఇది నాటకం అని పగలబడి నవ్వాడు మురళి. చంద్రమోహన్ ముఖం రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయింది. గుండె చాలా తీవ్రంగా కొట్టుకుంది. ఏంటి వీడంటోంది? సుజాతను వీడు పెళ్లి చేసుకోవాలా? ఆస్తి కోసం హేమాదేవి ఎంతకు తెగించింది? వీడెలా అంగీకరించాడందుకు? మురళి మీద కోపం కలిగింది చంద్రమోహన్కు. నువ్వేమన్నావు? ఏమనేదేముంది? నాటకంగా ఒప్పేసుకున్నాను. డబ్బులొస్తున్నప్పుడు చేదా? ఒరే, ఎందుకిలా దుర్మార్గంగా మారిపోయావు? డబ్బు కోసం గడ్డి తింటావా? ఇలాంటి బ్రతుకు బ్రతకపోతే నీళ్లు లేని బావి చూసుకుని చావరాదు. చిచ్చి! అసహ్యంగా చేదరించుకున్నాడు చంద్రమోహన్. ఏంట్రోయ్ నీతులు వలిస్తున్నావు? ఈ రోజుల్లో గడ్డి తిన్నా డబ్బులిచ్చే నాదుడు లేడు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడం ఉత్తముని లక్షణం. అయినా నీకెందుకురా అంత బాధ? తల్లిదండ్రులను పోగొట్టుకుని దిక్కు ముక్కు లేని ఓ అభాగ్యురాల్ని నువ్వు మోసం చేయబోయేది. ఇది ధర్మమేమో ఆలోచించు. వద్దు, ఆ డబ్బులు లేకపోతే పోయింది. దయచేసి అలాంటి పనులకు పూనుకోవద్దు. నా మాట విను బ్రతిమాలుతున్నట్టు అన్నాడు చంద్రమోహన్. ఎలా బ్రదర్? డబ్బు లేకపోతే జీవితం దొరలదే. అయినా ఆమెను నేనేమీ చేయడం లేదే. ఊరికే పెళ్లి చేసుకుని హేమాదేవి పని ముగించి నా దారిన నేనొచ్చేస్తాను. చేసుకుంటారా పెళ్లి? ఎందుకు చేసుకోవు? నీలాంటి లుచ్చాలుండబట్టే హేమాదేవి ఆటలు అలా సాగుతున్నాయి. చూస్తాను మీ నాటకం ఎలా గట్టెక్కుతుందో. ఆవేశంతో చివ్వున లేచి వెళ్లిపోయాడు చంద్రమోహన్. మురళి వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోలేదు. పెళ్లి ఖాయం చేశాను సుజా. ఎవరికెత్తయ్యా? దిగ్భ్రమ చెందింది సుజాత ఆ మాటకు. ఇంకెవరికే పిచ్చిపిల్ల? నీకే. ఆప్యాయత వలకబోసింది హేమాదేవి. సుజాతకు కొన్ని క్షణాలు నోటమాట రాలేదు. నాకు పెళ్ళా? నీకుగాని మతిపోయిందా? ఎందుకంత తెల్లబోతావు? ఇందులో విడ్డూరమేముంది? కాస్త కాలు వంకరున్నంత మాత్రాన నీకు పెళ్లి కాకుండా పోతున్నా ఏంటి? లోకం గొడ్డుపోలేదు. లక్షణమైన సంబంధం మాట్లాడి పెట్టాను. నీ చెవిన వేసి ఆ 3 ముళ్ళు వేస్తే నా బరువు తీరిపోతుంది. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఎవరా నవ్వేది? ఆడపుట్టకు పుట్టాక పెళ్లి చేసుకోవడం తప్ప. దయచేసి ఆ విషయం మర్చిపో. ఈ జన్మకు అలాంటి ఆలోచన లేదు నాకు. అసహనంగా అంది సుజాత. అలా అంటే ఎలా అమ్మా? అవతల వాళ్లకు మాటిచ్చాను. నా మాట వింతల్లి. పెళ్లి చేసుకుంటే సుఖపడతావు. అబ్బాయి మంచి గుణవంతుడు. చెబుతుంటే అర్థం చేసుకోవే. నాకు అలాంటి కోరికలేవు. ఖచ్చితంగా చెప్పేసింది సుజాత. మరి నా మాటేంగాను? కోపంగా చూసింది హేమాదేవి. నీ మాట కోసం నా బ్రతుకును బలిచేసుకోమంటావా? తీవ్రంగానే అంది సుజాత. లక్షణంగా పెళ్లి చేసుకుని కోపరం చేయమంటున్నాను గాని నిన్నేమన్నా తప్పుడు పనులు చేయమంటున్నానా? దేనికే మొండి పట్టుదల? ఏమైపోదామనుకుంటున్నావు? ఏమైనా ఎంతకన్నా ఏమీ కాను. నన్ను ఇలా బ్రతకని వీల్లేదు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నీకిష్టం లేకపోయినా సరే కాళ్ళు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను. ఏమనుకున్నావో? అమ్మ తల్లి అంటే నువ్వెందుకు వింటావు? అని హోంకరించింది. అత్తయ్య, దేనికి నా మీద నీకింత కక్ష? నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే వినవే. పెళ్లి చేసుకోక ఏం చేస్తావే? ఆ గాడిద కొడుకు చంద్రంతో కులుకుదామనుకున్నావా? ఇక నుంచి నీ ఆటలు సాగో. చెప్పినట్టు పడుండు. ఛీ, ఎందుకంత నీచంగా నిందిస్తావు? ఆయన దేవుడు. ఆ పేరు ఉచ్చరించడానికి కూడా తగవు. మరో మాట అంటే సహించేది లేదు. సహించకపోతే ఊరేసుకు చావు. పీడ వదులుతుంది. జ్యేష్ఠముండ, ఎక్కడ దాపరించావో నా ప్రాణానికి. కారుమంటలా చుట్టుకుపోయావు అని చెడమడా తిట్టిపోసింది హేమాదేవి. సుజాత పెదవి కదపలేదు. మౌనంగా వాటిని భరిస్తోంది. ఏంటండి మీరు మరీను? మీ అత్తయ్య పెళ్లి చేస్తానంటే వద్దంటారే? ఒప్పేసుకోండి. అంతవరకు వాళ్ల సంభాషణ విన్న చంద్రమోహన్ ఎవతలకొస్తూ అన్నాడు చిన్నగా నవ్వుతూ. సుజాత అతన్ని ఆశ్చర్యంగా చూసిందే కాని పెదవి కదపలేదు. హేమాదేవి మండిపడింది అతన్ని చూస్తూనే. నీ సలహాలు ఉపదేశాలు ఎవరికి అక్కర్లేదు. అయినా మళ్ళీ ఎందుకొచ్చావు? ఒకసారి చెబితే సిగ్గులేదు? ఏం ముఖం పెట్టుకునొచ్చావు? చంద్రమోహన్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా తిరిగి ఇలా అన్నాడు. పెళ్ళికొడుకు దేవురండి, బావుంటాడా? ఏ ఊరైతే నీకెందుకు? ఇవి మా స్వవిషయాలు. నీ జోక్యం అనవసరం. విధిలు చేసింది. అయినా చంద్రమోహన్ ఊరుకోలేదు. ఎందుకంటే అంత కోపం? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? పెళ్ళికొడుకు బావుంటాడా అని అడిగాను, అంతేగా. ఇష్టం లేకపోతే చెప్పడం మానేయండి. నీకంటే వేరెట్లు బావుంటాడు, సరేనా? అక్కసుగా అంది హేమాదేవి. నాకంటే అందగాడా? ఎవడువాడు? మురళేనా? పక్కపక్క నవ్వేశాడు. మురళి పేరు వినగానే పక్కలో బాంబు పడినట్లు అదిరిపోయింది హేమాదేవి. క్రీగంట ఆమెను గమనిస్తూనే సుజాత వైపు తిరిగి,
సుజాత గారు, మీ అత్తయ్యకు మీ మీద ప్రేమ అమోఘం. ఎంత చక్కని సంబంధం చూసిందనుకున్నారు? పెళ్ళికొడుకు మురళి నాకు బాగా తెలుసు. చాలా మంచివాడు. ఒప్పుకోండి ఈ పెళ్లికి అన్నాడు. నీకు మురళి తెలుసా? ముఖం పాలిపోతుండగా అడిగింది హేమాదేవి. ఓ, బాగా తెలుసు. తెలిందల్లా మీకే కఠినంగా అన్నాడు. హేమాదేవి బెదిరిపోయింది, విషయం ఎక్కడ బయటపడుతుందో అని. అయితే ఇప్పుడేమంటావు? బింకంగా అంది హేమాదేవి. ఏమన్నా అనడానికి నాకేం పని? మురళిగాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడని చెబుతున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. మురళి ఊరు వదిలి వెళ్ళిపోయాడా? గొంతు తడారిపోయింది హేమాదేవికి. లేదు, నేనే తన్ని తగలేశాను. అతని కంఠంలోని తీవ్రతకు చలించిపోయిందామె. సన్నగా చిరుచెమటలు పట్టాయి. ఇంకక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని ఏదో పనున్నదాన్లా, సరేలే నీ పనేదో చూసుకుని వెళ్ళు అనేసి చకచక మెట్లు దిగి వెళ్ళిపోయింది. అంతవరకు వింత బొమ్మలా కూర్చుని అర్థం కాని వారి మాటలు వింటున్న సుజాత తేరుకుంది. అతను మురళిని తన్ని తగలేశాను అనడం, అత్తయ్య కంగారు పడ్డం ఆమెకంతా అయోమయంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. చంద్రమోహన్ ఆమెకెదురుగా కూర్చున్నాడు. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ఆమె అతన్నే చూస్తోంది. అతను పెదవి విప్పాడు. ఇంతలో హేమాదేవి వేగంగా వచ్చిందక్కడికి. నీతో మాట్లాడాలి, అలా వస్తావా అనంది అతన్ని ఉద్దేశించి. చంద్రమోహన్ ఆమె వంక చూసి మౌనంగా లేచాడు. కింద కారులో కూర్చుని తల పైకెత్తి చూశాడు. అయోమయంగా తమనే చూస్తోన్న సుజాత కనిపించింది. మళ్ళీ ఇప్పుడే వస్తానన్నట్లు సైగ చేశాడు. సుజాత తల ఊపింది. కారు కదిలింది. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. ఎందుకు ఆమె తనను కారులో తీసుకువెళుతుందోనని ఆలోచిస్తున్నాడు చంద్రమోహన్. ఎందుకిలా నా మీద కక్ష సాధిస్తున్నావు? హేమాదేవి ప్రశ్నతో చంద్రమోహన్ ఆలోచనలు తెగాయి. కక్ష నాకెందుకుంటుంది? చిన్నగా నవ్వాడు. మరి నీ ఉద్దేశం ఏమిటి? నా దారికి అడ్డు తగులుతున్నావు? అదేం లేదు, మీరలా భ్రమపడుతున్నారు. మురళి నిజంగా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడతను నీకు? అంతా చెప్పాడు. దేనికి ఆరాలు? ఎదురు ప్రశ్న వేశాడు చంద్రమోహన్. నీకు డబ్బు కావాలా? డబ్బా? దేనికి? మీరిస్తారా? అవును. ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. ఈ విషయం సుజాత్తో అనకూడదు. అప్పటికి బోధపడింది హేమాదేవి ఆంతర్యం. అంటే డబ్బు ఎరచూపి నా నోరు నొక్కేయాలని చూస్తున్నారన్నమాట, అవునా? అయినా ఇవన్నీ నీకెందుకు చెప్పు? మా గొడవలంటూ మేం పడతాం. ఎంత కావాలో తీసుకుని దూరంగా వెళ్ళిపో. చంద్రమోహన్ నవ్వాడు తమాషాగా. మీరు చాలా తెలివిమంతులు, ధైర్యస్తురాలను కూడా. మర్యాదగా చెప్పినట్లు చేయకపోతే ఫలితం భయంకరంగా ఉంటుంది. ఏం బెదిరిస్తున్నారా? గొడవలు లేకుండా సమస్యను పరిష్కరించుకుందామంటున్నాను. నాకే సమస్యలు లేవు. కారుని లాపండి, నేను వెళ్ళాలి. అయితే నా మాట వినవా? తీక్షణంగా చూసింది హేమాదేవి. చూడండి, డబ్బు కోసం గడ్డికరిచే అలవాటు నాకు లేదు. మీలా ఆత్మవంచన చేసుకుని నీచమైన బ్రతుకు నేను బ్రతకలేను. నాకు పనుంది, కారాపు. ఆఖరిసరిగా చెబుతున్నాను, బాగా ఆలోచించుకో. నాతో వైరం పెంచుకోవడం మంచిది కాదు. మీ బెదిరింపులు లొంగే ఘటానికి కాదు. అయినా మీకెందుకీ పాడుబుద్ధి? సుజాత నీకు పరాయి పిల్ల కాదు కదా. ఎందుకు ఆమెను అలా హింసిస్తున్నావు? వెధవ డబ్బు కోసం ఆమె జీవితాన్ని నరకం చేయాలని చూస్తావా? ఎందుకింత ధనవ్యామోహం? చాలించు నీ నీతులు. ఎంతవరకు మంచిగా చెప్పాను, వినకపోతే నీ కర్మ. ఓయ్, అలాగే కాని నీకు చేతనేంది చేసుకో. సుజాతతో చెబుతానంటావు. పొళ్ళు కొరికింది కసిగా. తప్పకుండా నీ నీచపు ఆలోచనలు బయటపెట్టి జాగ్రత్తగా ఉండమని చెబుతాను. రాస్కెల్, ఎంత పొగర నీకు? విసురుగా చెయ్యెత్తింది. చటుకున ఆ చెయ్యిని పట్టుకుని మెలితిప్పుతూ, హేమాదేవి, నా సత్తానికి తెలీదు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఎముకలు విరగొడతాను అని విసురుగా డోరు తెరుచుకుని వెళ్ళిపోయాడు చంద్రమోహన్. హేమాదేవి ముఖం మ్లానమైంది. అవమాన భారంతో గుండె దహించుకుపోతోంది. కసి, క్రోధం గుస్సును పొంగాయి. ఈడియట్, ఎంత పొగరు! ఈ హేమాదేవినే తోల్నాడిపోతావా? ఏకులా వచ్చి మేకే కూర్చున్నాడు. చూపిస్తాను నా తడాక. పై పెదవి కోరుకుంటూ విసురుగా కారు స్టార్ట్ చేసింది. చంద్రమోహన్ నేరుగా సుజాత దగ్గరకొచ్చాడు. ఎందుకు అత్తయ్య పిలిచింది? ఆతృతగా అడిగింది సుజాత. ఏం లేదు, నాకు డబ్బివ్వాలని పిలిచింది అని నవ్వాడు చంద్రమోహన్. డబ్బా? దేనికి? విస్తుపోయింది. తన రహస్యాన్ని కాపాడడం కోసం ఎంత డబ్బు కావాలో తీసుకోమంది. ఏం చేశారు? బాగా బుద్ధి చెప్పొచ్చాను. బెదిరించింది. వెధవ బెదిరింపు. నా సత్తా తెలిసినట్లు లేదు. అందరూ తనలాగానే డబ్బు కోసం ఎంత నీచానికైనా పాల్పడతారు అనుకుంటుంది. దయచేసి ఏం జరిగిందో వివరంగా చెప్పండి. మురళెవరు? అతన్ని మీరెందుకు తన్ని తగలేశారు? అంతా గందరగోళంగా ఉంది. చెబుతాను. మీ అత్తయ్య నీ ఆస్తి కాజేయాలని ప్లాన్ వేసింది. మురళి నా స్నేహితుడు. వాడి ద్వారా తెలిసింది వాళ్ళు ఆడబోయే నాటకం అని అంతా వివరంగా చెప్పాడు. సుజాత ముఖం పాలిపోయింది. ఆమె అత్తయ్య కాదు, నా పాలిట రాక్షసి. నా అసహాయతను ఆధారంగా తీసుకుని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తోంది. సుజాత కళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఊరుకోండి, జరిగిందానికి నేను బాధపడుతున్నాను. ఆమెకు ధనదాహం పట్టుకుంది. డబ్బు కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఏ అర్ధరాత్రో నా పీక నులిమేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అతను మౌనంగా ఉండిపోయాడు. చంద్రంగారు, నాకు పని చేసి పెట్టగలరా? ఏంటో చెప్పండి. ఓ గుక్కడి విషం తెచ్చివ్వండి. ఎందుకు కొరగాని ఈ బ్రతుకును అంతం చేసుకుంటాను. వలవలా ఏడుస్తూ రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. చంద్రమోహన్ ఉలికి పడ్డాడు ఆ మాటలకు. జీవితం జీవించడానికే, దాన్ని బలి చేసుకునే హక్కు మనకు లేదు. విధాత సృష్టించిన ఈ జన్మను ఆయనే కడతీర్చేదాకా ఇష్టమున్నా లేకున్నా బ్రతకాల్సిందే. దేనికండి? ఏం చూసుకుని బ్రతకాలి? నాలాంటి దురదృష్టవంతురాలికి ఏముందని బ్రతకడం? క్షణక్షణానికి అధికమయ్యే ఈ రంపకోతను భరించే శక్తి నాలో సన్నగిల్లిపోతుంది. నాకెవరూ లేరు. ఎవరికి నేను పనికిరాను దాని. నేను ఎవటి బ్రతుకును మోయలేను. ఆమె దుఃఖాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కాలేదు చంద్రమోహన్కి. అనవసరంగా ఆ విషయాన్ని చెప్పి ఈమె మనసు నొప్పించానే. చెప్పకున్నా బావుండేది. చెప్పకపోతే తెలిసేదెలా? ఏమైనా ముందు ముందు సుజాత ప్రాణానికే ఎసరు పెట్టొచ్చు హేమాదేవి. ఆ రాక్షసి బారి నుండి ఈమెనెలా రక్షించాలి అని మదన పడసాగాడు. నేను మాట చెబుతాను, వింటారా? సందేహంగా అడిగాడు. చెప్పండి, మీరేం చెప్పినా వింటాను. నన్ను ఈ కోపంలోంచి తప్పించి పుణ్యం కట్టుకోండి. నేనిక్కడ ఉండలేను. ఎక్కడికైనా తీసుకుపోండి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. మీ మనసు కుదుట పడేంత వరకు మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ చెల్లి ఉన్నారు. మీ వాళ్ళు ఏమనుకుంటారో? వాళ్ళు చాలా మంచివాళ్ళు. అలా అనుకునేవాళ్ళు కాదు. తోటలో పని పూర్తి కాగానే మకాం అక్కడకు మార్చేయొచ్చు. ఏమంటారు? మీ ఇష్టం. మీకన్నా నాకెవరూ ఆత్మీయులు లేరు. మా అత్తయ్యను నేను భరించలేను. ఆమెతో కలిసి జీవించలేను. మీతోనే వచ్చేస్తాను. ధైర్యంగా ఉండండి. మీకు ఎలాంటి బాధ కలగకుండా చూసేందుకు నేనున్నాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తాను. అనవసరంగా మనసు కష్టపెట్టుకోకండి. అభయమిస్తున్నట్లు ఓదార్చాడు చంద్రమోహన్. నీకు నేనున్నాను. ఆ మాట తలచుకుంటే సుజాతకు ఏవో వింత ఆలోచనలు కలుగుతున్నాయి. తృప్తిగా ఆమె కళ్ళు మెరిశాయి. చంద్రమోహన్ బయటకొచ్చాక ఆలోచించాడు. ఆమెను తనింటికి తీసుకువెళతానన్నాడు. బాగానే ఉంది. తనకే గతి లేదు. ఏదో మంచితనాన వాళ్ళు నాకింత అన్నం పెడుతున్నారు. ఇప్పుడు ఈమెను కూడా తీసుకువెళ్లి అదనపు బాధ్యత నెత్తిన వేస్తే అమ్మా నాన్నలు ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. వాళ్ళలాంటి వాళ్ళు కారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, సాయం చేయడం వారికి సహజ గుణం. అయినా సుజాత ఆయాచితంగా తమింట్లో తినడానికి అంగీకరిస్తుందా? ఏది ఏమైనా అమ్మా నాన్నలకు చెప్పి సుజాతను ఇంటికి తీసుకువెళ్ళాలి. హేమాదేవి నుండి తప్పించాలి. చూస్తాను ఏం చేస్తుందో అని అనుకుని ఇంటిదారి పట్టాడు చంద్రమోహన్. చంద్రమోహన్ చెప్పిన సుజాత కథ విన్న రామచంద్రయ్య, దుర్గాబాయి జాలితో ద్రవించిపోయారు. అలాగా పాపం. దిక్కులేని పిల్లను ఎందుకలా ఏడిపిస్తోంది? పాపం ఎవరికి చెప్పుకుంటుంది? అయిన వాళ్లే అలా చేస్తే మరేం ఆలోచించక తక్షణమే ఆమెను తీసుకొచ్చాయి. మనతోనే 4 పచ్చడి మెతుకులు తింటుంది అనంది దుర్గాబాయి. మేము ఏమీ అనుకోం. మంచి పని చేస్తుంటే ఎవరు కాదంటారు? అలాగే తీసుకురా. మీ అమ్మకు కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. ఇద్దరూ తోడుగా ఉంటారు మనం బయటకు వెళ్ళినప్పుడు అని రామచంద్రయ్య గారు అన్నారు. చంద్రమోహన్ ముఖం విప్పారింది. మీ మనసులు వెన్న. అందుకే కష్టాల్లో ఉన్న ఆడపిల్ల బాధను అర్థం చేసుకోగలిగారు. మీ వంటి పవిత్రమూర్తుల పెంపకంలో పెరగడం నా జీవితం చరితార్థమైంది. భక్తిపూర్వకంగా నమస్కరించి కదిలాడు చంద్రమోహన్. రామచంద్రయ్య గారు, దుర్గాబాయి తృప్తిగా నిట్టూర్చారు. మా అమ్మా నాన్నలు నిన్ను తీసుకురమ్మన్నారు. మీ బట్టల వస్తువులు సర్దుంచండి. సాయంత్రమే వెళ్ళిపోదాం అని చంద్రమోహన్ అనగా సుజాత పొంగిపోయింది. మీ సహాయానికి కృతజ్ఞురాల్ని అనంది. అంతకన్నా మాటలు పెగల్లేదామెకు. ఆ సాయంత్రమే సుజాతను టాక్సీలో ఇంటికి చేర్చాడు చంద్రమోహన్. దుర్గాబాయి సుజాతను ప్రేమగా ఆహ్వానించింది. వాహినిని పరిచయం చేశాడు. ఆ ఇల్లు, వాతావరణం సుజాతకు బాగా నచ్చాయి. ఆమె కోసం ప్రత్యేకంగా ఓ గది ఏర్పాటు చేశారు. కానీ సుజాత వద్దంది. నాకు ప్రత్యేకమైన గది అవసరం లేదు. వాహిని నేను ఒకే గదిలో ఉంటాం. తోడుగా ఉంటుంది. ఆమె మాటలకు అందరూ అదే మంచిదని ఇక బలవంతం పెట్టలేదు. రాత్రి భోజనాల దగ్గర దుర్గాబాయి కొసరి వడ్డించి తినిపించింది. సుజాత కళ్ళు చెమ్మగిల్లాయి ఆ ప్రేమకు. నా జన్మలో ప్రేమగా కడుపు నిండా అన్నం తినిపించిన వారు మీరేనమ్మా అంది సుజాత. దుర్గాబాయి పొంగిపోయింది. పాపం పిచ్చిపిల్ల, తల్లిదండ్రుల ప్రేమకు మొహం వాచిపోయింది అని అనుకుంది. వాహిని గలగలా మాట్లాడేస్తూ సుజాతతో బాగా కలిసిపోయింది. సుజాతకు వాహిని అంటే మంచి అభిమానం ఏర్పడింది. రోజులు గడుస్తున్నాయి. సుజాతకిప్పుడు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉంది. ప్రేమగా చూసుకునే దుర్గాబాయి, ఆత్మీయతను పంచే వాహిని కబుర్లు, మంచి చెడుల్ని విచారిస్తూ అనుక్షణం తన ఆనందానికి పోటుపడే చంద్రమోహన్. ఇందరి మధ్య ఆమె స్వర్గాన్నే చెవిచూస్తోంది. కలకాలం అక్కడే ఆ మనుషుల మధ్య ఉండిపోతే బావుండు అనుకుంది. చంద్రమోహన్ తోటలో పని ప్రారంభించాడు. ఓ రోజు సుజాతను టాక్సీలో తీసుకెళ్లి అంతా చూపించుకునొచ్చాడు. ఇద్దరూ తర్జన భర్జనలు జరిపారు. కాంట్రాక్టర్తో మాట్లాడి బిల్డింగ్ ప్లానింగ్ వేశారు. పనులు చకచకా జరిగిపోతున్నాయి. అతను దగ్గరుండి అన్నీ సవ్యంగా జరిపిస్తున్నాడు. అన్ని బాధ్యతలు అతని మీద వదిలేసి నిశ్చింతగా ఉండిపోయింది సుజాత.
వాళ్ల ప్లాను ప్రకారం కనీసం 10 లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా సరేనని పట్టుబట్టింది సుజాత. ఎప్పటికప్పుడు డబ్బు అతనికి అందజేస్తోంది చెక్కు రూపేణా. మొదట్లో సుజాత కనిపించకపోయేసరికి కంగారు పడిపోయింది హేమాదేవి. ఎక్కడికెళ్ళింది కుంటిది? కొంపదీసి వాడితోగాని లేచిపోయిందా ఏంటి? పోతే పోయింది వెదవముండ. బీరువా తాళాలు, బ్యాంక్ అకౌంటు, డబ్బు అంతా దాని చేతులు ఇరుక్కుపోయిందే అని వాపోయింది. తర్వాత వాకప్ చేయగా చంద్రమోహన్ ఇంట్లో ఉందని తెలుసుకుని వెంటనే కారు వేసుకుని వెళ్ళింది. ఏంటి తల్లి, నువ్వు కనిపించకపోతే ఏమయ్యావోనని హళ్ళిపోయాను. సుజాతను చూసి ముఖమెంత చేసుకునంది హేమాదేవి. అయిష్టంగా ముఖం పక్కకు తిప్పుకుంది సుజాత. మండికి పోదాం రా సుజా, పరాయి వాళ్ళింట్లో ఎన్నాళ్ళనుంటావు? లే పోదాం చేయి పట్టుకునంది. ఆ చేతిని విసురుగా నెట్టేసి నేను రాను, నాకిక్కడే బావుంది అంది దురుసుగా. రానంటే ఎలానే తల్లి, ఎంత కాదనుకున్నా నేను నీకు అత్తయ్యను కాకుండా పోతానా? నువ్వు నా కోడలు కాకుండా పోతావా? రక్త సంబంధాలు ఎక్కడికి పోతాయి? తెంచుకుందామన్నా తెగేవి కావు. రక్త సంబంధం పళ్ళు నూరింది సుజాత. నువ్వు నాకు అత్తయ్యవా? కాదు, నాకు పట్టిన మహమ్మారివి. డబ్బు కోసం నా బ్రతుకులో నిప్పులు పోయాలని చూసిన రాక్షసివి. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. పైగా రక్త సంబంధాలని మాట్లాడుతున్నావా? ఆ మాట అనడానికి సిగ్గేయడం లేదు? చేత్కారం చేసింది అసహ్యంగా. ఈ వెధవ చంద్రంగాడు దీని మనసు విరిచేసుంటాడు. మహా మూడిదానిలా తయారైంది. ఏదో విధంగా మెడలోంచి తీసుకుపోవాలి అని అనుకుంది హేమాదేవి. చెప్పుడు మాటలు విని పెద్దదానన్న గౌరవం లేకుండా ఎలా తిట్టుకొస్తున్నావే? అనమ్మా అను. పడ్డవాళ్ళిప్పుడు చెడ్డవాళ్ళు కాదు. ఇంత పసిగుడ్డప్పటి నుంచి సాకినందుకు మంచి సత్కారమే చేశావు అంటూ వగలేడుపులు ఏడ్చింది. ఏడవకు, నీ ఏడుపు చూస్తే మండిపోతుంది ఉరిమింది సుజాత. అయితే ఇంటికి రానంటావు? కోపంగా అంది హేమాదేవి. రాను రాను, నా ఇష్టమొచ్చిన చోట ఉంటాను, నీకెందుకు? వాడు నీ మనసులో విషం పోశాడు, లేకుంటే ఇలా మాట్లాడతావా? ఆయన పేరెత్తకు, కళ్ళు పోతాయి. ఇదంతా చేసింది వాడే. నీ ఆస్తి కాజేయాలన్న కుట్రతో ఇలా నా మీద లేనివి కల్పించి లోబరుచుకుని ఏకంగా ఇంటికి తెచ్చాడు. నోర్మి, ఎవరు ఎలాంటివారో, ఎవరి బుద్ధులు నీచమైనవో నాకు బాగా తెలుసు. అనవసరంగా నన్ను విసిగించుకో. అంతవరకు మౌనంగా ఉండిపోయిన దుర్గాబాయి కల్పించుకునంది. కొని 2 రోజులు ఉండెవరాదండి, ఆ అమ్మాయి ముచ్చట పడుతోంది, ఈ మాత్రానికెందుకు కోపతాపాలు అని నచ్చజెప్పబోయింది. హేమాదేవి ఉరిమి చూస్తూ, మీరందరూ కలిసి దీని మనసు విరిచేశారు. ఈ పనికి మాలింది మీరు చూపేదంతా నటనాన్ని తెలుసుకోలేకపోతుంది అక్కసుగా అంది. దుర్గాబాయి ముఖం జ్ఞానమైంది. కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. అమ్మాయి ఇష్టపడే వచ్చింది, ఎవరమూ ఆమెకేమీ చెప్పలేదు. నీ అంత కఠినం కాదు కాబట్టి వస్తానంటే రమ్మని చెప్పాం అభిమానంగా అంది దుర్గాబాయి. హేమాదేవి నిలువెల్లా మండిపోతుంది. బుద్ధి భూమిలో వెళ్తుందంటే రాతలు గాడిదలు కాద్దామన్నట. నువ్వెలా తగలబడితే నాకెందుకు? ఎనపెట్టి తాళాలివ్వు, నేను వెళ్ళిపోతాను. దేనికి తాళాలు? ఇక నుంచి నీకు ఒక్క పైసా కూడా ఇవ్వదలుచుకోలేదు. ఆస్తి మొత్తం అనాథలకు రాసిస్తున్నాను. హేమాదేవి అదిరిపడింది, నెత్తిన పిడుగులు పడినట్లు. కొన్ని క్షణాలు నోటమాట రాలేదు. ఏం నువ్వనేది? ఆస్తంతా అనాథల పాలు చేస్తావా? నీకేమన్నా పిచ్చిపట్టిందా? ఎలా బ్రతుకుదామనుకున్నావు? వెర్రెత్తిందాలని అరిచింది హేమాదేవి. నా బ్రతుకుని గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. నా విషయం నాకు తెలుసు. అనవసరంగా అరవక వెళ్ళిపో. మరి నిన్నంత దాన్ని చేసినందుకు నేనేమైపోవాలి? గంగలో దూకు. నన్నింత దాన్ని చేసావా? సిగ్గువేయడం లేదు ఆ మాట అనడానికి? ఇంత ఆస్తిపాస్తులుండి కూడా ఏనాడు కడుపు నిండా తిని నోచుకోలేదు. చెప్పుకుంటాను, నాకే సిగ్గనిపిస్తోంది. ఏనాడన్నా ప్రేమగా పలకరించిన పాపాను పోయావా? అనుక్షణం నరకాన్ని చెవి చూశాను. నీకో 10,000 నమస్కారాలు. ఇక నా జోలికి రాకు. నా బ్రతుకు నేను బ్రతకగలను. చేతులు జోడించింది అసహనంగా. నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతోంది. ఏ అండ చూసుకుని ఎంతకు తెగించావో వాడి అంతు నీ అంతు చూస్తాను. కారాలు మిరియాలు నూరుతూ వెళ్ళిపోయింది హేమాదేవి. చి, ఏ మనిషి! ఎంతసేపు డబ్బు గురించే కాని మరో ధ్యాస లేదు. ఏదో చేస్తుందట. ఏం చేస్తుంది తలకాయ్? కసిగా తిట్టుకుంది సుజాత. దేనికమ్మా ఆమెతో వైరం పెంచుకున్నావు? ఆప్యాయంగా తలనిమురుతూ అంది దుర్గాబాయి. ఆమె సంగతి నీకు తెలీదమ్మా, బ్రహ్మరాక్షసి. అవిటిదాన్ని చేసి ఇన్నాళ్ళు జలగలా పీకుతింది. పాముకు కూరల్లో విషముంటే ఆమెకు నిలువెల్లా కాలకొట విషమే. నా సొమ్ము తింటూ నాకే ముప్పు తేవాలని చూసింది అని ఆవేశపడిపోయింది సుజాత. ఊరుకోమ్మా, ఆవేశపడకు అని ఓదార్చింది దుర్గాబాయి. ఓ నెల్లాళ్లు గడిచిపోయాయి. తోటలో బిల్డింగ్ వర్క్ బాగా సాగుతోంది. డబ్బు మంచినీళ్లప్రాయంగా ఖర్చు అవుతోంది. చంద్రమోహన్ తన సొంత పనిలా శ్రమిస్తున్నాడు. ఉదయం అన్నం తిని సైకిల్ తీసుకుని వెళితే మళ్లీ రాత్రి పొద్దుపోయాక గాని రావడం లేదు. ఆ రోజు సుజాత అతను తోటకు వెళ్లబోతుండగా పిలిచింది. ఏంటంటూ వచ్చాడు చంద్రమోహన్ ఆమె గదిలోకి. ఈ చెక్కు మీ దగ్గర ఉంచుకోండి అనంది 2,000 చెక్కిస్తూ. ఇప్పుడు డబ్బు అవసరం లేదు, కావలసినప్పుడల్లా నేనే అడుగుతున్నానుగా. ఇది మీ సొంతానికి ఉంచుకోండి. ఇంట్లో వస్తువులు నిండుకున్నట్లున్నాయి. బజారుకెళ్ళి కావలసిన సరుకులు కొనండి. కావలిస్తే మరో 2,000 తీసుకోండి. మీ మాటలు అర్థం లేకుండా పోతున్నాయి. నా సొంతానికి దేనికి? ఇప్పుడు నాకేం అవసరం లేదు, ఉంచండి మీ దగ్గరే అని తిరిగిచ్చేశాడు చెక్కును.
అది కాదండి, ఇలా రేయింబవళ్ళు శ్రమ పడుతున్నారు. ఏమిచ్చినా మీ రుణం తీరదు. ఏదో నా తృప్తి కోసం తీసుకోండి. మీరు కాదంటే నాకు బాధగా ఉంది నొచ్చుకుంటూ అంది. అంటే నేను చేస్తున్న పనికి జీతమిస్తున్నారా? అబ్బే, అలాంటి ఉద్దేశంతో లేదు. అపార్థం చేసుకుంటున్నాడని కంగారు పడిపోయింది. చూడండి, మాకు డబ్బుతో అవసరం ఉండొచ్చు, కానీ పూర్తిగా డబ్బు మనుషులం కాదు. మాకు మనసులో మమతలు ఉన్నాయి. కేవలం డబ్బు కోసమే ఈ పనులు చేయడం లేదు. ఇంకెప్పుడు ఇలా కించపరచకండి అని వెళ్ళిపోయాడు చంద్రమోహన్. సుజాత అతను వెళ్లిన వైపే చూస్తూ కొయ్యబారిపోయింది కొన్ని క్షణాలు. డబ్బు కోసం చేయడం లేది పనులు అంటే ఏంటర్థం? అభిమానంతో సాయం చేస్తున్నాడా, లేక మరో అభిప్రాయం ఉందా? ఉంటే ఏంటది? దాని స్వరూపం ఎలాంటిది? తన మీద జాలి సానుభూతి కాక అతని హృదయంలో మరోటుందా? అంతే ఉంటుంది. అలా తను ఊహించినట్లు ఆయనకు తన మీద ప్రేముంటే ఎంత అదృష్టం! బంగారు పూలతో పూజించదు. ఆ రోజు సాయంత్రం చంద్రమోహన్ తోట నుంచి వస్తుండగా పార్కు గేటు దగ్గర వాహిని కనిపించగా ఆశ్చర్యపోయాడు. పక్కన మరో అతను ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోయాడు. సైకిల్ దిగి దగ్గరగా వచ్చాడు. ఏ అమ్మ వాహిని, ఇక్కడ నిలబడ్డావేమిటి అని ప్రశ్నించాడు పక్కనున్న వ్యక్తిని పరిశీలనగా చూస్తూ. ఓ అన్నయ్య, నీకోసమే ఎదురు చూస్తూ నిలబడ్డాం అంది జంకు గొంకు లేకుండా. నాకోసమా? దేనికి? నీతో పనిపడింది, రా చెబుతాను. సైకిల్ లాక్ చేసి కాసేపు అలా కూర్చుందాం అంది పార్కులోకి దారి తీస్తూ. వాహిని వెంట కృష్ణ కూడా నడిచాడు. నాతో పనేంటి? ఆ పక్కనున్నతను ఎవరు? వారిద్దరికీ ఎప్పటినుంచి సంబంధం ఉంది అని ఆలోచించుకుంటూ సైకిల్ లాక్ చేసి పార్కులోకి నడిచాడు చంద్రమోహన్. దూరంగా మనుషులెవరూ లేని చోట పచ్చికలో కూర్చున్నారు ముగ్గురు. ఈయన కృష్ణ, నా క్లాస్మేట్ అని కృష్ణను పరిచయం చేసింది. వినయపూర్వకంగా నమస్కరించాడు కృష్ణ. ప్రతి నమస్కారం చేశాడు చంద్రమోహన్ అప్రయత్నంగా. కొన్ని క్షణాలు మౌనంగా కరిగిపోయాయి. ఏంటమ్మా, ఏదో పనన్నావు అని తానే అడిగాడు చంద్రమోహన్. అదే ఆలోచిస్తున్నాను, నీతో ఎలా చెప్పాలా అని. సందేహంగా ఆగిపోయింది. ఏం లేదండి, నేను మీ చెల్లెలు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. మీ ఆశీర్వాదం కావాలి అన్నాడు నవ్వుతూ కృష్ణ. చంద్రమోహన్ ముందే అలాంటిదేదో ఉంటుందని వారి వైఖరిని బట్టి గ్రహించాడు కనుక పెద్దగా ఆశ్చర్యపోలేదు. కాకపోతే వెంటనే మాటలు దొరలలేదు. అవునన్నయ్య, ఈ విషయం చాలా రోజుల నుండి నీకు చెప్పాలనుకున్నాను, కానీ సిగ్గుతో పూర్తి చేయలేక తలదించుకుంది వాహిని. కృష్ణను వాహినిని మార్చి మార్చి చూశాడు చంద్రమోహన్. చక్కగా ఈడు జోడు బావుంది అని అనుకున్నాడు. అతని పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది. బావుంది, అంతా అయిపోయాక ఇప్పుడు చెబుతున్నారన్నమాట నవ్వుతూ అన్నాడు చంద్రమోహన్. ఎక్కడైపోయిందండి, అసలు కథ ఇప్పుడే మొదలవబోతుంది అంటూ తాను నవ్వాడు కృష్ణ. అన్నయ్య, మాకు హెల్ప్ చేసి పెట్టాలి నువ్వు. కానీ ఏంటో అది నవ్వుతూనే అన్నాడు చంద్రమోహన్. ఏం లేదండి, మా నాన్నగారు డబ్బు మనిషి. ఆయనకు డబ్బుంటే చాలు, అన్నం నీళ్లు కూడా అవసరం లేదు. గొంతెమ్మ కోరికలతో మా కడ్డు నిలిచాడు రావణాసురుళ్లా అని నవ్వుతూనే తమాషాగా చెప్పాడు కృష్ణ. అయితే మీ పెద్దవాళ్ళకి ఇష్టం లేదన్నమాట మీ పెళ్లి, పాత కదే. అందుకే మీ సహాయాన్ని అర్థించేది. వేలగా చూసింది వాహిని. ఇప్పుడు నేనేం చెయ్యాలో? వారి నాన్నగారితో మాట్లాడి ఒప్పించాలి. ఆయన ఒప్పుకోకపోతే మంచిగా చెప్పి చూస్తాం, వింటే అందరం కలిసే ఉంటాం. వినకపోతే ఆయన కర్మ, మా పెళ్లి మాత్రం ఆగదు దృఢ గంభీర స్వరంతో అన్నాడు కృష్ణ. చంద్రమోహన్ మౌనంగా ఉండిపోయాడు. అమ్మా నాన్నలు కూడా నువ్వే సర్ది చెప్పాలి నెమ్మదిగా అంది వాహిని. చంద్రమోహన్ పెదవి కదపలేదు. వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు నిశితంగా. ఏమన్నయ్య మాట్లాడో? భుజం పట్టుకుని కుదిపింది వాహిని. చూస్తున్నాను మీ వాలకాన్ని. పెద్దలు కాదన్నా మీ పెళ్లి మీరే చేసుకున్నంత వరకు వచ్చారు. ఇక ఎవరాపినా ప్రయోజనం లేదు. ఓకే, మీ పెళ్లి భారాన్ని నా భుజస్కంధాల మీద వేసుకుంటున్నాను చిరునవ్వుతో అన్నాడు చంద్రమోహన్. నేను చెప్పలేదు మా అన్నయ్య బంగారమని మెచ్చుకోలుగా అంది కృష్ణవంక చూస్తూ. అట్టే పొగడకు, పెళ్లి భారాన్ని మాత్రమే వేసుకుంటానన్నాను గాని పెద్దల్ని ఒప్పిస్తానని అనలేదుగా. ఆ బాధ్యత మీదే, ఎలా ఒప్పిస్తారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నా బాధ్యతల్లా మీ చేత దండలు మార్పించడమే. మళ్ళీదేంటన్నయ్యా అంటూ గారాలు పోయింది వాహిని. ఆ పప్పులేం ఉడకో, కానీ కట్నం లేకుండా మంచివాణ్ణి కొట్టేశావు. నాకు కోపం వస్తోంది బొంగుమూతి పెట్టింది వాహిని. వద్దులే తల్లి, అలాగే చేస్తాను. మీ ఇద్దరి బాధ్యత నాదే, సరేనా అంటూ నవ్వాడు చంద్రమోహన్. వాహిని ముఖం విప్పారింది. అన్నా చెల్లెళ్ల చిరు తగవులు చూస్తుంటే కృష్ణకు ముచ్చటగా ఉంది. తనకు అలా గారాలు గునిసే ఓ చెల్లెలుంటే ఎంత బావుండేది అని అనుకున్నాడు కృష్ణ. చీకటి తెరలు ఆక్రమించుకోసాగాయి. లేచి బయటకొచ్చారు ముగ్గురు. కృష్ణ వారి వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. చంద్రమోహన్ వాహిని కబుర్లు చెప్పుకుంటూ ఇంటిదారి పట్టారు. వాహిని మనసిప్పుడు ప్రశాంతంగా ఉంది. అందుకే అంత హుషారుగా కబుర్లు చెబుతోంది. చెల్లెలి ఉత్సాహాన్ని చూసి నవ్వుకున్నాడు చంద్రమోహన్.
నమస్కారమండి రామనాథం గారు. ఎవరయ్యా నువ్వు? ముఖం చిట్లించుకుని చూశాడు రామనాథం. నేను మీకు తెలీదులేండి. మీరు మాత్రం నాకు బాగా తెలుసు. నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు చంద్రమోహన్. అంత చొరవగా వచ్చి తన ఎదుట కూర్చున్న వ్యక్తికేసి ఆశ్చర్యంగానూ విస్మయంగానూ చూశాడు రామనాథం. ఏం కావాలి? మీతో మాట్లాడాలి కొంచెం. ఏంటో చెప్పు. ముఖం ముడుచుకున్నారు అయిష్టంగా. ఈ సామాన్య వ్యక్తి తనతో మాట్లాడేదేమిటి అన్నట్లుంది ఆయన ధోరణి. ఆయన వైఖరి గమనించిన చంద్రమోహన్ తనలో తాను నవ్వుకున్నాడు. కృష్ణ నాకు బాగా కావలసినవాడు. అతనే మీ వద్దకు పంపాడు నన్ను. దేనికి? పెళ్లి విషయం మాట్లాడి రమ్మన్నాడు మీతో. రామనాథం మాట్లాడలేదు. చంద్రమోహన్ కల్పించుకున్నాడు. కృష్ణ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ విషయం మీతో చెప్పమన్నాడు. ఏంటి? పెళ్లి చేసుకుంటున్నాడా? ఎవరిచ్చారు వాడికి అధికారం? శాంతించండి. అసలు విషయం ఏమిటంటే కృష్ణ వాహిని అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. మీరు ఒప్పుకోలేదని రిజిస్టర్ మ్యారేజ్కి సిద్ధమయ్యారు. నన్ను వెళ్ళి ఈ విషయం మీ చెవిన వేయమన్నారు. ఎంత ధైర్యం? నన్ను ఎదిరించి ఆ పిల్లని చేసుకుంటాడా? బ్రతకడానికే? నా మాటగా వెళ్ళి వాడికి చెప్పు. ఇలాంటి వేషాలు వేస్తే ఆస్తిలో చిల్లి గవ్వ కాదు కదా, పూచిగా పుల్ల కూడా దక్కదని చెప్పు. ఏ అనాథ శరణాలయంకో రాసి పారేస్తాను. పిక్క కుదురుస్తాను. తనకు ఆస్తి అక్కర్లేదట. అడుగు తింటాడా? ఆస్తి లేకుండా ఎలా బ్రతుకుతాడు? కూలి పని చేసైనా తన భార్యను పోషించుకుంటాడట. రామనాథం ఉద్రేకంతో మాట్లాడలేకపోయాడు. ఆయన పడే అవస్థ గమనించి చంద్రమోహన్ అన్నాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఒక్కగానొక్క కొడుకు ఇంతటి సిరి సంపదలుండి కూడా మీరు ఏకాకి కావలసి వస్తోంది. అదేనయ్యా నా బాధ. ఇన్నాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని కూడబట్టాను. ఎవరికోసం? వాడి కోసం కాదు. ఇదంతా నేను కట్టుకుని పోతానా? లక్షణంగా 4 లక్షలు కట్నమిచ్చి పిల్లనిస్తామంటే కాదని ఎవతనో ప్రేమించానని అఘోరిస్తాడా? నా పరువు ప్రతిష్టలేం కావాలి? వీడి వెధవ పనులు చేస్తే నేను నలుగురిలో తలెత్తుకు తిరిగేదలా? బాధగా నుదురు కొట్టుకున్నాడు. అందుకే నేను ఉపాయం చెబుతాను, వింటారా? ఏంటది? తలెత్తి చూశాడు చంద్రమోహన్ వంక. ఇప్పుడు మీరు కాదన్నా కృష్ణ వినే స్థితిలో లేడు. అందుకని అతనితో రాజీపడి అతనికిష్టమైన అమ్మాయితోనే వివాహం జరిపించి మీ పెద్దరికం నిలుపుకోండి. ఎలాగయ్యా? చూస్తూ చూస్తూ వేదంటి పిల్లను ఎలా కోడలుగా తెచ్చుకోను? నా పరువు, అంతస్తు, హోదా ఏం కాను? పెద్దవాళ్ళు ఏం చేసినా గొప్పగానే కీర్తిస్తారు. అందుకని మీకిష్టం లేకపోయినా ఆ అబ్బాయి ఇష్టపడుతున్నాడు, ఈ సిరి సంపదలు శాశ్వతం కాదు అని ప్రచారం చేయండి. అప్పుడు మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లదు సరికదా, రెట్టింపోతుంది. ఆదర్శ వివాహం చేశారని మిమ్మల్ని కీర్తిస్తారంతా. అప్పుడు మీ మాట నిలబడుతుంది. అటు కృష్ణ కోరిక నెరవేరుతుంది. ఇంతకన్నా మరో మంచి మార్గం లేదు. ఎలాగో వాళ్ళు పెళ్లికి సిద్ధపడ్డారు. మీరు కాదన్నా ఆగరు. అదేదో మీ చేతి మీదనే జరిపించి మీ పరువు ప్రతిష్టల్ని నిలుపుకోండి. రామనాథం ఆలోచనలో పడిపోయాడు. చంద్రమోహన్ చెప్పింది సబబుగానే తోచింది. చివరకో నిర్ణయానికి రాగలిగాడు. నీ ఆలోచన బాగానే ఉంది. కానీ చదువు మధ్యలో వదిలేసి ఇప్పుడే పెళ్ళేమిటి? చదువు అయిపోయేదాకా వాళ్ళు ఆగద్దు. అయినా చదువుదారి చదువుదే, పెళ్లిదారి పెళ్లిదే. సరే చూద్దాం. వాణ్ణి తొందరపడద్దని చెప్పు. అలాగే. ఏ విషయం త్వరగా ఆలోచించండి. ఆ కాస్త జరిగిపోయాక మనం చేయగలిగిందేమీ లేదు. రేపు కలుస్తాను అని లేచి బయటపడ్డాడు చంద్రమోహన్. పర్వాలేదు, ముసలాయన మెత్తపడ్డాడు. దారికొస్తాడు. ఇక అమ్మా నాన్నలు వాళ్లదేముందిలే. తను చెబితే కాదనరు. మంచి సంబంధం. వాహిని సుఖపడుతుంది. కృష్ణ కూడా మంచివాడు. అసలు ఆ తండ్రి కడుపున పుట్టాల్సినవాడు కాదు అని హాయిగా నిట్టూరుస్తూ ఇంటివైపు నడక సాగించాడు చంద్రమోహన్. ఆ తర్వాత దుర్గాబాయిని, రామచంద్రయ్య గారిని ఎలాగైతేనేం వాహిని పెళ్లికి ఒప్పించాడు చంద్రమోహన్. అతనికి చాలా ఆనందంగా ఉంది. వాహిని సంతోషం వర్ణాతీతం. చివరికి ఎలాగైతేనేం రామనాథం గారిని పెళ్లికి ఒప్పింపజేశాడు చంద్రమోహన్. తమ అంతస్తుకు తగ్గట్టుగానే ఏ లోపమూ జరగకుండా ఘనంగా పెళ్లి చేశారు. వాహిని, కృష్ణల పెళ్లి సవ్యంగా జరిగిపోయింది. చంద్రమోహన్ తేలిగ్గా నిట్టూర్చాడు. రామచంద్రయ్య గారు, దుర్గాబాయి తమ కూతురు గొప్పింటి కోళ్లైనందుకు సంతోషించారు. కాలం దూసుకుపోతోంది. ఎవరికోసమూ ఆగకుండా అతి వేగంగా దొర్లిపోతోంది. సుజాత కూడా ఆ ఇంటి సభ్యుల్లో ఒకదానిలా బాగా కలిసిపోయింది. దుర్గాబాయిని అత్తయ్య అంటూ కలివిడిగా పిలుస్తూ వారిలో బాగా కలిసిపోయింది. చంద్రమోహన్ రోజూ తోటకు వెళ్ళొస్తున్నాడు. అక్కడ పని చాలా చురుగ్గా సాగిపోతోంది. ఆ రోజు సుజాత రామచంద్రయ్య గారి వద్దకొచ్చి మావయ్య అని పిలిచింది నెమ్మదిగా. ఏంటమ్మా అని ఆప్యాయంగా పలకరించారు రామచంద్రయ్య గారు. సంక్రాంతి పండుగొస్తోంది. మనందరికీ బట్టలు తీసుకురండి. వాహినికి పెళ్ళైన తర్వాత ఇదే తొలి పండుగ. వాళ్ళిద్దరినీ రమ్మని కబురు పంపండి. బట్టలు పెట్టి పంపుదాం అంది డబ్బు ఆయనకిస్తూ. దేనికమ్మా ఇప్పుడు అనవసరంగా ఖర్చు? అంతగా కావలిస్తే ఊరికే పండగకి పిలుద్దాం. వాళ్ళకేం తక్కువ? అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. మొహమాట పడ్డారు ఆమె నుండి డబ్బు తీసుకోవడానికి. వాళ్ళకి ఎన్నున్నా మన సంతోషం కోసం మనం పెడుతున్నాం. అత్తవారికి ఎన్ని సిరి సంపదలున్నా
ఆడపిల్లకు పుట్టింటి వాళ్లపై మమకారం ఉంటుంది. ఉత్త చేతులతో పంపడం ఏమీ బాగోదు. వెళ్ళి 2 పట్టుచీరలు మనందరికీ కాస్త మంచివి చూసి తలా ఓ 2 జతలు తీసుకురండి. దేవుడు నన్ను కదలకుండా చేశాడు. లేకుంటే నేనే స్వయంగా వెళ్ళి తీసుకొద్దామనుకున్నాను అంది సుజాత. ఏమోనమ్మా, ఆ అబ్బాయికి తెలిస్తే బాధపడతాడు. అయినా ఆడపిల్లవు, నీ డబ్బు ఖర్చు పెట్టించడం నాకు మనస్కరించడం లేదు. ఏమీ అనుకోకమ్మా. ఇంతలో దుర్గాబాయి అక్కడికొచ్చింది. విషయం తెలుసుకుంది. నువ్వైనా చెప్పత్తయ్యా, నా డబ్బు దేనికి పనికిరాకుండా పోతుంది. ఆ మాత్రం నేను తీసుకురాతగనా? ఎన్నాళ్ళు మీ ఆత్మీయతానురాగాలు పంచుకుంటూ మీ బిడ్డలాగానే మెలిగాను. మీ మీద నాకు ఆ మాత్రం అభిమానం ఉండకూడదా? కళ్ళు చెమ్మగిలుతుండగా అంది సుజాత. అది కాదు సుజాత, నీ డబ్బు పనికిరాదని కాదు. ఇలా నీ చేత వేలకు వేలకు ఖర్చు చేయించడం ఏమైనా బాగోదు. చంద్రం వచ్చాక అడిగి తీసుకురావచ్చులే, ఊరుకో. నిన్ను పరాయిదాన్లా ఎప్పుడూ చూడలేదు అంది అభిమానంగా దుర్గాబాయి. ఇంత చేస్తూ కూడా ఒక్క కాని ఆశించని వారి మంచితనానికి చలించిపోయింది సుజాత. కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. అదేంటమ్మా, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. కంగారు పడ్డారా దంపతులు. ఏడుపు కాదు మావయ్య, ఆనంద బాష్పాలు. కన్నవాళ్ల ప్రేమకు నోచుకొని నాకు మీ మంచితనం మమకారం చూస్తుంటే గుండెలు భరించలేకపోయాయి. మీకేమీ చేయలేకపోతున్నానని బాధగా ఉంది. కళ్ళు తుడుచుకుంటూ అంది సుజాత. నీలాంటి భాగ్యవంతురాలొచ్చి మా ఇంట్లో ఉండడమే మాకు మహదానందం. ఏం చేయలేనని ఎందుకు అనుకోవాలి? ఊరుకో అన్నారు రామచంద్రయ్య. ఏమైనా సరే మీరు బట్టలు తీసుకురావాల్సిందే. ఇది నా ప్రార్థన. ఈ ఒక్క కోరిక మన్నించండి. ఆయనకాయనే అసలే ఒప్పుకోడు. నా కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నాడు. ఏ ప్రతిఫలాన్ని కోరడు. మీ అందరి మంచితనాల ముందు నా తల వాలిపోతోంది. ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి. నా కోరిక తీర్చండి అని బలవంతాన నోట్ల కట్టను ఆయన చేతిలో ఉంచింది సుజాత. తీసుకోండి, అమ్మాయి బాధపడుతుంది అంది దుర్గాబాయి. తలుపుతూ కదిలారు రామచంద్రయ్య. మామయ్య, డబ్బు కోసం వెనకాడక వాహినికి 2 మంచి పట్టుచీరలు తీసుకోండి. మాకూడా కొంచెం ఖరీదైనవే తీసుకోండి అంది వెనక నుంచే సుజాత. అలాగే అన్నట్లు తలూపి కదిలిపోయారు రామచంద్రయ్య. సుజాత తృప్తిగా నిట్టూర్చి, అత్తయ్య, ఈ సంగతి చంద్రంగారికి చెప్పకండి అనంది. ఎలాగమ్మా? ఈ ఇంట్లో వాడికి తెలియకుండా మేము ఏదీ జరపం. ఇప్పుడు ఇలా తెలియకుండా చేస్తే మనసు నొచ్చుకుంటాడు. వాడికి నేనెలాగో నచ్చజెప్తాలే అంది దుర్గాబాయి. సరే, మీ ఇష్టం. ఆయన భారం మీదే. నా మీద తగవుకు రాకుండా చూడండి అంది సుజాత. దుర్గాబాయి కూడా నవ్వింది తేలిగ్గా. అత్తయ్య, పండక్కి వాహిని వాళ్ళొస్తే ఏం చేద్దాం? ఎప్పుడో వారం రోజుల సంగతిగా, అప్పుడు చూద్దాంలే. అలా కాదు, ఈసారి పండగ చాలా బ్రహ్మాండంగా చేసుకుందాం. నా జీవితంలో ఎప్పుడూ ఇంతటి ఆనందాన్ని పొందలేదు. ఇందరి ఆత్మీయుల మధ్య పండగ సంబరాన్ని ఘనంగా చేసుకోవాలనిపిస్తోంది. ఈసారి పండక్కి నేనిక్కడ ఉండను. అలాగే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం అనంది దుర్గాబాయి. సుజాత మనసు శాంతించింది. రాత్రి భోజనాల దగ్గర చంద్రమోహన్కి నెమ్మదిగా విషయం చెప్పింది దుర్గాబాయి. ఆ అమ్మాయి బాధపడుతుంటే తప్పు కదా బాబు. ఏమైనా ఆమె డబ్బు మన కోసం ఖర్చు పెట్టుకోవడం బాగోదమ్మా. పోనీలే, ఈ ఒక్కసారి ఆ పిల్ల సంతోషం కోసం అలా చేద్దాం. మళ్ళీ ఈ విషయం ఆమె దగ్గర ఎత్తకు, బాధపడుతుంది. అలాగేనమ్మా, ఆమె ఆనందాన్ని మనమెందుకు కాదనాలి? రేపే వెళ్ళి వాహిని వాళ్లకు చెప్పొస్తాను అన్నాడు చంద్రమోహన్. భోజనం ముగించుకుని తన గదిలోకి వెళ్లబోతుండగా వరండాలో సుజాత కనిపించింది చంద్రమోహన్కి. అంతవరకు అక్కడుండి తన మాటలు వింటుందని గ్రహించి నవ్వుకున్నాడు చంద్రమోహన్. అతని ముఖం నవ్వుతూ ప్రసన్నంగా ఉండడం చూసి యువతలకొచ్చింది సుజాత. ఏంటి, మీలో మీరే చూసి నవ్వుకుంటున్నారు అని అడిగింది. నిన్ను చూసే. ఈ మధ్యన మీరు అని పిలవడం మానేశాడు. ఆమె అలా పిలవద్దని అంటోంది. అందుకని నిన్ను అనో సుజాత అనో సంబోధించడం అలవాటు చేసుకున్నాడు చంద్రమోహన్. నా ముఖాన తోలుబొమ్మలాడడం లేదు. వాళ్ల మాటలు వినడం గ్రహించాడని ఉడుక్కుంది. మరి లేకుంటే ఏంటిది? చేసే పని నాకు తెలియకుండా చేసేసి అమ్మ ద్వారా వత్తాసు పంపుతావా? మీరంటే నాకేం భయం కాదు. లేకుంటే లేకుంటే నవ్వుతూ రెట్టించాడు. ఏం లేదులే, వెళ్ళండి అంది సుజాత. చంద్రమోహన్ కదిలాడు నవ్వుకుంటూ. చూడండి, రేపు వెళ్ళి వాహిని వాళ్లకు 4 రోజులు ముందుగానే రమ్మని చెప్పి వెంటబెట్టుకురండి. వాహిని పెళ్ళయ్యాక మరీ నల్లపోసైంది అనంది. 4 రోజులు ముందుగా పిలిస్తే మా కొంప గొల్లైపోతుంది హాస్యంగా నవ్వాడు. ఈసారి పండగ ఖర్చంతా నాదే. మీరు అడ్డు తగిలితే ఊరుకునేది లేదు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. మీ ఆడవాళ్ల వ్యవహారంలో నేనేమీ కలగజేసుకోను అని నవ్వేసి వెళ్ళిపోయాడు చంద్రమోహన్. మనిషికి అంత మంచి మనసు ఉండబట్టే మరి ఇంత అందంగా కనిపిస్తున్నాడు. ఏ పుణ్యవతి పెట్టి పుట్టిందో ఇతన్ని భర్తగా పొందడం, ఆమె చేసుకున్న పూజాఫలం అని అనుకుంది సుజాత. వాహిని, కృష్ణ 4 రోజులు ముందుగానే వచ్చేశారు. అందులో కాలేజీకి పండగ సెలవులు కావడంతో మరేమీ అభ్యంతరం లేకపోయింది. ఇల్లు కళకళలాడుతోంది. సుజాత ఆనందం వర్ణాతీతం. అన్నీ తన ఇష్టప్రకారమే చనువుగా పోట్లాడి మరీ జరిపిస్తోంది.
వాహినితో చిరు తగవులు పెట్టుకుని హాస్యాలాడుతూ అలా గడిపేయడంలో సుజాతకెంతో ఆనందంగా ఉంది. భోగి ముందు రోజు ఇల్లంతా బూజు దులిపి శుభ్రంగాలికి ముగ్గులు పెట్టారు. గోడలకు సున్నం పూయించారు. గడపలకు లక్క పూశారు. సంక్రాంతి శోభతో ఆ ఇల్లు ముచ్చటగా వెలిగిపోతోంది. వాహినిని పంపి ఆవుపేడ తెప్పించింది సుజాత. ఇద్దరూ కలిసి గొబ్బెమ్మలు చేశారు చిన్నపిల్లల్లా. పాటలు పాడి పేరంటంలాంటిది చేశారు. ఇవన్నీ చూస్తూ ఊరుకున్నాడే తప్ప మరేమీ అనలేదు చంద్రమోహన్. సుజాతలో మునిపెన్నడూ చూడని కొత్త సంబరాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చాడు. పండగ రోజు అందరూ తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించారు. ఆ వేళ చంద్రమోహన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. రకరకాల పిండి వంటలు కూడా చేసింది దుర్గాబాయి. ఏంటి వదినా మరదళ్ళు కలిసి సంబరమంతా ఏం చేసుకుంటున్నారు? గదిలోకొస్తూ నవ్వుతూ అన్నాడు చంద్రమోహన్. ఏం మీకు అసూయగా ఉందా? గడుసుగా అంది సుజాత. ఉండదా మరి, మీరలా నిష్కల్మషంగా నవ్వులు పండుగ చేసుకుంటుంటే. మీరు భాగం కలవండి, ఎవరొద్దన్నారు? ఒకరొద్దంటే ఆగిపోతానా? అందుకేగా వచ్చింది. చిలిపిగా నవ్వాడు చంద్రమోహన్. సుజాత సిగ్గుపడిపోయింది కొన్ని క్షణాలు. అన్నయ్య, వదిన ఏమని అడుగుతోందో తెలుసా? చెప్పనా వదినా అన్నట్లు ఉడికించింది. ఏ ముద్దు, ఊరుకో. చిరుకోపంతో కసురుకుంది సుజాత. ఏమన్నదేంటి? రెట్టించి అడిగాడు చంద్రమోహన్. మీ అన్నయ్యకు పెళ్లి చేయరా అని అడుగుతోంది. ఎందుకో ఆ మాటకు చంద్రమోహన్ తెరలు తెరలుగా నవ్వాడు. సుజాత సిగ్గుతో చితికిపోయింది. వాహినికి మరీ బుద్ధి లేదు. ఏదో సరదా కంటే ఆయనతో చెప్పేసింది. అలా అన్నందుకు ఆయన ఏమనుకుంటాడు? నా పెళ్లితో ఈవిడికేంటి సంబంధం అని అనుకోడు. చేసుకుంటాను, అందమైన అమ్మాయి తటస్థపడినప్పుడు నవ్వుతూనే అన్నాడు చంద్రమోహన్. ఊరికే అన్నాను, ఏమీ అనుకోకండి నొచ్చుకుంటూ అంది సుజాత. అలా అడగడంలో వదిన ఆంతర్యమేమిటో చిలిపిగా చూస్తూ నవ్వేసింది వాహిని. సుజాత ఉడుక్కుంది. బావుంది, నేనేదో సరదా కంటే ఆ మాట పట్టుకుని ఆటలు పడిస్తున్నారు. మేము సరదాగానే అడుగుతున్నాం వదిన గారు, అంత కోపమైతే ఎలా? ఏంటో సరదాలంటున్నారు, ఏంటి కదా? తలగరేస్తూ చిరుదరహాసాలు చిందిస్తూ కృష్ణ ప్రవేశించాడు. రాన్నయ్య, వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పింది సుజాత. ఈ చెల్లెలికి ఈ అన్నగారు వత్తాసు. నాలుక బయటపెట్టి భర్తని వెక్కిరించింది చిలిపిగా. ఏం, మీ అన్న నీకు వత్తాసుగా రాగలేంది, మా చెల్లెలికి నేను వత్తాసు రావడం తప్ప. కానియండి, మీ అన్న చెల్లెల ప్రతాపం ఏంటో చూస్తాను అన్నాడు కృష్ణ సవాల్ చేస్తున్నట్లు. ఏం బావగారు, మహా హుషారుగా ఉన్నారు, ఏంటి కదా? చంద్రమోహన్ నవ్వాడు కృష్ణను అదోలా చూసి. ఆ ఏముంది, అత్తగారు ఇప్పుడే పీకల దాకా పిండి వంటలు పెట్టారు, అవి కాస్త అరగద్దు హాస్యం పట్టిస్తూ అంది వాహిని. నువ్వేం తక్కువ తిన్నావా మహాతల్లి? 2 ప్లేట్లు గారెలు శుభ్రంగా భోంచేశావుగా. మా అన్నయ్యకు నీదిష్టే తగిలేటట్లుంది. అన్నయ్య ఆనాక కాసిన్ని మిరపకాయలు దిగదుడిచి వేస్తాలే అభిమానంగా కృష్ణను సపోర్ట్ చేస్తూ అంది సుజాత. అబ్బో, ఏం ప్రేమ! అన్నగారి మీద ఏగా వాలనీయడం లేదు. నువ్వు మీ అన్నయ్యను వెనకేసుకు రావడం లేదు. అబ్బా పోనీయండర్రా, పండగ పూట ఎందుకు ఈ గొడవలు? సరదాగా ఏదన్నా ప్రోగ్రాం వేసుకుందాం అన్నాడు చంద్రమోహన్ కల్పించుకుని. అవును, అదే మంచిది. ఇలా ఇంట్లో కూర్చునే కన్నా సరదాగా ఎక్కడికైనా వెళదాం అన్నాడు కృష్ణ. ఇల్లు వదిలి నేనెక్కడికి రాను బాబు, కావలిస్తే ఈ ముద్దును వెంటబెట్టుకుని మీరు వెళ్ళండి. సుజాతకు బయటకు వెళ్లడం ఇష్టం లేదు. వదినగారు లేకుండా మేం మాత్రం ఎలా వెళతాం? వెళితే అందరం కలిసే వెళదాం, లేకుంటే ఇక్కడే కూర్చుని చక్కగా పోట్లాడుకుందాం. మధ్యలో అందుకునంది సుజాత. ఆ మాటలకు అందరూ నవ్వేశారు. నాదో చిన్న ఆలోచన. తన అభిప్రాయాన్ని వెలుగుచ్చింది వాహిని. ఏంటది? కృష్ణ అడిగాడు. ఏం లేదు, సరదాగా ఏదైనా పందెం పెట్టుకుందాం. నువ్వు నీ చెల్లెడు ఒక పక్క, మా అన్నయ్య నేను ఒక జట్టు. పందిమా? ఏంటది? కుతూహలంగా అడిగింది సుజాత. రామాయణం గురించి డిస్కషన్ చేద్దాం. ఒకరు అవునన్నది మరొకరు కాదని, మరొకరు సబబు అన్నది రాంగ్ అని వాద ప్రతివాదనలు జరపాలి. ఎలా ఉంది మన ఐడియా? గర్వంగా తలగరేస్తూ అంది వాహిని. నీ ముఖం ఎలా ఉందో నీ ఆలోచన కూడా అంత దివ్యంగా ఉంది. నా ముఖానికేం చంద్రబింబంలా ఉంటేను? చిపో, నీ ఆలోచనకు నువ్వే మురిసిపోవాలి చికాగ్గా కసురుకున్నాడు కృష్ణ. బావుగారు, మా చెల్లి చెప్పింది బానే ఉంది. మనమిలా వాదించుకున్నందువల్ల కొన్ని సత్యాలు వాటంతటవే వెల్లడవుతాయి. మంచి కాలక్షేపం కూడా అన్నాడు చంద్రమోహన్. మీరు కాబట్టి మీ చెల్లిని సమర్థిస్తున్నారు అన్నాడు వాహినిని తినేసేలా కృష్ణ. వాహిని వెకిరించింది. తర్వాత నీ పని చెప్తాను అన్నట్లు బెదిరింపుగా చూశాడు కృష్ణ. ఏంటి మరి, వాదనకు మీరు సిద్ధమేనా, లేక వెనక్కి తగ్గుతారా? సుజాతను చూస్తూ హాస్యంగా అన్నాడు చంద్రమోహన్. మహా, అక్కడకు మీరు తెలుగుమంతులైనట్లు మేము దద్దమ్మలమైనట్లు మేమేం తక్కువ తినలేదు కానియండి. ఏమన్నయ్యా, వాళ్ళలా తీసేసి మాట్లాడుతుంటే ఊరుకుంటావేం? కాని రెడీ అని చెప్పు అంది సుజాత. సరే, మీరందరూ అవునంటే నేనెందుకు కాదనాలి, మొదలు పెట్టండి రాజీకి వస్తూ అన్నాడు కృష్ణ.
ముందుగా అందరికీ ఓ హెచ్చరిక. ఎవరు ఏ విధంగా వాదించినా వారి వాదనలో నిజాయితీ ఉండాలి. వాదన కోసం ఏదంటే అది కల్పించుకుని మాట్లాడకూడదు. రీజనబుల్గా ఉండాలి అనంది వాహిని. అలా ఎలా కుదురుతుంది? ఎవరు నమ్మిన సిద్ధాంతాలు వారికి మంచిగా కనిపిస్తాయి. అవి ఇతరులకు ఎబ్బెట్టుగా ఉండొచ్చు. అంత మాత్రాన వారి మాటల్లో, వారి సిద్ధాంతాల్లో నిజాయితీ లేదని ఎలా తెలుస్తుంది? ఎవరి సిద్ధాంతాలు, నమ్మకాలను వారు మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ అసందర్భంగా, అవివేకంగా మాట్లాడొద్దని మా చెల్లి చెప్పేది నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్. త్వరగా కానియండర్రా, అదేదో మొదలు పెట్టండి విసుగ్గా అన్నాడు కృష్ణ. ఇదేమన్నా పాయసం ప్లేట్లనుకున్నారా? ఒకదాని వెంట ఒకటి కానియడానికి. రామాయణాన్ని విమర్శించాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత వివేకం కావాలి, ఎంతో గొంతు కావాలి. టక్కున అందుకునన్నాడు కృష్ణ. వాహిని నవ్వుకుంది భరత మాటకు. అందరూ వాదనకు సిద్ధమన్నట్లు గొంతులు సవరించుకుని సరిగ్గా కుర్చీలు జరుపుకుని కూర్చున్నారు. వాహిని, చంద్రమోహన్ ఒకవైపు, కృష్ణ, సుజాత మరోవైపు కూర్చున్నారు. మొదటి ప్రశ్న మీకే నవ్వుతూ అంది వాహిని కృష్ణనుద్దేశించి. ఐఆమ్ రెడీ. కాలర్ సరిచేసుకున్నాడు కృష్ణ. కాలర్ సవరించుకున్నట్లు కాదు, అడిగిన దానికి జవాబు చెప్పాలి. బడాయి చాలించి కానీవోయ్ ప్రశ్న వేస్తున్నా కాసుకో. మొదటి 3 ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత మీరు ప్రశ్నలు వేస్తే నేను జవాబిస్తాను. మన తర్వాత వదిన, అన్నయ్య అని నవ్వుతూ, రామాయణం ఎవరు రాశారు? ఇంకెవరు? ఆ మాత్రం తెలీదా? వ్యాసుడు రాశాడు. వాహిని పకపకా నవ్వింది. చంద్రమోహన్ కూడా నవ్వొచ్చింది. ఎందుకలా కోతిలా కిచకిచమంటావు? రామాయణం రాసింది వ్యాసుడు కాదా? ఉడుక్కుంటూ అన్నాడు కృష్ణ. వాహిని నవ్వుతూనే, మొదటి ప్రశ్నలోనే ఫెయిల్ అయ్యారు. రామాయణం ఎవరు రాశారో కూడా తెలీదు. ఇంకేం వాదనకు పనికొస్తారు అంది. వ్యాసుడో హరిశ్చంద్రుడో ఎవరో ఒకరు రాశారులే గొణుక్కుంటూ అన్నాడు కృష్ణ. వాల్మీకి నెమ్మదిగా అందించింది సుజాత. పక్కవాళ్ళెవరు అందించకూడదు. నేనేమీ అందించడం లేదు తల్లి, గట్టిగా చెప్పమంటున్నాను అంది సుజాత మూతి ముడుస్తూ. ఏం కాదులే, మీ అన్నయ్య ఓడిపోతే నామూషి కదా, అందుకని ఆయన చెవిలో ఊదేస్తున్నావు గేలి చేసింది వాహిని. చంద్రమోహన్ మౌనంగా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండిపోయాడు. అయినా ఏంటి వెధ ప్రశ్నలు? 2వ తరగతి పిల్లవాడిని అడిగినట్లు రామాయణం ఎవరు రాశారు, రామునికి సీత ఏమవుతుంది, ఇదా మన వాదన? నాకేం నచ్చలేదు పెదవి విరిచేశాడు కృష్ణ. వెనక్కి తగ్గకండి బావగారు, వాదన మొదలవుతోంది. అంత తొందరపడితే ఎలా? నేను ప్రశ్న వేస్తాను, సుజాత జవాబు చెప్పాలి నవ్వుతూనే అన్నాడు చంద్రమోహన్. సుజాత కలవరపడిపోయింది, ఏం అడుగుతాడోనని. సాకేతిని అంటే ఎవరండి? రాముని సవత అయి ఉంటుంది. కృష్ణ మాటలకు అందరూ పొక్కుమని నవ్వారు. ఇంకా నయం, నా సవత అన్నారు కాదు. వచ్చే నవ్వును పేదాల మధ్య బంధిస్తూ అంది వాహిని. తొందరెందుకు? మరొక దాన్ని కట్టుకుని నీ కోరిక తీరుస్తాను. మీ బెదిరింపులకేం లొంగను, చేసుకోండి, నాకేం బింకంగా అంది వాహిని. అబ్బా, మధ్యలో మీ గొడవతోనే సరిపోతుంది, ఇక ముందుకేం వెళతాం కొంచెం విసుగ్గా అన్నాడు చంద్రమోహన్. ముందుకు వెళ్లకుంటే కొంపలేం మునగవలే, ఇక చాలించండి. పనికి మళ్ళీ ప్రశ్నలు మీరును. మహా బోరుగా ఉంది, ఆపేయండి. చెప్పడం చేత కాకపోతే ఇలాగే ఉంటుంది. వాహిని కవ్వింపు. నాకు చేత అవునో కాదో గదిలోకి రా చెబుతాను. కృష్ణ చిలిపి చూపులు. సుజాత, ఇక లేద్దాం, నేరక వీళ్లతో కలిసాం. అయ్యా బావగారు, ఇద్దరూ ఆ గదిలోకి వెళ్లి పోట్లాడుకోండి, వినలేక మధ్యన మేం చేస్తున్నాం అన్నాడు లేస్తూ చంద్రమోహన్. ఇంతలో దుర్గాబాయి ప్రవేశించి భోజనాలకు రండి వడ్డిస్తున్నా అని చెప్పి వెళ్ళింది. మరింకేం పదండి, మరో పొట్టు పడదాం హుషారుగా అన్నాడు కృష్ణ. దేనికి పనికిరాకపోయినా ఇందులో మాత్రం వేలెత్తి చూపనవసరం లేదు. వాహిని వెక్కిరింపు. అప్పుడు నుండి చూస్తున్నాను, ఎందుకలా అన్నయ్య మీద ఒంటికాల మీద లేస్తున్నావు? అన్నయ్య మంచివాడు కాబట్టి ఊరుకుంటున్నాడు. మరొకరైతేనా చెవులు మేలేసి రోగం కుదిరిచేవారు. మెత్తని వాణ్ణి చేసి ఆడిస్తున్నావు సుజాత కల్పించుకుంది. వంటగదిలోంచి దుర్గాబాయి పిలుపు మరొకసారి వినిపించడంతో కదిలి వెళ్లారు. ఆ సంభాషణ, చిరుతగులు అంతటితో ఆగలేదు. భోజనాలు చేస్తున్నంతసేపు జరుగుతూనే ఉన్నాయి. కూతురు, కోడలు, చంద్రమోహన్, సుజాత అలా నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే దుర్గాబాయికి కన్నుల పండుగగా ఉంది. భోజనాల సమయానికి బయటకు వెళ్లిన రామచంద్రయ్య గారు కూడా వచ్చారు. వాళ్లతో పాటు ఆయనకు వడ్డించింది దుర్గాబాయి. అత్తగారి చేతి వంట అమృతంలా ఉంది అని లొట్టలేస్తూ సుష్టిగా భోంచేశాడు కృష్ణ. అందరూ తృప్తిగా భోజనాలు ముగించి ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లారు విశ్రాంతి కొరకు. సాయంత్రం వరకు ఎవరూ గది దాటి బయటకు రాలేదు. నిద్రలేస్తూనే కాఫీ, టిఫిన్లు రెడీ చేసి పెట్టింది దుర్గాబాయి. మరోసారి అందరూ కలిసి ముచ్చట్లాడుతూ కాఫీ, పలహారాలు సేవించారు. ఆ రాత్రి పడక గదిలో భర్త గుండెల మీద తలాంచి అంది వాహిని. ఏమండి, అన్నేను వదినను చూస్తుంటే మీకేమనిపిస్తోంది? నాకేమీ అనిపించడం లేదు, కనిపించడం లేదు, నీ లేత పెదవులు తప్ప సుతారంగా ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు కృష్ణ. అబ్బా, కాస్త నేను చెప్పేది వినండి.
దూరంగా జరిగింది వాహిని. త్వరగా కాని అదేంటో. వదిన అన్నయ్య ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నట్లున్నారు. పడని మధ్య నీకెందుకు బాధ? అది కాదండి, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నట్టు తోస్తోంది, బయటపడ్డం లేదు గాని వారి చూపులు చేష్టలు అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడేం చేద్దామంటావు అన్నాడు. అన్నయ్య ఎంతో కష్టపడి మన పెళ్లి చేశాడు, మనం అన్నయ్య పెళ్లి చేస్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది, అతను చేసుకోవద్దు. ఎందుకు చేసుకోడు? వదినంటే ఇష్టమే కదా. మనకెలా తెలుస్తుంది? అయినా ఇప్పుడు వారి గొడవ ఎందుకు, మరోసారి ఆలోచిద్దాం. వాహిని మాట్లాడలేకపోయింది. వాహిని కృష్ణ 2 రోజులున్నారు. ఆ 2 రోజులు 2 నిమిషాల్లా గడిచిపోయాయి వారికి. ముఖ్యంగా సుజాతకు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉంది. పుట్టి బుద్ధిరిగాక అలాంటి ఆనందాన్ని అనుభూతిని ఎన్నడూ పొంది ఎరగదు. వాహిని వెళ్ళిపోతుంటే దిగులుతో డీలా పడిపోయింది సుజాత. వాహినిని పిలిచి బొట్టు పెట్టి తను తెప్పించిన చీరల ప్యాకెట్ అందించింది. వాహిని వాటిని విప్పి చూసి, ఇప్పుడెందుకు వదినా ఇంత ఖరీదైన చీరలు అంది మొహమాటంగా. ఏదో నా తృప్తి కోసం, అయినా రోజూ పెడతానా ఏంటి? అభిమానంగా అంది సుజాత. 2 ఎందుకు, ఒకటి నువ్వు ఉంచుకో వదినా. పర్వాలేదు, ఉంచుకో. నేను ఎక్కడికి వెళ్ళను కదా. ఏంటి వాహిని, నువ్వున్న 4 రోజులు నీతో పోట్లాడాను. తీరా నువ్వు వెళ్ళిపోతుంటే మనసంతా దిగులుగా అయిపోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది సుజాత. అవునదినా, నాకు అలాగే ఉంది. మిమ్మల్ని వదిలి వెళ్లాలనిపించడం లేదు, తప్పదుగా. అప్పుడప్పుడు వస్తుండు. నీకోసం ఎదురుచూసే వదినుందన్న సంగతి మరవకు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది సుజాత. వాహినికి కూడా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. వదిన అభిమానానికి కరిగిపోయింది. వదినా అంటూ సుజాతను చుట్టుకుపోయింది. వాహిని అలాగే పొదివి పట్టుకుని శిరస్సు ముద్దాడింది సుజాత. దేవిగారికింకా తెమల్లేదా? త్వరగా అంటూ వచ్చాడు కృష్ణ. కళ్ళు తుడుచుకుని లేచి నిలబడింది వాహిని. వస్తానొదినా. మంచిది మరదలా, వచ్చే పండకు మంచి వార్తతో రావాలి నవ్వింది సుజాత. ఏంటన్నట్లు అర్థం కాక చూసింది వాహిని సుజాత వంక. ఏంటి పిచ్చిపిల్ల, అలా తెల్లబోయి చూస్తావు? నాకు అల్లుడు కావాలి, మీ ఆయనతో చెప్పి త్వరగా కనే కొక్కుమంది సుజాత. వాహిని సిగ్గుతో తలదించేసుకుంది. వింటున్నావా మా చెల్లి చెప్పే విషయం? చిలిపిగా వాహిని భుజాన్ని కదిపాడు. మీరు మరీను. వాహిని బుగ్గలు ఎర్రబారాయి ఆ ఊహతో. వస్తానమ్మా అని సుజాత వద్ద సెలవు తీసుకున్నాడు కృష్ణ. మంచిదన్నయ్య, అప్పుడప్పుడు వస్తూ ఉండండి వెనక నుంచి అంది సుజాత. వాళ్ళు వెళ్ళిపోతుంటే అత్యంత ప్రియమైంది చేజారిపోయినట్లు విలువలాడిపోయింది సుజాత. దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. వాళ్లను సాగనంపి సుజాత గదిలోకొచ్చాడు చంద్రమోహన్. అతనికి బాధగానే ఉంది. మగవాడు కాబట్టి బయటపడ్డం లేదు. ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉబ్బిన సుజాత ముఖం చూసి విషయం అర్థం చేసుకున్నాడు. వాహిని వెళ్ళిపోయిందని, సుజాత దిగులు పడుతుందని తెలుసుకున్నాడు. ఊరుకో, ఎందుకలా బాధపడతావు? వాళ్ళు వెళ్ళింది ఈ ఊరే, మరెక్కడికో దూరానికి వెళ్ళినట్లు చింతిస్తావే? కావాలనుకున్నప్పుడు రమ్మని కబురంపచ్చు, ఊరుకో అని ధైర్యం చెప్పాడు చంద్రమోహన్. ఏంటో ఈ పిచ్చి మనసు దేనికోసం ఆత్మీయతను పెంచుకుంటుందో అర్థం కాదు. విరక్తిగా నవ్వి, పని ఎంతవరకు వచ్చింది అని మాట మరిచేసింది. మరి కొంచెంసేపు తోటలో జరుగుతున్న వర్క్ విషయం మాట్లాడుకున్నారు. హేమాదేవి చంద్రమోహన్ మీద కేసు పెట్టింది. డబ్బు కాసుపడి ఆమెను లేవదీసిపోయి తనింట్లో పెట్టుకున్నాడని నేరం మోపింది. కోర్టులో హాజరు కమ్మని చంద్రమోహన్కి నోటీస్ వచ్చింది. ఈ విషయం విన్న సుజాత హడలిపోయింది. ఛీ, ఎంత నీచంగా నిందించింది! ఆమె నా అత్తయ్యని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది అని వాపోయింది సుజాత. నా మీద నేరం మోపినందుకు నాకు బాధ లేదు, కానీ నిన్ను అలా నీచంగా అవమానిస్తూ కోర్టుకు లాగుతున్నందుకు వ్యధ చెందుతున్నాను అన్నాడు బాధగా చంద్రమోహన్. నేను వస్తాను పదండి, ఏం జరుగుతుందో చూద్దాం అంది ధైర్యంగా. సాక్షిగా ఎలాగైనా మీరు రాక తప్పదు, మీకేం భయం లేదు, నేనున్నాను, కారులో తీసుకువెళతాను అని టాక్సీలో తీసుకువెళ్లాడు. హేమాదేవి వాళ్ళని చూస్తూనే అయిష్టంగా ముఖం పక్కకు తిప్పేసుకుంది. కోర్టులో చంద్రమోహన్ని ఏవో ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పాడు. తర్వాత ముద్దాయిగా సుజాత. జనమంతా తననే వింతగా చూడడంతో సుజాతకు తల తీసేసినట్లుంది. సుజాతను కూడా ఏవో ప్రశ్నలు అడిగారు, చెప్పింది. చివరగా ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నతో సుజాతకు ఒళ్ళు మండిపోయింది. చంద్రమోహన్ నిన్ను బలవంతాన లేవదీసిపోయాడట, నిజమేనా? అబద్ధం. అతను చాలా మంచివాడు. మా అత్తయ్య దుర్మార్గాన్ని సహించలేక అర్థిస్తే అతను తనింటికి తీసుకెళ్లి రక్షణ కల్పించాడు. అతని నీచంగా భావించిన వారి కళ్ళు పోతాయి. ఆవేశపడిపోయింది సుజాత. ఆవేశం పనికిరాదమ్మా, ఇది కోర్టు, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి అని ఆగి నుదుటి పట్టిన చెమటను కర్చీఫ్తో అద్దుకుని తిరిగి ఇలా అడిగాడు ప్రాసిక్యూటర్. చంద్రమోహన్కి నీకు ఏంటి సంబంధం? మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధమే. అంటే వివరంగా చెప్పాలి. ఏంటి చెప్పేది? అతను చాలా మంచి వ్యక్తి, నా కష్టాలను చూసి నన్ను ఆదుకుంటున్నాడు. అంటే ఏ ప్రతిఫలము ఆశించకుండా అతను నీకు సాయం చేస్తున్నాడా?
అవును, నా నుంచి ఏమీ ఆశించలేదు. అతని సంరక్షణలో ఉండడం నీకు మనస్ఫూర్తిగా సమ్మతమేనా? ఎన్నిసార్లు చెప్పాలి? అతనంటే నాకిష్టమే. నేనతన్ని ప్రేమిస్తున్నాను. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నేనతనితోనే ఉంటాను. ఇక చాలా విసుగ్గా చెప్పింది సుజాత. జడ్జిగారు సుజాత చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత హేమాదేవిని బోనెక్కించారు. ఎన్నో కళ్ళబొల్లి నేరాలు కల్పించి చెప్పింది. కానీ ఏవీ నిలవలేదు. చివరిసారిగా జడ్జిగారు కేసును పరిష్కరిస్తూ ఈ విధంగా తీర్పు చెప్పారు. సుజాత అనే వ్యక్తి తానుగా చంద్రమోహన్ అనే అతని సాయాన్ని అర్థించి అతని సంరక్షణలో ఉంటోంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి సిద్ధమయ్యారు. కనుక చంద్రమోహన్ మీద మోపిన నేరం నిజం కాదని సుజాత మాటల వల్ల తేలింది. ఇక ఈ కేసు గురించి చెప్పేదేమీ లేదు. చంద్రమోహన్ని నిర్దోషిగా తీర్మానించి కేసు కొట్టేస్తున్నాం. సుజాత పొంగిపోయింది. హేమాదేవి కుంగిపోయింది. ఇంటికొచ్చాక క్షమించండి అంది సుజాత. దేనికి? ఆశ్చర్యంగా అడిగాడు చంద్రమోహన్. కోర్టులో ఆవేశంలో ఏదో వాగేశాను తలదించుకుంది సుజాత. పర్వాలేదు, మీరు చెప్పిన దాంట్లో బాధపడాల్సిందేమీ లేదు. అంటే నా మాటల్ని మీరు హర్షిస్తున్నారా? మీ పరిస్థితుల్లో నేనున్నా అలాగే చెప్పేవాణ్ణి. ఇక ఆ విషయం మర్చిపో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్రమోహన్. సుజాత ఉస్సూరంటూ నిట్టూర్చింది. అలా అన్నందుకు కోపడతాడేమో అనుకుంది. కాని అతను మామూలుగా ఉండడంతో ఆమెలో ఎన్నో ఆలోచనలు ఉవ్వెత్తున లేచాయి. తన స్థితిలో ఉంటే అతను అలాగే చెప్పేవాడట. కేవలం అపాయ స్థితిలోనేనన్న మాట బయటపడేది. అయినా తనేంటి అలా అనాలోచితంగా అనేసింది? ఏమనుకున్నాడతను? తన ఉద్దేశాన్ని బయట పెట్టలేదు. ఏంటో ఆయన మనస్తత్వం తెలుసుకోవడం కష్టంగా ఉంది అని నిట్టూర్చింది. చంద్రమోహన్ ఆలోచనలు కూడా ఆ విషయం మీదే సాగాయి. ఎందుకలా చెప్పింది? ఆమెకు నిజంగా ఆ ఉద్దేశం ఉందా? లేకుంటే అంత ఖచ్చితంగా చెప్పదు. అలా చెబుతున్నప్పుడు ఆమె కంఠం ఎంత దృఢంగా పలికింది. తప్పకుండా తనను ప్రేమిస్తోంది. మరి తను ఏం చేయాలనుకుంటున్నాడు? ఆమె కలల్ని పండించగలడా? తొందరపడితే డబ్బు కోసం ఇలా అన్నానని అపోహపడే ప్రమాదం ఉంది. చూద్దాం. ఎప్పటికైనా ఆమె నోటి వెంట ఈ విషయం బయటపడకపోదు. అంతవరకు వేచి చూడాలి. ఒకరంటే ఒకరికిష్టమే, కానీ ఆ విషయాన్ని మనసు విప్పి చెప్పుకోలేకపోతున్నారు. తను అతన్ని కోరడం అత్యాశ అని ఆమె సంకోచిస్తోంది. నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటే నా ఆస్తి కోసం నన్ను ప్రేమిస్తున్నావు, లేకుంటే నా వద్ద ఏం ప్రత్యేకత ఉందని ఆమె అపార్థం చేసుకుంటుందని అతను. ఎవరికి వారే మూగగా ఆరాధిస్తున్నారు, తప్పిస్తున్నారు. కేసు ఓడిపోవడంతో హేమాదేవి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకమాదిరైపోయింది. సుజాత ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుండి డబ్బు కోసం మహా కష్టంగా ఉంది. డబ్బు లేనంత మాత్రాన ఖరీదైన అలవాట్లు ఎక్కడికి పోతాయి? ఈ మధ్య బాధతో వీగిపోతూ తెగ తాగేస్తోంది. చేతిలో పైసలు ఖాళీ అయిపోయాయి. అప్పులు మొదలుపెట్టింది. అవి మాత్రం ఎంతకాలం దొరుకుతాయి? తప్పని స్థితిలో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఒక్కొక్కటే అమ్మసాగింది. సీతమ్మను పనిలోంచి మానిపించేసింది. సీతమ్మ ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుజాత కసిగా పళ్ళు నూరుకుంది. మీరొకసారి మా ఇంటికి వెళ్ళి చూసి రావాలి అనంది చంద్రమోహన్తో. దేనికి? ఇంట్లో ఉన్న సామానంతా అమ్మేస్తుందట ఆ రాక్షసి. ఏంటో ఇంత జరిగినా ఆమెకింకా బుద్ధి రాలేదు. అలాంటి వాళ్లకు చచ్చిన తర్వాతే మార్పు వచ్చేది. నా మాటగా చెప్పండి, ఇల్లు ఖాళీ చేయించి ఇంటికి తాళం వేసిరండి. త్వరలోనే బేరం పెట్టి అమ్మేద్దాం అనంది సుజాత. మరి ఆమె సంగతి? సందేహంగా చూశాడు. భుక్తి కోసం నెలకో 200 పంపుతాను. వేరే ఎక్కడైనా ఉండమని చెప్పండి. సరే, నీ ఇష్టం. ఈరోజే వెళ్ళొస్తాను అని సాయంత్రం తోట నుంచి రాగానే హేమాదేవి దగ్గరకు బయలుదేరాడు చంద్రమోహన్. గేటు తెరుచుకుని లోనికి అడుగు పెడుతుంటే ఇల్లంతా నిశ్శబ్దంగా బౌరుమనిపించింది. ఇంటి ముందు ఇంతకు పూర్వం ఉన్న పూల మొక్కలు, పండ్ల చెట్లు అన్నీ ఎండిపోయి కళావిహీనంగా ఉన్నాయి. మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు చంద్రమోహన్. హేమాదేవి గదిలోనే ఉన్నట్లనిపించి ఆగి తలుపు తట్టాడు. ఎవరు అని హేమాదేవి స్వరం బాబులోంచి వినిపించినట్లు మెల్లగా వినిపించింది. తలుపు తెరవండి అని మరోసారి తలుపు తట్టాడు చంద్రమోహన్. ఓ నువ్వా? రారా, మంచి సమయంలోనే వచ్చావు. ఆమె మాటలు ముద్దముద్దుగా ఉన్నాయి. ఆమె ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకున్నాడు చంద్రమోహన్. లోపలికి వెళ్లాలా లేదా అని తటపటాయించాడు. ఏంటి చంద్ర, భయం దేనికి? రా లోపలికి. అతని చేతులు పట్టుకుని లోపలికి లాగి తలుపులు బిగించింది. చంద్రమోహన్ తీవ్రంగా చూశాడు ఆమె వంక. ఆమె అదేమీ గమనించే స్థితిలో లేదు. రా చంద్ర, కూర్చో. ఏం పని మీద వచ్చావు? మంచం మీద పడుకుంటూ అంది. మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు సఖ్యంగా ఉన్నట్లు లేదు. మరోసారి కలుస్తాను అని కదలబోయాడు చంద్రమోహన్. ఆగు, వెళ్లకు. మాటల తర్వాత చంద్ర. ఎన్నాళ్ళ నుంచో నీ పైన మనసుంది. పైకి ఎంత ద్వేషించినా నీవంటే ఎంత మోహమో చెప్పలేను. అతని మెడ చుట్టూ చేతులు వేసింది. చంద్రమోహన్ ఆమెను పురుగును విదిలించినట్లు ఒక్క తోపు తోశాడు. డబ్బున కింద పడిపోయింది. చిచ్చి, ఇన్నేళ్లొచ్చినా సిగ్గు లజ్జ లేదు.
అసహ్యంగా చూస్తూ తలుపు తెరుచుకుని బయటకు వచ్చేశాడు చంద్రమోహన్. ఆ తిరస్కృతికి హేమాదేవి హృదయం బగబగా మండిపోయింది. రాస్కెల్, ఎంత పొగరు! కోరొచ్చిన ఆడదాన్ని తృణీకరించిపోతావా? చూస్తాను. నిన్ను నిలువున చీరేకపోతే నా పేరు హేమాదేవే కాదు కసిగా అనుకుంది. ఆ కోపం కసి ఎక్కువ కాగా మరో 2 పెగ్గలు పుచ్చుకుంది. ఏదో గొణుగుతూనే ఉంది. ఆ తర్వాత మొత్తు ఆవరించగా కళ్ళు తేలిపోగా అచేతనంగా మంచంలో పడిపోయింది. ఇంటికి తిరిగొచ్చిన చంద్రమోహన్ని చూసి ఏమంది అని ఆత్రంగా ప్రశ్నించింది సుజాత. ఆమె ఇంట్లో లేదు, ఎక్కడికో వెళ్ళింది. రేపు వెళ్ళి మాట్లాడతానులే అని క్లుప్తంగా చెప్పాడు. మర్చిపోకుండా రేపు దాని చేత ఇల్లు ఖాళీ చేయించండి. అలాగే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్రమోహన్. దెబ్బతిన్న హృదయం రెచ్చిపోతుంది. అవమానింపబడిన స్త్రీ అంతటితో ఆగదు. హేమాదేవి చంద్రమోహన్పై పగ తీర్చుకోవాలని 4 రౌడీల్ని పంపింది. తోట నుంచి వస్తుండగా దారి కాచి హఠాత్తుగా మీదపడి చంద్రమోహన్ని చితకబాదేశారు రౌడీలు. అచేతనంగా పడున్న చంద్రమోహన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. దెబ్బలు బలంగా తగిలాయి. తల పగిలి రక్తం కారసాగింది. ఎవరిదో కారుస్తూ చంద్రమోహన్ని చూశారు. దయతల్చి హాస్పిటల్లో చేర్చారు. ఈ కబురు క్షణాల్లో దుర్గాబాయికి రామచంద్రయ్య గారికి తెలిసింది. అంతే, నాగ మేఘాల మీద పరుగులు పెట్టారు. ఆ కంగారులో సుజాత విషయం మరిచిపోయారు. విషయం తెలుసుకున్న సుజాత కుప్పలా కూలిపోయింది. భయంతో వణికిపోయింది. ఏంటి, ఆయనకు దెబ్బ తగిలాయా? ఎవరి పని చేయించింది? ఇంకెవరు? ఆ రాక్షసే చేయించుంటుంది. భగవాన్, ఆయనకేమీ కానీకు. ఆయన నిండుగా 100 ఏళ్లు బ్రతికేలా. అయ్యో, ఇప్పుడెలా? అందరూ వెళ్ళిపోయారే. ఆయనకెలా ఉందో? ప్రమాదమేమీ లేదు కదా? ఎలా తెలుస్తుంది? నా కాళ్ళు తీసేసి ఎంత తప్పు పనిచేస్తావయ్యా ప్రభు అని కన్నీరు మున్నీరుగా విలపించింది తన అసక్తతకు. క్షణాలు నిమిషాల్లా గడుస్తున్నాయి. సుజాతకు ఆత్రత ఎక్కువ అవుతోంది. నిలవలేకపోతోంది. రెక్కలుంటే ఎగిరి ఆయన దగ్గర వాలాలనిపిస్తోంది. ముందు ఆయన్ని చూడాలని మనసు తెగ ఆరాటపడిపోతుంది. మరో 10 నిమిషాలు చూసింది. ఎవరూ రాలేదు. ఇక ఉండబట్లేక ధైర్యం చేసి తానే బయలుదేరింది. రోడ్డు మీదకొస్తూనే భయం వేసింది. రివ్వున దూసుకుపోయే కార్లను, రిక్షాలను, బస్సులను చూస్తుంటే. మొండి ధైర్యంతో వీల్చైర్ని వేగంగా దొర్లించుకుంటూ కదిలింది. ఆమె కళ్ళెదుట ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రమోహన్ రూపమే కదలాడుతోంది. ఆయనకు ఎలాంటి ఆపద కలకుండా చూసుకోమని కోటి దేవుళ్లకు మనసులోనే ప్రార్థించింది. చేతులు మండిపోతున్నాయి. భుజాలు నొప్పులు పుడుతున్నాయి. అయినా లెక్క చేయడం లేదు. అత్యంత వేగంగా శక్తిని కూడదీసుకుని చైర్ని దొర్లిస్తోంది. రోడ్డును క్రాస్ చేయబోయింది. అంతే, గాలి కంటే వేగంగా దూసుకొచ్చిన టాక్సీ వీల్ చైర్ని గుద్దేసింది. సుజాత ఎగిరి పేవ్మెంట్ మీద పడింది. వీల్ చైర్ నుజ్జునుజ్జైపోయింది. సుజాత కళ్ళు తెరిచి అరుస్తోంది. ఆమె అరుపులకు చుట్టూ చాలామంది జనం మూగారు. దీనంగా 2 చేతుల్లో మొహం కప్పుకొని దుఃఖిస్తోంది. తన అసక్తతకు అందరూ ఆమెనే వింతగా చూస్తున్నారు. సుజాతకు పెద్దగా దెబ్బలు తగలలేదు కాని మోచేతులు దూకుపోయాయి. మోకాలు విరిగిపోయినట్లు కొలుకుమని పీకుతోంది. ఇంతలో కృష్ణ, వాహిని బజార్ నుంచొస్తూ ఆ దృశ్యాన్ని చూసి అవ్వక్కైపోయారు. వారిని చూస్తూనే సుజాతకు దుఃఖం ఆగలేదు. వాహిని, మీ అన్నయ్యకు ప్రమాదంగా ఉంది. హాస్పిటల్లో చేర్పించారు. ముందు నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. అన్నయ్యకు ప్రాణాపాయ స్థితా? ఎలా జరిగింది? వణికిపోతూ అడిగింది వాహిని. అవన్నీ తర్వాత, ముందు ఏదైనా టాక్సీని పిలవండి, త్వరగా. ఆలస్యాన్ని భరించలేకపోతుంది సుజాత. కృష్ణ ఆలస్యం చేయకుండా దారిన పోతున్న టాక్సీనాపి చెరోరెక్క పూచుకుని అతి ప్రయాస మీద సుజాతను టాక్సీలోకి చేర్పించారు. అందరూ ఎక్కారు. టాక్సీ హాస్పిటల్ వైపు రివ్వున దూసుకుపోతోంది. సుజాత జరిగింది వివరించింది కన్నీళ్ల మధ్య. తను ఒక్కతే రాబోవడం, మధ్యలో జరిగిన యాక్సిడెంటు అంతా చెప్పింది. అయ్యో అన్నయ్య, ఎంత కష్టమొచ్చింది నీకు? వలవలా ఏడ్చింది వాహిని. మరో 5 నిమిషాల తర్వాత టాక్సీ హాస్పిటల్ ముందాగింది. సుజాతను తీసుకుని లోపలికి వెళ్లారు. వాళ్ళక్కడ బల్ల మీద కూర్చోమని కృష్ణ లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల్లో తిరిగొచ్చి బావకి ఆపరేషన్ చేస్తున్నారట అని చెప్పాడు. ఆ మాట వింటూనే ఆ ఇద్దరూ అదిరిపడ్డారు. కృష్ణ ధైర్యం చెప్పాడు. అయినా వినలేదు వాళ్ళు, ఏడుస్తూనే ఉన్నారు. ఇంతలో రామచంద్రయ్య, దుర్గాబాయి కూడా బయటకొచ్చారు. ఎవరూ మాట్లాడలేదు. అందరి కంఠాలు మూగబోయాయి. అందరి కళ్లల్లోనూ నీళ్లు నిలిచాయి. చంద్రమోహన్ ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని అందరూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. నిమిషాలు దొర్లిపోతున్నాయి. అందరిలోనూ ఆతృత ఎక్కువ కాసాగింది. గుండెలు అతి వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎలాంటి విషయం వినాల్సొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకునున్నారు. మరో అరగంట తర్వాత డాక్టర్ తృప్తిగా బయటకొచ్చాడు. అందరూ ఆయన్ని చుట్టుముట్టారు. సుజాత దూరం నుంచే ఆత్రంగా చూస్తోంది డాక్టర్ని. మరేం కంగారు పడవలసిన పనిలేదు. ప్రాణాపాయం తప్పిపోయింది. తలకు చేతులకు బలమైన గాయాలు తగిలాయి. కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది అని చెప్పాడు డాక్టర్. అమ్మయ్య అని అందరి గుండెలు తేలికయ్యాయి. అప్పుడు గమనించారు సుజాతను రామచంద్రయ్య, దుర్గాబాయి.
అయ్యో, కంగారులో నీ మాటే మరిచాను తల్లి. ఎలా వచ్చావు? ఆ రక్తమేమిటి? అని కంగారు పడిపోతూ అడిగింది దుర్గాబాయ్. వదిలిన ఒక్కదాన్ని వదిలేశారు. అన్నయ్యకు దెబ్బలు తగిలాయని తెలిసి ఉండలేక ఒక్కతే బయలుదేరింది. మధ్యలో యాక్సిడెంటు. అదృష్టం బాగుండి బ్రతికింది. కొంచెంలో ప్రాణం పోయేది అని చెప్పింది వాహిని. అయ్యో, ఎంత గండం గడిచింది. లేచి ఎవరి ముఖం చూశారో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది అంది దుర్గాబాయ్. కృష్ణ డాక్టర్ని పిలిచి సుజాత గాయాలకు మందు వేయించాడు. మరో గంట తర్వాత చంద్రమోహన్కి స్పృహ వచ్చిందని తెలిసి హడావిడిగా బయలుదేరారు. నన్ను తీసుకెళ్ళండి, ఆయన్ని చూడాలి అంది సుజాత. అందరూ కలిసి సుజాతను కూడా తీసుకువెళ్లారు. అలా అందరూ తనను పట్టి తీసుకువెళ్తుంటే సుజాతకు దుఃఖము సిగ్గు రెండూ కలిగాయి. చంద్రమోహన్ బరువుగా కొండ్రెప్పలెత్తి చూశాడు. తన చుట్టూ నిలబడి ఆతృతగా తననే చూస్తున్న అందరినీ పలకరింపుగా నవ్వాడు. బాబూ, ఎలా ఉంది నాయనా? దేవుడి దయవల్ల బ్రతికి బయటపడ్డావు, అంతే చాలు. పక్కనే కూర్చుని దిగులుగా అడిగింది దుర్గాబాయ్. నాకు బాగానే ఉంది. చంద్రమోహన్ పెదవులు అస్పష్టంగా గొణిగాయి. అత్తయ్య, మావయ్య, బావను ఎక్కువగా మాట్లాడించొద్దన్నాడు డాక్టర్ గారు. రండి, బయటకు వెళదాం. విశ్రాంతి తీసుకొనివ్వండి. అందర్నీ అవతలకు తీసుకుపోయాడు కృష్ణ. అక్కడ సుజాత ఒక్కతే మిగిలింది. చెమ్మగిల్లిన కళ్ళతో ఆర్తిగా అతన్నే చూస్తోంది. సుజాత, నుదుటికా గాయాలేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు మెల్లగా. ఏం లేదు, మీకు దెబ్బలు తగిలాయన్న కంగారులో గోడ కొట్టుకుంది, చిన్నగాయం. అది సరే, మీకెలా ఉంది? నాకు బాగానే ఉంది, మరేం పర్వాలేదు, మాట్లాడుతున్నానుగా. నవ్వబోయాడు. నరాలు కొలుక్కుమనగానే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. నా మూలంగానే మీకిన్ని ఆపదలు, కష్టాలు. నువ్వేం చేశావు? వెధవలు చీకట్లో కొట్టి పారిపోయారు. ఆ పని ఎవరు చేయించారో తెలుసా? తెలీదు, కానీ ఊహించగలను. మీ అత్తయ్య హేమాదేవి గారు చేయించుంటుంది. అది మనిషి జనం ఎత్తలేదు. దాన్ని జైలు పంపిస్తేనే గాని నా కసి చల్లారదు. పొళ్ళు నురుతూ ఆవేశపడిపోయింది సుజాత. చంద్రమోహన్ మాట్లాడలేకపోయాడు. మౌనంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. మరో వారం రోజుల తర్వాత చంద్రమోహన్ని కట్లు విప్పి డిశ్చార్జి చేశారు. తలకు తగిలిన గాయం ఇంకా మాన్నందుకు ఆ కట్టు అలాగే ఉంచారు. రోజు వచ్చి చూపించుకు వెళ్ళమని చెప్పాడు డాక్టర్. సుజాత అతన్ని ఎక్కడికి కదలనివ్వడం లేదు. అతని మంచం వద్దే కూర్చుని సపర్యలు చేస్తోంది. టైం ప్రకారం మందులిస్తోంది. ఆమె శ్రమకు నొచ్చుకున్నాడు చంద్రమోహన్. అమ్ముందిగా, నీకెందుకు శ్రమ? ఏం, నేను చేయకూడదా? సూటిగా అతని కళ్ళలోకి చూసింది సుజాత. అది కాదు, ఏదో అనబోయాడు కాని మధ్యలోనే అందుకుంది సుజాత. మీరేమీ అడ్డు చెప్పకండి. మీరు బాగా కోలుకునేదాకా నా మాట విని తీరాల్సిందే. శాసిస్తున్నావా? చిన్నగా నవ్వాడు. లేదు, అర్థిస్తున్నాను. చ, అవే మాటలు, మందలిస్తున్నట్టన్నాడు చంద్రమోహన్. ఆ రోజు చంద్రమోహన్ని చూసుకోవడానికి వాహిని, కృష్ణ వచ్చారు. మాటల మధ్యలో ఆ రోజు సుజాతకు జరిగిన యాక్సిడెంట్ సంగతి చెప్పింది వాహిని. చంద్రమోహన్ ఆశ్చర్యచకితుడైపోయాడు ఆ మాట విని. ఏం సుజాత, అంత ఆపద సంభవిస్తే కూడా నాతో చెప్పలేదే అని అడిగాడు. మీ చెల్లి మరీ అతిశయంగా చెబుతోంది. పెద్ద దెబ్బలేం తగలలేదు. దెబ్బల మాట అటుంచు, వీల్చైర్ తుక్కుతుక్కైపోయి తను పేమెంట్ మీద ఎగిరిపడింది. కొద్దిలో తప్పిపోయింది గాని ప్రాణం పోయేది అని చెప్పింది వాహిని. సరేలే, ఊరుకో, మందలిస్తున్నట్టంది సుజాత. నా కోసం ఈమె ఆపదను లెక్క చేయకుండా వచ్చింది. తనకు దెబ్బలు తగిలితే ఆమెకే తగిలినట్లు విలవలాడిపోయింది. ఈ 15 రోజులు కంటి పాపకన్నా మిన్నగా కాపాడి సపర్యలు చేసింది. ఎందుకిలా చేస్తోంది? కేవలం తనకు రక్షణ కల్పించాననే ఇలా చేసిందా? లేదు, ఆమె కళ్లల్లో వెలువిరిసే ప్రేమాభిమానాలు తను గుర్తించకపోలేదు. ఈమె అంతర్లీనంగా తనను ప్రేమిస్తోంది. అవును, అది నిజం అని అనుకున్నాడు చంద్రమోహన్. మరో 4 రోజులు గడిచిపోయాయి. చంద్రమోహన్కి గాయాలు పూర్తిగా మానిపోయాయి. బజార్కెళ్ళి ఆమె కోసం మరో వీల్చైర్ని కొని తెచ్చాడు. ఆమె సిగ్గుపడింది దాన్ని చూసి. మీరు నా కోసం ఇంతగా శ్రమించి సపర్యలు చేశారు, కానుకలు ఏమివ్వగలను? అడిగితే ఇస్తారా? చిన్నగా నవ్వుతూ అంది సుజాత. అంతకన్నా భాగ్యమా? నీ కోరిక తీర్చడంలో ఎంతో ఆనందముంది నాకు. నా కోరికను తీర్చడం మీకు ఆనందంగా ఉందా? నిజంగానే అంటున్నారా? సూటిగా అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో ప్రతిఫలించే భావాలకు ఆమె పరవశించిపోయింది. నిజంగా అడగమంటారా? మెల్లని స్వరాన తలదించుకునంది సుజాత. నిజంగానే తీరుస్తాను, చెప్పు నవ్వుతూ అన్నాడు చంద్రమోహన్. నాకు నాకు ఆగి అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళు నవ్వుతున్నాయి. ఆగిపోయేమేం, అడుగు. ఇప్పుడు కాదు. సిగ్గుపడిపోయింది తన కోరిక వెల్లడించడానికి. ఇంకెప్పుడు? మరోసారి. లేదు, ఇప్పుడే. ముందు తోటలో బిల్డింగ్ వర్క్ పూర్తి కానియండి, ఆ తర్వాత. ఓ, అందాక ఆగాలా? నిరుత్సాహంగా అన్నాడు చంద్రమోహన్. కాలం వేగంగా దూసుకుపోతోంది. చంద్రమోహన్ తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. పని ముమ్మరంగా సాగిపోతోంది.
మరో నెలలో అంతా పూర్తయిపోతుంది. తర్వాత ఏం చెయ్యాలనుకుంటుందో అని ఆ విషయమే సుజాతతో అన్నాడు చంద్రమోహన్. నువ్వు నాపై పెట్టిన బాధ్యత పూర్తి కావస్తోంది. తర్వాత ఏం చెయ్యాలని నవ్వుతూ అడిగాడు. చేసేదేముంది? బిల్డింగ్ పని పూర్తి కాగానే గవర్నమెంట్ వారికి స్వాధీనపరిచేది. ఏంటి, ఎంత కష్టపడి చేసింది గవర్నమెంట్ వారికి ఇవ్వడానికా? మరి ఆ కార్యభారాన్ని ఎవరు మోయగలరు? నేను అసక్తురాలి కదా. ఇప్పుడంటే మీరున్నారు, చేస్తున్నారు. ఎల్లకాలం తోడుగా ఉంటారా ఏంటి? అతన్నే నిశితంగా చూస్తూ అంది సుజాత. అతను మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత ఇలా అన్నాడు. నువ్వు ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశంతో ఇంత డబ్బు ఖర్చు పెట్టి పని పూర్తి చేయించావు. అది అనాథలకు, వికలాంగులకు వినియోగపడాలంటే దాన్ని మనమే నిర్వహించాలి. దిక్కుముక్కులేని వాళ్లకు ఏదైనా చేతి పనులు కల్పించి వారి జీవనం వారు గడుపుకునేలా చేయాలి. ఎవరు చేయగలిగిన పని వారికి. ఇలా ఎన్నో ప్రణాళికలు ఆలోచించి నిర్వర్తించగలిగినప్పుడే నువ్వు ఆశించిన ఫలితం కనిపిస్తుంది. అందుకని మనం కూడా అక్కడే ఉండేందుకు ప్రయత్నించాలి. మనం అంటున్నారు, మీరు కూడా? ఆగి చిలిపిగా చూసింది. నీకిష్టమైతే నేను కూడా. అతను నవ్వాడు కొంటిగా. ఆమె హృదయం పురివిప్పిన మయూరంలా గెంతింది. ఇది కళ, నిజమా? నీ కలల్ని నిజం చేస్తాను, నీకిష్టమైతేనే నవ్వుతూనే అన్నాడు చంద్రమోహన్. మీరు దేవుడు. ఆ పైన మాటలు కరువై అతని పాదాలపై వాలిపోయింది. చ, అక్కడ కాదు నీ స్థానం, ఇక్కడ. మృదు మధురంగా అంటూ ఆమెను లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు చంద్రమోహన్. ఈనాటి కొరకే నేను తపస్సు చేశాను. నా భాగ్యం ఏమని వర్ణించను? నా మొర ఆలకించి ఆ దేవుడు మిమ్మల్ని ప్రసాదించాడు. చాలు, నా బ్రతుకు ధన్యమైంది. ఇక నేను మరణించినా పర్వాలేదు. నా జీవితానికి అర్థం, పరమార్థం దొరికింది. ఆవేశంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని హత్తుకుపోయింది సుజాత. సుజా, ఇంత ప్రేమను ఎక్కడ దాచావు ఇన్నాళ్ళు? మీకోసమే ఈ గుండెల్లో భద్రపరిచాను. ఇన్నాళ్లకు నా కలలు పండాయి. ఆ పైన సుజాతకు ఆనందంతో మాటలు కరువయ్యాయి. ఆర్తిగా ఆమెను హృదయానికి చేర్చుకుని ఆమె చెక్కిల్ని సున్నితంగా స్పృశించాడు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి అలా ఎంతసేపు ఉండిపోయారో వారికే తెలీదు. ఇంతటితో ఆశా తరంగాల్లో ప్రేమనౌక అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.